హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్. నీ చూపుని తాకిన వేళ పార్ట్ 20. రచయిత ప్రణమ్య పెదమల్ల గారు. నీకు నాకు మన ఇద్దరికి దెమ్మ తిరిగిపోయో న్యూస్. అది అది నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యింది అని ఎంతో గట్టిగా చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పింది శ్రీ. కీర్తి ఎంతో సంతోషంగా, నిజంగానా? దాదాపు సంవత్సరాల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అని లేచి శ్రీని గట్టిగా హక్ చేసుకుంది. రేణు ఇద్దరిని చూసి చాలా హ్యాపీ అక్క, నీ కళను పండించింది. కాకపోతే ఇది రెస్టారెంట్ కదా, మీరు ఆశలు ఆపితే ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిందాం అని అంది కీర్తి. పోవే దొంగ మహందానా అని రేణుతో అని, ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు నువ్వు ఏది అడిగినా ఇస్తా, నీకు వారం గ్యారంటీ అని అంది. అదే చెప్పానుగా, టైం వచ్చినప్పుడు అడుగుతా అని అంది శ్రీ. ఫుడ్ ఆర్డర్ చేసి కొంచెం సేపు మాట్లాడుకొని ఫుడ్ వచ్చాక తిని ఇంటికి బయలుదేరారు. ఆఫీస్లో వర్క్ తక్కువగా ఉండటం వల్ల ఆ రోజు నిహాల్ కూడా ఇంటికి వెళ్ళాడు. అక్షర అప్పుడే నైతిక్కి నిద్ర లేవడం రూమ్లోకి వెళ్ళింది. హాల్లో రుద్ర టీవీ చూస్తూ నయాన్ ఫోన్ చూసుకుంటున్నాడు. నిహాల్ లోపలికి వెళ్ళి నయాన్తో మాట్లాడదాం అని అనుకుని ఒక్కసారిగా అక్షర ఏం చేస్తుందో చూసి వద్దామని రూమ్లోకి వెళ్ళాడు. రూమ్కి వెళ్ళి అక్షర నైతికులు పడుకోవడం చూసి కోట్ తీసేసి హాల్లోకి వచ్చి చూస్తే నయాన్ కనిపించాడు. రే రుద్ర, నయాన్ ఎక్కడ్రా అని అడిగాడు. టీవీలో ఫుల్ బిజీగా ఉన్న రుద్ర ఇందాక ఫోన్ వస్తే పక్కకు వెళ్ళాడు అని చెప్పాడు. అవునా, సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకున్నావా అని అడిగాడు నిహాల్. టీవీలో మునిగి తేలుతున్న రుద్ర వినిపించుకోడు. నిహాల్ ఇక ఇలా కాదని టీవీ ప్లగ్ పీకేశాడు. రుద్ర టీవీ ఆఫ్ అయ్యేటప్పటికి టక్కున తలెత్తి నిహాల్ వైపు విక్కుమొహం వేసుకొని చూస్తున్నాడు. నిహాల్ ఆ ఎక్స్ప్రెషన్స్ నవ్వొచ్చి గట్టిగా నవ్వేశాడు. రే అన్నయ్య, ఎందుకురా టీవీ ఆఫ్ చేసిందే కాక అలా నవ్వుతావా అని అన్నాడు రుద్ర కోపంగా. అబ్బబ్బా, ఎంత ముద్దుగా ఉన్నావేంట్రా, ఇంకా నయం అమ్మాయిగా పుట్టలేదు అని అన్నాడు నిహాల్. పోరా అని అన్నాడు రుద్ర. అనుకున్నట్టుగానే కీర్తి, శ్రీ, భానుగారు శ్రీనివాస్ గారితో మాట్లాడి సాయంత్రానికి ట్రైన్ ఎక్కుతారు. రేణు వాళ్ళ సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి వాళ్ళ ఫ్రెండ్ పూజ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఒక్కటే ఉండకూడదని శ్రీనివాస్ గారు అన్ని విధాలుగా ఆలోచించి శ్రీ, కీర్తిని ఒంటరిగా వెళ్ళకుండా వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీతో కూడా వెళ్ళడం, వారికి పక్కనే టికెట్స్ బుక్ చేసి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఉదయం తెల్లవారుజామున కల్లా హైదరాబాద్ చేరుకున్నారు. ట్రైన్ దిగుతూనే శ్రీ, అబ్బా ఎన్ని రోజులైందే హైదరాబాద్ గాలి పీల్చి అని గట్టిగా శ్వాస తీసుకుంటూ అంది. ఇక నుంచి ఇక్కడేగా ఉండేది, రోజు పీల్చుకుందువులే కానీ ముందు వెళ్దాం, అంకులు వచ్చేసుంటారు అని అంది కీర్తి. ఇద్దరూ స్టేషన్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అంకుల్ వచ్చారు. హాయ్ అంకుల్, ఇంకా అదే జిమ్ బాడీ. హా అని అంది శ్రీ. అబ్బబ్బా, రాగానే మొదలుపెట్టావా రాక్షసి అని అన్నారు అశోక్ గారు. హాయ్ అంకుల్, నేను మిమ్మల్ని మిస్ అయ్యాను తెలుసా అని అంది కీర్తి. ఇద్దరికి ఇద్దరే బాగా బిస్కెట్స్ వేస్తున్నారు అని అన్నారు అశోక్ గారు నవ్వుతూ. అంకుల్ అని అంది శ్రీ గారంగా. సరే సరే పదండి వెళ్దాం అని ముగ్గురు వాళ్ళ ఫ్లాట్కి బయలుదేరారు. అశోక్ గారు ఇద్దరికి శ్రీ వాళ్ళ ఉన్న ఫ్లాట్ కింద ఫ్లాట్ ఉంటున్నారు. ఎప్పటి నుంచో ఉండటం, అలాగే కీర్తి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వటంతో బాగా క్లోజ్. జర్నీ చేసి వచ్చారుగా, కొంచెం సేపు పడుకొని మీరు లేచే టైంకి లేవండి అని చెప్పి వెళ్ళిపోయారు అశోక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అని శ్రీ, కీర్తి చెప్పి ఫ్లాట్లోకి లోపలికి వెళ్ళిపోయారు. జర్నీ చేసి అలసిపోవటం వల్ల వెంటనే నిద్ర పట్టింది. ఉదయం 7ంటికి సూర్యుడు చాలా లేట్ అయ్యింది. లేవండి అని కిరణాలతో వాళ్ళ ఇద్దరిని లేపుతున్నాడు. ఆ వెలుతురికి మెలుగు వచ్చి శ్రీ నిద్ర లేచి బాల్కనీలోకి వచ్చి హాయ్ సన్నీ, గుడ్ మార్నింగ్ అని సూర్యుని చూస్తూ అంది. టాప్ ఫ్లోర్ కావడంతో బాల్కనీలో నుంచి సిటీ అందాలు కనబడుతున్నాయి. శ్రీ వాటిని చూస్తూ ఐ మిస్ యూ సో మచ్ హైదరాబాద్ అని అరిచింది. శ్రీ అరుపులకి ఉలిక్కిపడి లేచింది కీర్తి. ఏంటి మేడం, లేవగానే ఎంత హుషారుగా ఉన్నారు అనుకుంటూ అక్కడికి వచ్చింది కీర్తి. గుడ్ మార్నింగ్ కీరు, ఐఎమ్ సో హ్యాపీ. ఇక నుంచి నువ్వు నేను కలిసే ఉంటున్నావు, చాలా చాలా సంతోషంగా ఉంది, మాటలో చెప్పలేకపోతున్నా అని కీర్తిని గట్టిగా హక్ చేసుకుంది. నేను కూడా ఫుల్ ఖుషీగా ఉన్నా అని కీర్తి కూడా శ్రీని గట్టిగా హక్ చేసుకుంది. ఇద్దరు ఫ్రెష్ అయ్యి వాళ్ళ కింద ఫ్లాట్లో ఉంటున్న వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అశోక్ గారు సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నారు. శ్రీ ఆయన పక్కన కూర్చొని గుడ్ మార్నింగ్ అంకుల్ అని చిన్నగా గుసగుసలాడింది. కీర్తి ఆయనకి మరోవైపు కూర్చొని ఆంటీకి మేము వచ్చామని చెప్పారా అని చిన్నగా అడిగింది. అశోక్ గారు కూడా అంతే చిన్నగా, మీ గురించి నాకు తెలుసుగా, అందుకే చెప్పలేదు, మీరే వెళ్ళి సర్ప్రైజ్ చేయండి అని అన్నారు. ఓహో, మీరు మమ్మల్ని బాగా చదివేశారుగా అని అంది శ్రీ కళ్ళెగరేస్తూ. సరే సరే వెళ్ళండి తొందరగా, మీ ఆంటీ కిచెన్లో ఉన్నారు అని అన్నారు అశోక్ గారు. శ్రీ, కీర్తి కిచెన్లోకి వెళ్ళారు. కీర్తి మల్లిక వాళ్ళ ఆంటీ గారి కళ్ళు మూసేస్తే ఆవిడ్ని గట్టిగా హత్తుకుంది. మల్లిక గారి వచ్చింది ఎవరో అర్థమై, ఓయ్ రౌడీస్, వచ్చింది మీరే కదా అని అన్నారు. ఓ ఆంటీ, మనల్ని కనిపెట్టేశారా అని శ్రీ అంటుంటే, మనల్ని ఆంటీ మర్చిపోతారా అని కీర్తి అంది. శ్రీ గ్యాస్ స్టవ్ పక్కన కూర్చొని అక్కడే క్యారెట్ కనిపిస్తే దాన్ని తింటూ, మీ చేతి వంట తిని చాలా రోజులైందండి, నాకు మీ చేతితో ఇడ్లీ సాంబార్ కావాలి అని అంది.
అలాగే నీకోసం నేను చేసి పెడతాలే కానీ ముందు ఈ కాఫీ తాగు అని శ్రీకిచ్చి కీర్తికి టీ ఇస్తారు. ఓ, కీర్తికి కాఫీ నచ్చదని మీకు ఇంకా గుర్తుందా అని అంది శ్రీ. ఓయ్ మొద్దు, ఇక్కడ మాకు దూరంగా ఉంది నువ్వు, నేను ఇక్కడే ఉంటున్నా, ఆంటీకి తెలీదా ఏంటి అని అంది కీర్తి. అవును, సడన్గా వచ్చావేంటి, దగ్గరలో పండగలు కూడా లేవు, ఆఫీస్లో లీవ్ ఎలా వచ్చింది అని అడిగారు మల్లిక గారు. మీ మీద బెంగకు వచ్చి లీవ్ తీసుకున్నా ఆంటీ అని అంది శ్రీ. ఇంకా బిస్కెట్స్ వేయడం మానలేదా అని అనుకుంటూ కిచెన్లోకి వచ్చారు అశోక్ గారు. కీర్తి మల్లిక గారు చిన్నగా నవ్వుకున్నారు. అంకుల్ అని బొంగుమూతి పెట్టింది శ్రీ. అయ్యో మా, శ్రీకి కోపం వచ్చిందా అని శ్రీ దగ్గరికి వచ్చారు అశోక్ గారు. పోండి అంకుల్, నేను మీతో మాట్లాడను అని అంది శ్రీ. సరే సరే, మీ అలకలు పిలకలు హాల్లో చూసుకోండి, నేను వంట చేయాలి అని అన్నారు మల్లిక గారు. ఆంటీ మీరు కూడానా అని అంది శ్రీ. నా బంగారమే, ఇంతకీ వచ్చిన విషయం చెప్పలేదు, ఏమైనా పని ఉందా అని మల్లిక అడిగారు. లేదంటే నేను నాకు ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను అని అంది శ్రీ. నిజమా అని అశోక్ గారి వైపు చూశారు. నిజమే ఆంటీ అని కీర్తి కూడా అంటుంది. అయితే మీరు హాల్లో వెయిట్ చేయండి, నేను పాయసం చేసి తీసుకొస్తాను అని అన్నారు. కీర్తి నేను మీకు హెల్ప్ చేస్తాను ఆంటీ అని అంటుంది. ఆవిడ శ్రీ వంక చూస్తారు. శ్రీ హిహి అని పళ్ళు బయటపెట్టి నవ్వింది. అబ్బో, మాకు అర్థమైందిలే, తమరి చేతి వంట కేవలం మీ ఆయన మాత్రమే తినాలి అంతేగా, అందుకే నేను హెల్ప్ అడగట్లేదులే అని అన్నారు మల్లిక గారు. అబ్బా, మీకన్నీ మళ్ళీ గుర్తుంటాయండి, నేను వెయిట్ చేస్తూ ఉంటా, మీరు గుమగుమలాడే ఇడ్లీ సాంబార్ ప్లస్ పాయసం కూడా చేయండి అని వాళ్ళ ఆంటీతో అని. పదండి అంకుల్, మన కబుర్లు చెప్పుకుందాం అని అశోక్ గారితో అని హాల్లోకి వెళ్ళిపోయింది. వదిన వదిన టిఫిన్ రెడీనా అని అరుస్తున్నాడు నయాన్. అంతా రెడీ బాబు, నువ్వు తినడమే లేటు, నువ్వు టెన్షన్ పడకు, నన్ను టెన్షన్ పట్టుకు అని అంది అక్షర. టెన్షన్ పడద్దంటారేంటి వదిన, ఫ్లైట్కే టైం అవుతుంది అని అన్నాడు నయాన్. రుద్ర అప్పుడే నిద్రలేచి ఆవలించుకుంటూ రూమ్ బయటికి వచ్చి, ఏంట్రండి గోల, తమరికి ఫ్లైట్ టైం అవుతుందని మా నిద్ర డిస్టర్బ్ చేస్తావేంట్రా అని అంటాడు. బాబు బంగారం, మా కాదమ్మా నా అనాలి, దొన్నపోతల ఈ టైం వరకు పడుకుంది తమరొక్కరే అని కోట్ వేసుకుంటూ అక్షర దగ్గరికి వచ్చి టైం ఇచ్చాడు నిహాల్. నిన్ను కూడా బుల్లి అడుగులు వేసుకుంటూ వచ్చి రాని మాటతో, అవును బాబాయ్, నీకు గుడ్ మేనర్స్ లేవు, పొద్దున్నే లేచి వాళ్ళే గుడ్ బాయ్స్ అని డాడీ చెప్పాడు అని అన్నాడు. ఆ మాటలకి నయ్యన్ నిహాల్ అక్షర నవ్వారు. రే బుడ్డోడా, నా పరువు తీసావు కదరా అని తల కొట్టుకున్నాడు రుద్ర. నయాన్ టిఫిన్ తినేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు. రే నన్ను డ్రాప్ చేయమంటావా అని అడిగాడు నిహాల్. వద్దురా, నేను వెళ్తా అని నిహాల్తో అంటూనే, అవును రుద్ర, నీ పని కూడా అయిపోయినట్టే ఉంది, నువ్వు కూడా వచ్చేయచ్చు కదా అని అన్నాడు. రుద్ర తడబడుతూ, లేదన్నయ్య, ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, నేను కూడా అన్నవన్నీ కంప్లీట్ చేసి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తా అని బయటకు అన్నాడు. కానీ మనసులో మాత్రం నా యాంగ్రీ బర్డ్కి నా లవ్ చెప్పుకోవాలి, దాన్ని ఒప్పించుకోవాలి, ఎన్ని పనులున్నాయో అని అనుకున్నాడు. హా, ఓకే బాయ్ అని ముగ్గురికి బాయ్ చెప్పి నైతికి ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు నయ్యాన్. మల్లిక గారు టిఫిన్ డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ అశోక్ గారిని శ్రీని పిలిచారు. అశోక్ గారు వెళ్ళి కూర్చున్నారు. శ్రీ రాలేదే అని అడిగింది కీర్తి. వాళ్ళ పిన్ని ఫోన్ చేసింది, బాల్కనీలో ఉంది అని చెప్పారు అశోక్ గారు. హలో పిన్ని, నేనే, ఇప్పుడు చేద్దాం అనుకున్నా, నువ్వే చేసావు అని అంది శ్రీ. ప్రయాణం బాగా జరిగిందా అమ్మా, ఏమైనా తిన్నారా అని అడిగారు. అంతా బాగా జరిగింది పిన్ని, ఆంటీ వల్ల ఇంట్లో ఉన్నాం, ఆంటీ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారు, అవ్వగానే తినడమే. మీరేమైనా తిన్నారా, అక్కడ బామ్మ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎప్పుడు వైజాగ్ వెళ్తారు అని అడిగింది. బామ్మగారి ఆరోగ్యం మెరుగుపడితే ఓకే, లేకపోతే మీ బాబాయ్ ఇక్కడే ఉంటారు, నేను వెళ్ళిపోతా, రేణు ఒక్కటే ఉంటుంది కదా అని అన్నారు భానుగారు. సరే పిన్ని, మీ వీలు బట్టి చూడండి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అని ఫోన్ పెట్టేసి హాల్లోకి వచ్చింది. కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తిని శ్రీకీర్తి ఆఫీస్కి బయలుదేరారు. అశోక్ గారు కూడా అన్నీ సర్దుకుని ఆఫీస్కి వెళ్ళిపోయారు. కీర్తి శ్రీ ఆఫీస్కి చేరుకున్నారు. కీర్తి వెళ్తుంటే శ్రీ వెనకాలే అనుసరిస్తుంది. కీర్తి అక్కడ గేట్ కీపర్ని విష్ చేసి లోపలికి వెళ్తుంటే శ్రీ ఆగిపోయింది. ముందుకు నడుస్తున్న కీర్తికి వెనకాల శ్రీ రావట్లేదు అనిపించి ఆగింది. ఏంటే అక్కడే ఆగిపోయావు అని అడిగింది కీర్తి. ఏం లేదే, కొత్త ఆఫీస్, కొంచెం టెన్షన్ అంతే అంది శ్రీ. హా, నేను కూడా నీకు తెలియని దాన్ని కదా భయపడటానికి అని వెటకారంగా అంది కీర్తి. ఆపవే, ఏదో ఫుల్ ఎమోషన్తో ఒక డైలాగ్ వేస్తే జోక్ చేస్తావా అని అంది శ్రీ. ఇద్దరు అలా ఆఫీస్కి వెళ్ళారు. ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యింది. నయాన్ స్టైల్గా ఎయిర్పోర్ట్ నుంచే బయటకు వస్తున్నాడు. అక్కడే కార్ డోర్కి ఆనుకొని నయాన్ కోసం వెయిట్ చేస్తున్న కౌశల్ నయాన్ రావటం చూడగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నయాన్ కౌశల్ దగ్గరికి వచ్చి కౌశల్ని గట్టిగా హత్తుకున్నాడు. చాలా రోజులైనట్టు ఉందిరా అని అన్నాడు కౌశల్. నాకు కూడారా అని కౌశల్ని వదిలి, నేను చెప్పింది ఎక్కడి వరకు వచ్చింది అని అడిగాడు. హా, మ్యాక్సిమం అంతా అయిపోయిందిరా, ఫైనల్ వర్క్ ఉంది అంతే అని అన్నాడు కౌశల్. సరే పద, బాగా ఆకలేస్తుంది, ఇంటికి వెళ్ళి అమ్మ బుర్ర తినేయాలి అని అన్నాడు నయ్యన్. శ్రీకీర్తి కొంచెంసేపు వర్క్ చేసుకుంటూ ఉన్నారు.
కానీ వాళ్ళకి వచ్చిన దగ్గర నుంచి ఏవో గుసగుసలు విడిపడుతున్నాయి. శ్రీకి ఆఫీస్కి కొత్త అయిన విషయం ఏంటో తెలుసుకోవాలని కుతూహలంతో కీర్తిని అడిగింది. కీర్తి నాకు తెలియదు అని అంది. నువ్వు అసలు ఈ ఆఫీస్లో ఎంప్లాయీవేనా? నీకు ఆఫీస్లో ఏ విషయాలు తెలియవు. మార్నింగ్ నా జాయినింగ్ లెటర్ చూపించడానికి కూడా నువ్వు నాతో రాలేదు. బొమ్మలా వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోవటానిక నువ్వు వచ్చేది? అలాంటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చుగా అని నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది శ్రీ. కీర్తి చేతులు జోడించి, అమ్మ తల్లి, నీకు వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయం తెలియాలి, అంతేగా నేను కనుక్కుంటా. దయచేసి ఆ నోటికి కొంచెం రెస్ట్ ఇవ్వు అని అంది. హీ అని పళ్ళు బయటపెట్టి నవ్వింది శ్రీ. చాలా యాపు అని కీర్తి పక్కన ఒక అమ్మాయిని పిలుస్తుంది. చెప్పు కీర్తి అని అంది శ్రావ్య. ఏం లేదు, అందరూ చెవులు కొరుక్కుంటున్నారు, ఏంటి విషయం అని అడిగింది కీర్తి. ఓహో అదా, మన బాస్ వాళ్ళ పిల్లలు కొత్త కంపెనీ పెడుతున్నారంట. మన కంపెనీ నుంచి కొంతమంది ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసి వాళ్ళ కంపెనీకి షిఫ్ట్ చేస్తారంట అని చెప్పింది. ఓహో అవునా అని కీర్తి అంటుంటే, అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఇందాకే సార్ కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిని పిలిచారు అని అంది శ్రావ్య. శ్రీ మధ్యలో కలగజేసుకుంటూ, హాయ్, ఐ ఆమ్ నివేత శ్రీ అని తనని తాను పరిచయం చేసుకుంది. హాయ్, ఐ ఆమ్ శ్రావ్య, నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళ ముగ్గురు అలా మాట్లాడుతూ ఉంటే అక్కడికి ఆఫీస్ బాయ్ వచ్చి, ఇక్కడ నివేత మేడం ఎవరు అని అడిగాడు. నేనే అని శ్రీ సమాధానం చెప్పగానే, మేడం మిమ్మల్ని సార్ రేపు కలుస్తానని చెప్పమన్నారు, ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ ఉందంట అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం వరకు ఆఫీసులో వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున నుంచి నిద్రలో ఉన్న శ్రీ కీర్తిని డిస్టర్బ్ చేయడానికి ఫోన్ మోగింది. వాసే, ఫోన్ లిఫ్ట్ చేయవే అని నిద్రలోనే మోగింది శ్రీ. అబ్బా, అది నీ ఫోనే అని అంది కీర్తి దుప్పటి చెవులకి నొక్కి పెడుతూ. ఎలాగో అలా శ్రీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంది. అమ్మా శ్రీ, పడుకున్నావా అని అడిగారు అవతల వ్యక్తి. శ్రీ ఒకసారి డిస్ప్లే ఫోన్ చూసి, ఎవరో చూసి, ఏంటి పిన్ని ఇది, పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేసి పడుకున్నావా అని అడుగుతున్నావు అని మత్తులో అంది శ్రీ. సరే అయితే ఒకరోజు గుడికి వెళ్ళండమ్మా అని భానుగారు ఇంకా ఏదో చెప్పేలోపోయి, అదేంటి పిన్ని సడన్గా, ఈరోజు ఏమైనా స్పెషల్నా? మరి కీర్తి పడుకుంది, ఎలా కుదురుతుంది? మొత్తం నేనే మాట్లాడుతున్నా, మాట్లాడవే పిన్ని. అసలు లైన్లో ఉన్నావా? హలో హలో అని గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతుంది శ్రీ. అబ్బా ఆపవే, ఓ వదులుతున్నావు, నా మాట విను. మీ ఇద్దరు ఈరోజు గుడికి వెళ్ళి అప్పుడు ఆఫీస్కి వెళ్ళండి, ఎందుకంటే ఈరోజు శివరాత్రి. ఇంకా ఏమి క్వశ్చన్స్ వేయకు, నేను చెప్పలేను, అర్థమైందా అని అన్నారు భానుగారు. అబ్బా సరే పిన్ని అని అంది శ్రీ. వెళ్ళడం ఇష్టం లేకపోయినా తప్పదన్నట్టు. మరి డ్రెస్ అని భానుగారు ఏదో అనబోతుంటే, లంగావని వేసుకుంటాం ఓకేనా? కాదు, మీరేమైనా కాలేజ్ పిల్లలా? జాబ్స్ చేస్తున్న లక్షణంగా చీర కట్టండి పిన్ని అని సాగదీసింది శ్రీ. నువ్వు ఎన్ని బిస్కెట్స్ వేసినా వర్కౌట్ అవ్వదు, కానీ మీరు చీర కట్టుకొని నాకు వీడియో కాల్ చేయండి, అలాగే గుడికి వెళ్ళినట్టు ఒక ఫోటో కూడా అని అన్నారు భానుగారు. అబ్బా సరే, సారీ కట్టుకొని వీడియో కాల్ చేస్తాము, కానీ గుడిలో ఫోటోస్ క్యాన్సిల్, అక్కడ ఫోటో దిగితే మరీ స్టైల్ కొట్టినట్టు ఉంది, అస్సలు బాగోదు పిన్ని. సరే, తొందరగా రెడీ అయ్యి బయలుదేరండి అని చెప్పి ఫోన్ పెట్టేశారు భానుగారు. రేయ్, అంతా రెడీనే కదా అని అడిగాడు నయ్యాన్. ఎస్, అంతా ఓకే, టైంకి వెళ్ళి ఓపెనింగ్ చేయడమే లేట్ అని చెప్పాడు కౌశల్. అది ఓకే, ఎంప్లాయీస్ అందరూ సెలెక్ట్ అయ్యారా? ఎంతమంది, ఎవరెవరు, వాళ్ళు క్వాలిఫికేషన్స్ ఏంటో నాకు కావాలి అని అడిగాడు నయ్యాన్. నువ్వు అడుగుతావని అన్ని డీటెయిల్స్ ఈ ఫైల్లో పెట్టాను చూడు అని ఒక ఫైల్ నయాన్ చేతికి ఇచ్చాడు కౌశల్. నయాన్ అందరినీ చూస్తున్నాడు. ఇంతలో వాళ్ళ అమ్మ మహాగారు పిలిచేటప్పటికి కొంతమందిని చూసి పక్కన పెట్టి ఇద్దరు కిందకి వెళ్ళిపోయారు. కీర్తిని నిద్రలేపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది శ్రీ. కొంతసేపటికి కీర్తి కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి శ్రీ సారీని చుట్టుకొని కూర్చోంది. ఒసై, భూతంలాగా ఏంటి అది అనింది కీర్తి. నువ్వంటే బాగా కట్టుకున్నావమ్మా, మా కట్టుకోవడం రాదు అని అంది శ్రీ కోపంగా. ఓహో మర్చిపోయా, ఒక 10 నిమిషాలు అని కీర్తి రెడీ అయ్యి శ్రీకి కారీ కట్టి ఓకేనా అని అంది. ఓకే, కానీ నువ్వు బయటకు వెళ్ళు అని కీర్తిని పంపించి తాను కూడా రెడీ అయ్యి వాళ్ళ పిన్నికి వీడియో కాల్ చేసి గుడికి స్టార్ట్ అయ్యారు. గుడిలో దర్శనం చేసుకుని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆఫీస్కి వెళ్ళగానే శ్రావ్య శ్రీ కీర్తి దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ అని గట్టిగా చెప్పింది. ఏమైంది, ఎందుకు కంగ్రాట్స్ అని అడిగింది కీర్తి. శ్రావ్య, మీరు కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీలో ఎంప్లాయీస్గా సెలెక్ట్ అయ్యారు అని చెప్పింది. శ్రీ అయితే ఫుల్ షాక్లో ఉండిపోయింది. ఒసే, నువ్వంటే ఇక్కడే వర్క్ చేస్తున్నావు కాబట్టి నేను సెలెక్ట్ చేయడంలో అర్థం ఉంది, నేను నిన్నేగా జాయిన్ అయ్యింది, నన్నెందుకు సెలెక్ట్ చేసినట్టు అని అంది శ్రీ అదే షాక్లో. ఏమోనే, నాకు తెలియదు, ఏదైతేనే మనం ఒకే చోట కదా వర్క్ చేసేది, మనల్ని విడదీయడం మన బాస్కి కూడా ఇష్టం లేదనుకుంటా అంది కీర్తి. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ చాలా బాగుంది, మీకు లేట్ అవుతుంది, బయలుదేరండి. అలాగే నాకు నైట్ ట్రీట్ కావాలి అంది శ్రావ్య. ఓకే, తప్పకుండా ఇస్తాం, బాయ్ శ్రావ్య, మిషు అని చెప్పి శ్రీకీర్తి కొత్త ఆఫీస్కి బయలుదేరారు. కొత్త కంపెనీ దగ్గర రే అమ్మని చూసావా అని అడిగాడు నయాన్.
లేదురా, బహుశా కారు దగ్గరికి వెళ్ళనొచ్చు, వచ్చేస్తారు, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు కౌశల్. ఈలోగా మహాగారు అక్కడికి వస్తారు. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడంత రెడీగా నువ్వు రిబ్బన్ కట్ చేయడమే లేట్ అని అన్నాడు నయాన్. రా, అంతా లేట్ అవుతుంది, ముహూర్తం దాటిపోతుంది అని అన్నాడు కౌశల్. వామ్మో, మీ ఇద్దరికి మామూలు కంగారు లేదు, వస్తున్నాను పదండి అని అక్కడి నుంచే వెళ్ళారు ముగ్గురు. శ్రీకీర్తి కొత్త కంపెనీ దగ్గరికి వచ్చారు. అక్కడంతా హడావిడిగా ఉంది. కొంచెం ముందుకు వెళ్ళి కంపెనీ నేమ్ చూశారు. శ్రీకీర్తి కంపెనీ నేమ్ చూసి బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే దాని మీద ఎన్కే అని మెన్షన్ చేసి ఉంది. ఇద్దరు ఆ గుంపుగా ఉన్న వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇంతలో ఎవరో శ్రీని నెట్టేశారు. శ్రీ నిలదొక్కుకోలేక తొలుతూ ముందుకు వచ్చి రెబ్బన్ కట్ చేస్తున్న మహాగారి మీద పడిపోయి బ్యాలెన్స్ చేసుకుంది. ఆ ఫోర్స్లో శ్రీచేయి మహాగారి చెయ్యి మీద పడటం, ఆవిడ రెబ్బన్ కట్ చేయడం ఒక్కసారి జరిగాయి. చూసే వాళ్ళకి ఇద్దరు కలిసి కట్ చేశారు అన్నట్టు కనిపిస్తుంది. అనుకోని ఆ సంఘటన వెనకాలే ఉన్న కీర్తి, రెబ్బన్ కట్ చేయబోతున్న మహాగారు, కొత్త కంపెనీ ఓపెనింగ్ అన్న ఆనందంలోనున్న నయాన్, సంతోషంతో చప్పట్లు కొడుతున్న కౌశల్ షాక్ అయ్యారు. శ్రీకైతే మాటలు రావట్లేదు. వెంటనే తేరుకుని మహాగారి వైపు తిరిగి, ఐఆమ్ సారీ, రియల్లీ సారీ అండి, ఎవరో తోసేటప్పటికీ అలా బ్యాలెన్స్ తప్పి అని అంటూ తలెత్తి చూసింది శ్రీ. మహాగారిని చూసి, ఆంటీ మీరా అని నోళ్ళు వెళ్ళబెట్టి పక్కనే ఉన్న నయాన్ కౌశల్ని చూసి పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తుకు వచ్చి సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నయాన్, కౌశల్, మహాగారు కూడా శ్రీని అక్కడ చూసి షాక్ అయ్యారు. చుట్టూ జనమంతా ఉండటంతో కౌశల్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అన్నాడు. ఓపెనింగ్ అయిన కొంచెం సేపటికి ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు. అంబులెన్స్ అంతా వర్క్లో పడ్డాక శ్రీకీర్తి, నయాన్, కౌశల్, మహాగారు నయాన్ క్యాబిన్లో కూర్చున్నారు. నయాన్ 4 కాఫీలు ఒకటి తెమ్మని ఆఫీస్ బాయ్కి చెప్పాడు. కీర్తి నయాన్ వైపు చూసింది. నా చెల్లి నన్ను మర్చిపోయిందేమో కానీ ఈ అన్నయ్య మర్చిపోలేదు అని అన్నాడు నయాన్. అన్నయ్య అని అంది కీర్తి ప్రేమగా. కౌశల్ వెళ్ళడంతోనే శ్రీని దగ్గరకు తీసుకొని తన ఫేస్ దోసిట్లో తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు ఏమైపోయావురా, కనీసం ఫోన్ చేసే తీరిక కూడా లేదా నీకు అని కొంచెం కోపం నటిస్తూ అన్నాడు కౌశల్. లేదన్నయ్య, నా దగ్గర మీ నెంబర్స్ లేవు. బీచ్కి వెళ్ళినప్పుడు ఫోన్ మిస్ చేసుకున్నాను. మీ మెంబర్స్ అన్నీ పోయాయి. ఈ కీర్తి మేడం ఫోన్లో నా నెంబర్ ఉండటమే ఎక్కువ. ఎవరి కాంటాక్ట్స్ దాని ఫోన్లో లేవు. ఏం చేయలేని పరిస్థితి తెలుసా. ఆ రోజు నా మీద నాకే కోపం వచ్చింది. కనీసం మీ ఇంటికి అడ్రస్ కూడా తెలియదు అని అంది శ్రీ కొంచెం బాధగా. వాళ్ళ మూడ్ని కొంచెం మార్చడానికి, కీర్తి మీ ఇద్దరు అన్న చెల్లెలు అని మాకు బాగా తెలుసు. దయచేసి మీ ఆత్మీయ అనురాగం ప్రోగ్రాం ఆపండి అని అంది. శ్రీ కీర్తి వైపు గుర్రుగా చూస్తుంటే కీర్తి నయాన్ పక్కకు వెళ్ళి, చూడన్నయ్య అది ఎలా చూస్తుందో అని అంది. నయాన్, శ్రీ చాలాసేపు కళ్ళతోనే మాట్లాడుకున్నారు. క్యాబిన్ మొత్తం కొంచెంసేపు మౌనంగా ఉంది. మహాగారు, అమ్మ నివేత ఎలా ఉన్నావమ్మా అని అడిగారు. వెంటనే శ్రీ లోకంలోకి వచ్చి, నేను చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు అని అడిగింది. నేను కూడా బాగున్నానమ్మా, 2 సంవత్సరాలు అయింది నేను చూసి అని అన్నారు మహాగారు. నేను కూడా ఆంటీ, మిమ్మల్ని బాగా మిస్ అయ్యాను అని వెళ్ళి మహాగారిని హక్ చేసుకుంది శ్రీ. ఈ చీరలో ముద్దుగుమ్మలో ఉన్నావు నువ్వు అని మహాగారు అన్నారు. కీర్తి బిక్కుమొహం వేసుకొని చూస్తుంటే, నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు కీర్తి, ఇద్దరూ భలే ముద్దుగా ఉన్నారు అని అన్నారు. ఈలోపు కాఫీలు వచ్చాయి. అందరూ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. శ్రీ నయాన్తో తప్ప అందరితో మాట్లాడుతుంది. మాట్లాడాలని ఉన్నా ఏదో తెలియని బిడియం, మాట్లాడలేకపోతుంది. కానీ కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. అందరితో మాట్లాడుతుంది కానీ నాతో మాట్లాడట్లేదు. ఎంత పొగరు దీనికి, తగ్గకపోగా అప్పటికి మీద ఇంకా పెరిగింది అని మనసులో తిట్టుకున్నాడు నయాన్. నీతో మాట్లాడని ఉంది కానీ నువ్వు ముందు పలకరిస్తే నేను మాట్లాడతా అని అనుకుంది శ్రీ మనసులో. శ్రీ అందరితో గలగలా మాట్లాడుతూ ఉంటే నయాన్ మాటకు తగిన విధంగా తను తిప్పుతున్న కళ్ళని చూస్తూ అలాగే ఉండిపోయాడు. వీళ్ళ ఇద్దరి మోగమాటల్ని అక్కడ ఉన్న మిగతా ముగ్గురు గమనిస్తారు. మహాగారి శ్రీని చూస్తూ తన మాట తీరు, స్వభావం అన్నీ ఏవో తెలియని జ్ఞాపకాలు గుర్తుకు చేస్తున్నాయి. శ్రీ, నేను చూస్తుంటే నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. నువ్వు మాకు తెలిసిన పిల్లలా ఉన్నావు. మీ అమ్మ నాన్న ఎవరమ్మా అని అడిగారు మహాగారు. అంతే, అప్పటిదాకా మాట్లాడిందల్లా సడన్గా సైలెంట్ అయి మళ్ళీ వెంటనే, ఇప్పుడు ఈ విషయం ఎందుకు ఆంటీ అని శ్రీ మాట మార్చడానికి చూస్తూ కీర్తి వైపు చూసింది. కీర్తికి అక్కడ సిచ్యువేషన్ అర్థమై, అవును, మన ఆఫీస్కి వచ్చింది వర్క్ చేయడానికి, ఇలా మాట్లాడడానికి కాదు అని అంది. ఇద్దరు అది ఇది అని అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. వాళ్ళు వెళ్ళగానే మహాగారు కూడా, సరేరా నేను వెళ్ళొస్తాను, మీరు కూడా తొందరగా వచ్చేయండి నా బంగారు కొండలు అని ఇద్దరిని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయారు. నయా నవ్వుతూ వెళ్తున్న వాళ్ళ వైపు అమ్మ వైపు చూస్తున్నాడు. కౌశల్ మాత్రం ప్రతిమలాగే అలాగే ఉండిపోయాడు.
నయన్ పక్కకు తిరిగి కౌశల్ని చూస్తే అలా స్టాచ్యూలో ఉండటం చూసి కౌశల్ మనసులో ఫీలింగ్ అర్థమయ్యింది. కౌశల్కి ఇలా ప్రేమగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టడం ఎప్పుడూ లేదు. తన తల్లి నుంచి ఎప్పుడూ అలాంటి మమతాన రాగాలు పొందలేదు. నయాన్ కౌశల్ భుజం మీద చెయ్యి వేశాడు. కౌశల్ వెనక్కి తిరగకుండానే నయాన్ చెయ్యి మీద తన చెయ్యి కూడా వేసి గట్టిగా ప్రెస్ చేశాడు. తన బాధనంతా దిగమింగుకుంటూ పదరా వర్క్ స్టార్ట్ చేద్దాం, అసలే ఫస్ట్ డే చాలా వర్క్స్ ఉంటాయి అని అన్నాడు. కొంచెం సేపటికి ఇద్దరు వర్క్లో నిమగ్నమైపోయారు. శ్రీ ఆ రోజు కొంచెం డల్గా ఉన్నా పైకి కనిపించకుండా ఎంతో యాక్టివ్గా వర్క్ చేస్తుంది. కీర్తి శ్రీ బాధపడుతుంది అని అర్థమే. రీజన్ తెలుసు కాబట్టి దాన్ని పెద్దది చేయకుండా ఇంటికి వెళ్ళాక మాట్లాడచ్చు అని సైలెంట్ అవుతుంది. చాలా రోజుల తర్వాత కౌశల్ నయాన్ మహాగారిని చూశాననే ఆనందం ఉన్నా తల్లిదండ్రులు ఎవరు అన్న ప్రశ్నకి కొంచెం సంతోషం, కొంచెం బాధతో ఉంది శ్రీ. శ్రీ డల్గా ఉండేటప్పటికీ కీర్తి కూడా డల్ అయ్యింది. ఇక్కడ నయాన్ కౌశల్ పరిస్థితి కూడా అంతే. బాధని ఎండ్ చేస్తూ వర్క్ చేస్తున్న కౌశల్ని చూసి తను కూడా ఎంతో డల్ అయ్యాడు నయాన్. అలా ఆ రోజు అందరికీ సంతోషం మరియు కొంచెం బాధని పరిచయం చేసింది. ఆఫీస్ అవ్వగానే శ్రీ కొన్ని స్నాక్స్ ఫ్రూట్స్ కోసం తీసుకొని ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమంలో పిల్లలు శ్రీని చుట్టేస్తూ చాలా రోజులయ్యింది. అక్క నేను చూసి అని అన్నారు. అవునా అని వాళ్ళందరితో కొంచెం సేపు ఆడుతోంది. కీర్తి కూడా వాళ్ళతోనే జాయిన్ అయి పూర్తిగా చిన్నపిల్లలా మారిపోయారు. వాళ్ళతో ఆడుతుంది. శ్రీ కళ్ళు మాత్రం ఎవరి కోసమో వెతుకుతున్నాయి. తన చూపులు ఓ చెట్టు కింద ఆగుతాయి. చెట్టు కింద నవారి మంచం వేసుకుని దాని మీద కూర్చొని బుక్ చదువుతున్న యమగారిని చూసి ఏదో తెలియని కొత్త హ్యాపీనెస్ వచ్చింది. ఆవిడ కూర్చున్న స్టైల్, చదివే విధానం, చదువుతున్న ఇంగ్లీష్ బుక్ చూసి ఈవిడ కంపల్సరీగా ఏదో పెద్ద ఇంటి ఆవిడే, కానీ ఎందుకు ఆశ్రమంలో ఉంటున్నారా అర్థం కాలేదు శ్రీకి. ఆవిడ పక్కనే సైలెంట్గా కూర్చొని చేతిలో బుక్ లాగుతుంది శ్రీ. ఎవరు బుక్ లాగింది అని అసహనంగా పక్కకు చూశారు. శ్రీని చూడగానే ఆనందంతో అనుకొచ్చింది. అమ్మా నివేద, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి అన్నారు యమున గారు. ఎలా ఉన్నారండి అని కూర్చున్న చోటే సైడ్ నుంచి గట్టిగా హగ్ చేసుకొని, శ్రీ నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు, చదువు అయిపోయినట్టుంది, జాబ్ ఏమైనా చేస్తున్నావా లేక ఇంకా హైర్ అని మాట మింగేస్తూ పై చదువులు చదువుతున్నావా అని అడిగారు యమున గారు. లేదండి జాబ్ చేస్తున్నాను, మొన్నటి వరకు వైజాగ్లో, నిన్నటి నుంచి హైదరాబాద్లో అని అంది నవ్వుతూ శ్రీ. అవునా, అయితే ట్రాన్స్ఫర్ అయ్యిందన్నమాట అని అన్నారు యమున గారు. హా ఆంటీ, కానీ ఆ ట్రాన్స్ఫర్ కూడా ఎన్నో మంత్స్ కష్టపడితే వచ్చింది అని చెప్పింది శ్రీ. ఇంతకీ ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావని అడిగారు యమున గారు. ఎన్కే యానిమేషన్స్ అని చెప్పింది శ్రీ. ఓహో అవునా అని అన్నారు యమున గారు. ఇంతలో కీర్తి అక్కడికి వచ్చింది. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి 7:30 ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళి తినేసి పడుకున్నారు. కానీ ఇక్కడ వెళ్ళేసరికి తెలియని విషయం ఏంటంటే ఒకళ్ళు వెళ్ళనే గమనిస్తూ ఫాలో అవుతున్నారు. శ్రీకీర్తి లేట్గా లేచినందుకు కంగారుగా ఆఫీస్కి వెళ్ళారు. శ్రీ బయట ఎలా ఉన్నా వర్క్ విషయంలో ఫుల్ పర్ఫెక్ట్. ఎప్పుడు వర్క్ని పెండింగ్లో పెట్టదు, ఎప్పుడు నెగ్లెక్ట్ కూడా చేయదు. అలా చాలా రోజులు గడిచిపోతున్నాయి. శ్రీ కౌశల్ ఎదురైనప్పుడు మాట్లాడుతుంది, కానీ నయన్ దరిదాపుల్లో ఉండట్లేదు. ఎందుకో మరి పాపకి సడన్గా నయన్ అంటే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేసింది. ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్న 1-2 సార్లు తప్పని పరిస్థితుల్లో వర్క్ విషయంలో నయాన్ని కలవటం తప్ప విడిగా మాట్లాడటం లేదు. అలా ఒకరోజు శ్రీకి నయన్ వాళ్ళ ఉంటున్న ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. కౌశల్కి ఫోన్ చేసి ఇంపార్టెంట్ ఫైల్ రావడం కుదరదు, తీసుకురమ్మని అడిగాడు. ఇక తప్పదు అని కాదనలేక ఆ ఫైల్ తీసుకొని బయలుదేరింది. ఇంటికి చేరగానే మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తూ బయట పార్కింగ్ ఏరియాలో ఇదివరకు వల్ల పడ్డ చిన్న చిన్న తగువులు గుర్తొచ్చి తెలియకుండా పెదాల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది. ముందుకు వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. కౌశల్ డోర్ ఓపెన్ చేసి లోపలికి రమ్మన్నాడు. శ్రీ రానన్న బలవంతంగా తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టాడు. శ్రీ సోఫాలో కూర్చొని ఇల్లంతా చూస్తుంది. అప్పుడే టీవీ యూనిట్ పక్కన షోకేస్లో పెట్టిన కీ చైన్ కనబడుతుంది. వెంటనే వెళ్ళి ఆ కీ చైన్ చేతిలోకి తీసుకుంది. మాహగారి రూమ్లో నుంచి వస్తూ శ్రీ కీ చైన్ తీయటం చూసి గుండె గుబ్బెల్మంది. స్పీడ్గా తన దగ్గరికి వెళ్ళి ఆ కీ చైన్ ఎందుకు తీసావు శ్రీ అని చిన్నగా ఎవరికీ వినపడకుండా మాట్లాడారు. ఏమైందండి అని అంది శ్రీ అమాయకంగా. ఇంతలో నయన్ అక్కడికి వచ్చాడు. శ్రీ చేతిలో కీ చైన్ చూసి ఎంతో కోపంగా తన దగ్గరకు వెళ్ళి తన చేతిలో కీ చైన్ లాక్కున్నాడు. ఫైల్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇచ్చి వెళ్ళిపోకుండా అనవసరమైన వస్తువులు ఎందుకు తీసుకున్నావు అని కోపంగా అర్చినట్టు అన్నాడు. నయన్ అలా అనేటప్పటికీ మన శ్రీకి కూడా కోపం వచ్చి నయన్ చేతిలో కీ చైన్ లాక్కొని నేను ఫైల్స్ కోసమే వచ్చాను సార్ కానీ అని శ్రీ ఏదో అనబోతుంటే ఫోన్ మోగింది. ఫోన్ డిస్ప్లే చూసి కీర్తిని అని కట్ చేసి మళ్ళీ ఏదో చెప్పబోతుంటే మళ్ళీ ఫోన్ వచ్చింది. ఇక్కడ మహాగారు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఆ కీ చైన్ విషయంలో ఎంత సీరియస్ అవుతాడో ఆవిడకి తెలుసు. శ్రీకి మళ్ళీ ఫోన్ వచ్చింది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆపదని కోపంతో ఫోన్ లిఫ్ట్ చేసింది. శ్రీ హలో
అనేలోపే ఫోన్లో కీర్తి శ్రీ అని ఏడుపు గొంతుతో అంది. ఏడుస్తూ ఆయాసంతో కలిసి ఉంది తన మాట. శ్రీకి టెన్షన్ మొదలయ్యింది. కీరు ఏమైంది అని ఎప్పటికీ కంటి నిండి నీళ్లతో అడిగింది శ్రీ. శ్రీ అని కీర్తి ఏదో చెప్పబోతుంటే ఎవరో తన ఫోన్ లాగేసుకున్నారు. తను మాట్లాడడానికి కూడా వీల్లేదు. కీర్తి ఫోన్ ఎవరో లాగేశారు అని శ్రీకి అర్థమయ్యింది. తన కంట్లో నీళ్లు ఆగట్లేదు. నయాన్, కౌశల్, మహాగారు అదంతా చూస్తున్నారు. వారికి భయమేస్తుంది. ఫోన్లో కీర్తి ఏం మాట్లాడుతుందో. శ్రీ ఏడుస్తూ వెనక్కి తిరిగి కౌశల్ దగ్గరికి వెళ్ళింది. శ్రీ ఏడవడం చూసి కౌశల్, నయాన్, మహాగారు కంగారుగా ఉంది. అమ్మా శ్రీ ఏమైందమ్మా? ఇలా కూర్చో అని మహాగారు శ్రీకి వాటర్ తేవడానికి కిచెన్లోకి వెళ్ళారు. కౌశల్ శ్రీ ముఖాన్ని దోసెట్లో తీసుకుని శ్రీ ఏమైందిరా? నువ్వు అలా ఏడవకు. ఫోన్ చేసింది ఎవరు? ఏమయ్యింది అని అడిగాడు. నయాన్కి అసలు అక్కడ ఏం అర్థం కావట్లేదు. అంత అయోమయంగా ఉంది. శ్రీకి మాట్లాడి రావట్లేదు. బలవంతాన్ని ఏడుపు ఆపుకొని వణుకుతున్న స్వరంతో అన్నయ్య, కీర్తి కీర్తి అన్నయ్య అని అంటుండే నయాన్ శ్రీ చేతిలో ఫోన్ లాక్కొని చూశాడు. ఫోన్ కాల్ ఇంకా కట్ అవ్వలేదు. ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. ఫోన్లో రే ఈ అమ్మాయి ఎవరికో ఫోన్ చేసిందిరా అనే వ్యక్తి అన్నాడు. ఆ అమ్మాయి ఎవరితో ఏం చెప్పలేదు కదా. ముందైతే మనకి అమ్మాయి దొరికింది కదా. ఎక్కడుంచారు ఆ అమ్మాయిని అని అడిగాడు ఇంకో వ్యక్తి. ఆ అమ్మాయి ఎవరికి ఏం చెప్పలేదు. పారిపోతుంటే పట్టుకున్నాం. పక్కన గదిలో కట్లు కట్టేసి ఉంచాం. ఈ రోజు రాత్రికి తనని చెన్నైకి బదిలీ చేస్తే అక్కడి నుంచి మిగతా వాళ్ళు పంపించేయడమే అని అన్నాడు మొదటి వ్యక్తి. ఒక అమ్మాయి కోసం అవసరమా అని అడిగాడు రెండో వ్యక్తి. అమ్మాయిని చూడలేదు నువ్వు. ఇలాంటి అమ్మాయిని వదులుకుంటారా? రాత్రిలోగా మనం వాళ్ళు ఇంకా కొంతమందిని చూస్తారాలే అని అన్నాడు మొదటి వ్యక్తి. ఇవన్నీ ఫోన్లో ఉంటున్న కౌశల్, నయాన్, శ్రీకి కోపం తారాస్థాయికి చేరుకుంది. శ్రీకి ఏడుపు తన్నుకొచ్చింది. కౌశల్ చేతుల కోపంతో పిడికిలు బిగుసుకున్నాయి. నయాన్ వెంటనే తన ఫోన్ నుంచి ఎవరికో ఫోన్ చేశాడు. హలో నయాన్, ఎలా ఉన్నావు అని అన్నాడు ఫోన్లో వ్యక్తి. బాగున్నాను అనిల్. నాకు అర్జెంటుగా ఒక పని చేయాలి. ఎక్కడున్నావు అని అడిగాడు నయాన్. చెప్పు నయాన్, ఇందులో ఏముంది? నేను స్టేషన్లోనే ఉన్నాను. ఏం కావాలి చెప్పు అని అన్నాడు అనిల్. నేను నీకు ఒక నెంబర్ పంపిస్తాను. దాని కరెక్ట్ లొకేషన్ పంపగలవా? చాలా అర్జెంట్ అని అన్నాడు నయాన్. తప్పకుండా ఒక పావుగంట అని ఫోన్ పెట్టేశాడు అనిల్. కౌశల్ కూడా ఆఫీస్కి ఫోన్ చేసి సీసీ ఫుటేజ్ తన ఫోన్ నెంబర్కి పంపమన్నాడు. వీళ్ళ కార్ ఎక్కి స్టార్ట్ అయ్యేటప్పటికి అనిల్ లొకేషన్ ట్రాస్ చేసి నయాన్కి చెప్పాడు. అనిల్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి తొందరగా చేయగలిగాడు. శ్రీకి ఉన్న బాధ అంతా కళ్ళల్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. ఫోన్లో వాళ్ళు మాట్లాడిన మాటలే మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. కీర్తికి ఏం కాకూడదని మనసులో అన్ని దేవుళ్ళకి మొక్కుకుంది. నయాన్కి కీర్తికి కిడ్నాప్ చేశారు అన్న బాధ, భయం ఒకవైపు ఉంటే శ్రీ ఏడుస్తుంటే తన హృదయాన్ని ఎవరో మెలితిప్పినట్టు అనిపిస్తుంది. తన మనసులో లోపన విలిపిస్తూ ఉంటే కౌశల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. తన ప్రాణం తనకి దూరమైనట్టు, ఎవరో తన ఊపిరిని నాకెళ్ళిపోయినట్టు ఉంది. వీళ్ళ ముగ్గురి బాధ, భయం, ఆవేదన రాను రాను కోపంలోకి మారిపోతున్నాయి. కౌశల్కి అయితే వాళ్ళ చేతికి దొరకడం ఆలస్యం. వాళ్ళని చితకబాదాలని, వాళ్ళ జీవితంలో కోలుకోలేని స్థితిని వాళ్ళకి తీసుకురావాలి అన్నంత కోపంలో ఉన్నాడు. ఇంటి దగ్గర మహాగారు వాటర్ తీసుకొద్దామని వెళ్ళి వచ్చేలోపే మాయమైపోయిన పిల్లల్ని తలుచుకుంటూ భయంతో ఫోన్ చేశారు. కానీ ఆలోచనలు విహరిస్తున్న మన వాళ్ళు దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేరు. శ్రీ ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయింది. నయన్ అదే టైంకి అనిల్తో మాట్లాడుతున్నాడు. కౌశల్ అసలు ఈ లోకంలో లేడు కాబట్టి ముగ్గురు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడ ఏదో జరుగుతుంది అని అర్థమయ్యింది. కానీ అదేంటో తెలియదు. అయినా అక్కడ తన పిల్లలు నయన్, కౌశల్ ఉంటే ఎవరికి ఏం కానివ్వరని నమ్మకం ఉన్నా ఎక్కడో తెలియని భయం. విధి ఎటువంటి సమస్యలు తీసుకువస్తుందో ఎవరు ఊహించలేరు. అందుకే తన పిల్లల మీద నమ్మకం ఉన్నా కొంచెం భయపడుతున్నారు. ఇక వాళ్ళకి ఫోన్ చేసి ఎటువంటి ప్రయోజనం ఉండదు అని దేవుడి మందిరంలో కూర్చొని ఎవరికి ఏం కాకూడదని, నలుగురు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు మహాగారు. కాసేపట్లో కారు కీర్తి ఉన్న చోటు ఆగింది. చూడటానికి అదో ఒక గూడెంలా ఉంది. కౌశల్, నయాన్ శ్రీని రావద్దని చెప్పి శ్రీ మాట వినలేదు. వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళింది. ముగ్గురు ఒకరి వెనక ఒకరు చడి చప్పుడు కూడా చేయకుండా వెళ్తున్నారు. అలా ముందుకు వెళ్ళగానే పెద్ద రూమ్లా ఉంది. అక్కడ దాదాపు 10-15 మంది వరకు ఉన్నారు. ఒక్కొక్కరిది కుండలు తిరిగే శరీరం. ఆంబోతుల్లా చాలా లావుగా ఉన్నారు. వాళ్ళతో పెట్టుకుంటే బతుకుతారా అన్నంత భయంగా ఉన్నారు. కానీ ఇక్కడ నయన్ వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళంతా తాగుతూ ఏవో మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళలో ఒకళ్ళు ఇద్దరు తాగకుండా ఎవరైనా వస్తారేమో అని అలర్ట్గా ఉన్నారు. వాళ్ళ ఇద్దరిని చూడగానే శ్రీకి కొంచెం భయం వేసి నయన్ చేతిని గట్టిగా పట్టుకుంది. నయన్ వాళ్ళ నుంచి కీర్తిని ఎలా తప్పించాలా అని ఆలోచనలో ఉంటే శ్రీ చెయ్యస్పర్శ తగలగానే ఏదోలా అనిపించింది. వెనక తిరిగి శ్రీ వైపు అదోలా చూసి కౌశల్ చెవిలో ఏదో చెప్పాడు. కౌశల్ కూడా ఓకే అన్నట్టు చేయి చూపించాడు. శ్రీకి కూడా వాళ్ళు అనుకున్నది చెప్పి వాళ్ళ ప్లాన్ స్టార్ట్ చేశారు. నయాన్ వెళ్ళని నేను చూసుకుంటాను, మీరు కీర్తిని తీసుకురండి అని అన్నాడు. నయాన్ రౌడీల దగ్గరికి వెళ్ళి అన్న ఈ అడ్రస్ మీకు తెలుసా అని ఏమీ తెలియని అమాయకుడిలా అడిగాడు.
వాళ్ళలో ఒకడు, ఏంట్రా ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు అని గుమ్ముగొడినట్టుగా అన్నాడు. అది కాదన్నా, అడ్రస్ తెలియదు, దారి తప్పి ఇలా వచ్చా, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా అని అన్నాడు. ఆ రౌడీ ఏదో అనబోతుంటే ఇంకొకడు, నువ్వాగరా అని ఆ రౌడీని ఆపి నయన్తో, చూడు తమ్మి, నీకు సిటీ కొత్త అనుకుంటా, ఎక్కడికి పడితే అక్కడికి రాకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళి ఎవరినైనా అడుగు, పో అమ్మా ఇక్కడి నుంచి అని అన్నాడు. అలా నయన్ వాళ్ళందరినీ మాటల్లో పెట్టేశాడు. అదే కరెక్ట్ టైం అని శ్రీ కౌశల్ కీర్తి దగ్గరికి వెళ్ళారు. కీర్తి కుర్చీలో కట్టేసి ఉంది, స్లోలో కూడా లేదు. కీర్తి కట్లు విప్పేసి అమంతం కీర్తిని గట్టిగా హత్తుకుంది. కీర్తి బుగ్గలపై తడుతూ స్పృహలోకి తీసుకురావడానికి ట్రై చేసింది. నయన్ అదని ఇదని అక్కడ రౌడీలు మేనేజ్ చేస్తున్నాడు. కానీ వాళ్ళలో ఒకడు, రే ఇంకా వీడితో మాట్లాడండి, వీడి ఓవర్ యాక్షన్ అర్థం కావట్లేదా, వేసేయండి వీడిని అని అరిచాడు. అంతే, అప్పటి వరకు కోపాన్ని అణుచుకున్నా ఇంకా కంట్రోల్ చేసుకోలేక, నువ్వు గెట్ చేసిందే కరెక్టే, నువ్వు చాలా షార్ప్, కానీ నన్ను వేసే వినడం తప్పు కదా అని వాడి గోప గుమాయిస్తాడు. ఆ దెబ్బకి వాడి చెవుల నుంచి రక్తం వచ్చి మైకంలో కింద పడిపోయాడు. అన్న చూసావా, నేను మొదటి నుంచి చెప్తున్నా అని ఒకడు అంటే, అవునరా నీ మాట నిజం, ఇప్పుడు వేసేయడమే కరెక్ట్ అని వాళ్ళ అన్న అన్నాడు. కీర్తి స్పృహలోకి రాదని కౌశల్ కీర్తిని తన 2 చేతుల్లోకి తీసుకొని రూమ్ నుండి బయటకు నడిచాడు. శ్రీ కూడా వాళ్ళనే అనుసరిస్తుంది. రూమ్ నుండి వీళ్ళ ముగ్గురు బయటికి రావటం చూసి రౌడీలు షాక్ అయితే కౌశల్ చేతిలో ఉన్న కీర్తిని చూస్తూ తనకి ఇలాంటి పరిస్థితి తీసుకువచ్చినందుకు నయన్ కోపం నశాలానికి అంటింది. ఆ రౌడీలు షాక్ నుండి తేరుకొని కౌశల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2 చేతుల్లో కీర్తి ఉండటం వల్ల కౌశల్ ఎదురు తిరిగి ఫైట్ చేయలేక వాళ్ళ దెబ్బలు తప్పించుకుంటున్నాడు. నయన్ వాళ్ళ ముగ్గురికి ఏమీ కాకుండా చూసుకుంటూ ఒక్కడి అందరినీ హ్యాండిల్ చేస్తున్నాడు. కౌశల్ కీర్తిని కార్ దగ్గరికి తీసుకువెళ్తుంటే ఇక్కడ నయన్ ఒక్కడే ఉన్నాడు. అంతమందిని హ్యాండిల్ చేయగలడా అని శ్రీ అక్కడే ఆగిపోయింది. నయానికి సహాయంగా పక్కనే ఉన్న రాడ్ని తీసుకొని దొరికినట్టు కొడుతుంది శ్రీ ముందు కొడుతుంటే వెనక నుంచి ఒక రౌడీ శ్రీని కొట్టడానికి రాడ్ పైకి ఎత్తగానే నయన్ ఆ రాడ్ని గాలిలో ఆపి దాన్ని పక్కకు విసిరేశాడు. తన పిడికిలతో గట్టిగా కడుపులో ఒక పంచ్ ఇచ్చాడు. దెబ్బకి వాడి నోటి వెంట రక్తం కార్చుకుంటూ ఫ్లోర్కి హగ్గిచ్చాడు. కీర్తిని కారులో పడుకోబెట్టి స్పీడ్గా లోపలికి వచ్చి శ్రీకి కార్ కీస్ ఇచ్చాడు కౌశల్. శ్రీ కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోగానే నయన్ కౌశల్ కలిసి వాళ్ళ ఇద్దరిని భరతం పట్టారు. చివరికి ఆ గ్యాంగ్ని అంతా పోలీసులకి పట్టించారు. కీర్తికి స్పృహ రాకపోయేసరికి హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ చెకప్ చేసి బయట తన కోసం వెయిట్ చేస్తున్న వీళ్ళ ముగ్గురికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బాగా ట్రెండ్స్ అయ్యి భయంతో అన్కాన్షియల్ అయ్యింది. డోంట్ వరీ, కొంచెం సేపటికి స్పృహ వస్తుంది, మీరు వెళ్ళి కలవచ్చు అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ మాటలు విని అందరూ రిలీఫ్ అయిపోతారు. శ్రీ అయితే పెద్ద భారం తగ్గినట్టు అనిపించింది. కౌశల్కి ఫేర్ పే చేయడానికి కృష్ణ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ హాస్పిటల్ కారిడార్లో నయన్ శ్రీ ఒంటరిగా మిగిలారు. శ్రీకి ఏదో గుర్తొచ్చినట్టు అక్కడే చైర్లో ఉన్న కీర్తి హ్యాండ్ బ్యాగ్కి ఉన్న కీ చైన్ తీసి నయన్ దగ్గర ఉదయం లాక్కున్న కీ చైన్ తీసి నయన్ ముందు ఉంచుతుంది. నయన్ ఏమీ అర్థం అవ్వక కీ చైన్ని శ్రీ మార్చి చూస్తున్నాడు. ఈ కీ చైన్ నేను కీర్తి చిన్నప్పుడు స్పెషల్గా మా ఫ్రెండ్షిప్కి గుర్తుగా తయారు చేయించుకున్నాము. మీ దగ్గర ఉన్నది నాది, కావాలంటే మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా అని కీ చైన్ ఆకారంలో ఉన్న పెండెంట్ని ఓపెన్ చేసి అందులో ఫోటోని చూపిస్తుంది. ఆ ఫోటోలో శ్రీకీర్తి చిన్నప్పుడు బీచ్లో ఇసుకలో ఆడుతున్న నయన్కి ఒక క్లారిటీ వచ్చి మాట్లాడే ముందు, శ్రీ ఇది మీకు ఎక్కడ దొరికింది అని ప్రశ్నిస్తుంది. ముందు ఇది నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అని ఎదురు ప్రశ్న వేశాడు నయన్ అడిగిన ప్రశ్నలకు శ్రీ తల కొట్టుకుంటూ, నేను మిమ్మల్ని అడిగితే మీరు మళ్ళీ నన్ను రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారా అని అంటూ సల్లే చెప్తా. వైజాగ్లో లేట్ నైట్ మేము పార్టీ నుంచి వెళ్తూ ఒక యాక్సిడెంట్ని చూసాం. వాళ్ళు చాలా గాయాలు పాలయ్యారు. వాళ్ళని హాస్పిటల్ చేర్చినప్పుడు వాళ్ళతో ఉన్న బాబు ఫస్ట్ ఎయిడ్ చేయించుకోమని మారం చేస్తుంటే ఈ కేషన్ ఇచ్చాను అని ఆ రోజు జరిగింది షార్ట్ చేసి చెప్పింది. శ్రీ చెప్పిన మాటలకు నయన్ ఎంతో సంతోషించాడు. కొన్ని సంవత్సరాలకు వెతుకుతున్న అమ్మాయి తన పక్కన ఎన్ని సంవత్సరాలుగా ఉందని తన మనసు చెప్పినట్టు ఆ అమ్మాయి శ్రీ ఒక్కరే అని సంతోషించాడు. ఆ సంతోషాన్ని శ్రీని ఎత్తుకొని గిరిగిరా తిప్పాడు. ఏం చేస్తున్నారు, దించండి అన్నయ్యని భుజాల మీద కొడుతుంది శ్రీ. 2 రౌండ్స్ తిప్పగానే తను ఏం చేశాడో అర్థమై తనని కిందకు దించి సైలెంట్ అయ్యాడు. నయాన్ని కోపంగా కళ్ళతో కాల్చేసేలా చూస్తూ, మీకేమైనా పిచ్చి పట్టిందా, నన్ను అలా ఎత్తుకుని తిప్పేశారు, అది హాస్పిటల్ అని రుసరుసలాడుతోంది శ్రీ. తను చేసిందే తప్పని తెలిసి నయన్ సైలెంట్ అయితే ఎంతకీ తిట్టుదండకం ఆపకపోవడంతో, సారీ శ్రీ, నాకు ఈ కీ చైన్ గుడిలో దొరికింది, అమ్మ అది పోగొట్టుకున్న వారికి చేర్చాలి అని అనుకుంది. నార్మల్ కీ చైన్కి అంత అవసరమా అనుకోవచ్చు. ఆ కీ చైన్ సిల్వర్తో తయారు చేయబడిన గోల్డ్తో బార్డర్ వేశారు. ఇప్పుడు అది దానికి ఓనర్కి చేరింది కదా, అమ్మ విష్ కూడా నెరవేరింది అన్న హాస్పిటల్లోనే అలా జరిగింది అని ఒక అందమైన కథని అల్లాడు నయన్. కొంచెం సేపటికి కీర్తి స్పృహ వచ్చింది. శ్రీ నయాన్ కీర్తిని పలకరించారు.
అసలు ఉదయం ఏం జరిగిందో తెలుసుకుందామని నయాన్ అడుగుదామనుకుంటే శ్రీ నయాన్ని ఆపేసింది. ఆ విషయం గురించి కొంచెం ఎక్కువ స్ట్రైన్స్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ వద్దు, రేపు అడుగుదాం అని అంది. శ్రీ చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉండటంతో నయాన్ ఇంకేం మాట్లాడట్లేదు. కౌశల్ ఆ రూమ్లో ఉన్నాడే కానీ ఉన్నట్టు లేడు. శ్రీ నయాన్ మాటలు అయ్యాక నిదానంగా కీర్తి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. కీర్తి మౌనంగానే బాగుంది అన్నట్టు తల ఊపడంతో ఇంకా వాళ్ళు మాట్లాడుకోలేదు. కానీ వారి మనసులు మాత్రం మాట్లాడుకుంటున్నాయి. కీర్తిని డిశ్చార్జ్ చేశాక శ్రీ కీర్తిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నయాన్ కౌశల్ వెళ్ళిపోతారు. కీర్తిని నిదానంగా ఫ్లాట్కి తీసుకువెళ్తుంటే టీ ఇచ్చింది శ్రీ. వామ్మో, నీ చేతో టీ తాగే అదృష్టం నాకు ఈరోజు కలిగిందా, నేనెంతో ధన్యురాలిని అని కీర్తి శ్రీ చేతిలో కప్ తీసుకొని తాగుతుంది. అలా వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకొని అప్పటికే చాలా లేట్ అవ్వడంతో సింపుల్గా టిఫిన్తో డిన్నర్ ముగించి పడుకున్నారు. నయాన్ కౌశల్ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్న మహాగారు వాళ్ళ రావటం చూసి ఏమైందిరా అలా వెళ్ళిపోయారు, శ్రీ ఎందుకు ఏడ్చింది, అంతా బాగానే ఉంది కదా అని వరుసగా ప్రశ్నలు చేస్తూనే ఉన్నారు. అబ్బా అమ్మ ఉండవే, తలనొప్పి వస్తుంది, కొంచెం కాఫీ పెట్టి ఇవ్వు అని రూమ్లోకి వెళ్ళిపోయాడు నయాన్. కౌశల్ మహాగారి దగ్గరికి వచ్చి అత్తయ్య నువ్వు కంగారు పడుకో, ఏం జరగలేదు, కీర్తి వస్తుంటే దానిలో చిన్న యాక్సిడెంట్ అయ్యింది, దానికి శ్రీ అంతా ఫీల్ అయిపోయింది, అంతా బాగానే ఉంది, చిన్న చిన్న దెబ్బలే, టెన్షన్ పడదు అని మహాగారితో చెప్పి తాను కూడా ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోయాడు. మహాగారు కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి నయాన్ రూమ్లోకి వెళ్ళారు. వాష్రూమ్లో ఉన్నాడని అర్థమై టేబుల్ మీద కప్పు పెట్టి చిన్నోడా కాఫీ టేబుల్ మీద పెట్టాను, తొందరగా రానానా అని బయటికి వెళ్ళిపోయారు. కౌశల్కి కూడా కాఫీ పెట్టి రూమ్లోకి వెళ్ళిపోయారు మహాగారు. నయాన్ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చేటప్పుడే కౌశల్ బెడ్ మీద కూర్చొని ఉన్నాడు. కౌశల్తో ఏం మాట్లాడకుండానే కాఫీ తాగుతూ శ్రీకి ఫోన్ చేశాడు. నయాన్ ఏం చేస్తున్నాడా అని చూస్తూ ఉన్న కౌశల్కి విషయం అర్థమయ్యింది. నయాన్ ఓకేనా అన్నట్టు కళ్ళతోనే అడిగాడు. నేను నీకు అది చెబుదామనే వచ్చాను అని అన్నాడు కౌశల్. శ్రీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఈ టైంలో కాల్ చేశారు అని నిద్రమత్తుతో అడిగింది. ఓహో పడుకున్నారా, సారీ డిస్టర్బ్ చేశా, ఏం లేదు, రేపు మార్నింగ్ రెడీ అయ్యి ఇంటి దగ్గరే ఉండండి, నేనే వచ్చి పిక్ చేసుకుంటా, బాయ్ గుడ్ నైట్ అని శ్రీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు. మన ఇద్దరి ఆలోచనలు భలే కలుస్తాయిరా, అత్త డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ పెట్టాను అంది, బాగా నిద్రొస్తుంది అని పడుకుంది, రేపు ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్తానంది అని తను చెప్పాల్సిందే చెప్పాడు కౌశల్. నాకు తినాలని లేదురా, నువ్వు కావాలంటే తినేసే, గుడ్ నైట్ అని లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు నయ్యాన్. శ్రీ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్కి స్విగ్గీ ఆర్డర్ చేసింది. కీర్తి కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. శ్రీ అప్పుడే డెలివరీ తీసుకుని లోపలికి వచ్చి కీర్తిని చూసి అప్పుడే లేచావా, కొంచెంసేపు అయ్యాక లేపుదాం అనుకున్నా అని అంటూ టిఫిన్ ప్లేట్లో సర్వ్ చేసి కీర్తికి ఇచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది, బాగానే ఉందా అని అడిగింది. నాకేం కాదులే, వాళ్ళ మత్తు మందు ఇవ్వటం వల్ల అలా అయ్యింది, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని టిఫిన్ తింటూ అంది కీర్తి. తొందరగా తిను, మీ అన్నయ్య మా అన్నయ్య వస్తున్నారు అని అంది కీర్తి. శ్రీ ఎందుకే అని అడిగింది కీర్తి. నీకు తెలియదా, నాకు మీ అన్నయ్య పెళ్ళి ఫిక్స్ అయ్యింది, వెడ్డింగ్ కార్డ్ సెలక్షన్స్ కోసం తీసుకువెళ్తానని అన్నారు అని అంది శ్రీ వెటకారంతో కూడా సీరియస్నెస్ చూపిస్తూ. ఏదో తెలియక అది కానమ్మా, దానికి అంత వెటకారం అవసరమా అంటే అన్నావు కానీ మంచి మాట అన్నావు, అలా కనుక జరిగితే ఫస్ట్ ఆనందించేది నేనే అని అంది కీర్తి. శ్రీ కీర్తిని తినే ప్లేట్ చేతిలో తీసి పక్కన పెట్టి ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, నిన్ను చూద్దామని వస్తున్నారు అంతే, నేనేదో వెటకారంగా అంటే తెగ సీరియస్ చేస్తున్నావు, నాతో నీ సరదాలు కాదు అని డిమాండ్ చేస్తున్న శ్రీ మాటల్ని ఆపేస్తూ చూసేవారా నీ చెల్లిని ఎంత గట్టిగా అరుస్తుందో, కీర్తి ఇప్పుడే కొంచెం సెటరేట్ అయ్యింది అని అంటూ అప్పటిదాకా గుమ్మం దగ్గరే ఉండి వింటున్న నయాన్ అన్నాడు. అబ్బో మీ చెల్లి ఏమైనా తక్కువ ఏంటి అని శ్రీకి సపోర్ట్ చేశాడు కౌశల్. శ్రీకీర్తి ఒకసారి గుమ్మం వైపు చూశారు. నయాన్ కౌశల్ బయట నిల్చొని ఉండడం చూసి అక్కడే ఆగిపోయారు, లోపలికి రండి అని అంది కీర్తి. ఇద్దరు లోపలికి వస్తూ మా చెల్లి ఏమనింది, మీ చెల్లి అన్నది రిపీట్ చేసింది అంతే కదా అన్నాడు నయాన్. మా అన్నయ్య ముందే సపోర్ట్ దియ్యా అని అంది కీర్తి ప్రెసిడెంట్తో. శ్రీ ప్రశ్న పెట్టి కౌశల్ వైపు చూసింది. కౌశల్ శ్రీ బుగ్గలు లాగుతే ఓ మై డార్లింగ్ అలా ఫేస్ పెట్టకు, మై హోనా అని అన్నాడు. ఏదో కోపంలో అంది, అయితే తనకి నచ్చదని తెలిసి మళ్ళీ రిపీట్ చేయడం అవసరమా అని అన్నాడు కౌశల్. నయాన్ కీర్తి వైపు చూస్తూ ఆయన ఏంటిది కీర్తి, వెళ్ళి ఈ గయ్యాల్ని నా వైఫ్ చేస్తున్నావు అని అన్నాడు. కౌశల్ శ్రీతో నీకు ఇలాంటి వేస్ట్ పిల్లంకి పెళ్ళేంటి, నీ గ్లామర్ ఎక్కడ, వాడి గ్లామర్ ఎక్కడ, నీకు వాడికి పిల్ల నోవే అని అన్నాడు.
నయన్ అన్న మాటలకు శ్రీ ఉడుక్కుంటూ నాకేం తక్కువ, నేనేమీ గయ్యాలనే కాదు, మీలాంటి శాడిస్ట్ భర్తగా వస్తున్నందుకు నేను ఫీల్ అవ్వాలి అని అంది. ఓయ్ ఎవరే శాడిస్టు, కాబోయే భర్తను ఎవరైనా అలా అంటారా అని అన్నాడు నయన్. కాబోయే భార్యను అలా అనొచ్చా అని అంది శ్రీ. అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుతున్నది అర్థమవునట్టుగా ఉంటే కీర్తి మధ్యలో కలగజేసుకుంటూ చిన్న డౌట్, మీ ఇద్దరికి మ్యారేజ్ ఎప్పుడు ఫిక్స్ అయ్యింది అని అంది అయోమయంగా. శ్రీకి తను ఏం మాట్లాడిందో అర్థమై ఆ ఇదంతా తూచ్ నన్ను మాటలో పెట్టేశాడు ఈ నయాన్ అని అంది. నయాన్ని పేరు పెట్టి పిలిచేటప్పటికీ కొంచెం సంతోషంగా ఉన్నా దాన్ని కనపడనివ్వకుండా కోపం నటిస్తూ ఏంటే ఏమన్నా మళ్ళీ అను అని అన్నాడు నయాన్. కౌశల్ బుగ్గ మీద చేతులు పెట్టుకొని అక్కడ జరిగే సినిమాని చూస్తున్నాడు. పాపం తనకి పాప్కార్న్ ఒకటే తక్కువ. ఏమన్నాను అని అనుకుంటూ తన అన్నది గుర్తుకు వచ్చి సారీ సార్, ఇంకోసారి అలా పిలవను, మర్చిపోయేలా అన్నాను అంది శ్రీ. అప్పటి వరకు మూవీ చూసిన కౌశల్ ఒక ఆఫీస్కి వెళ్దామా అని అన్నాడు. సరే పదండి వెళ్దాం. అప్పటికే మాటలతో చాలా లేట్ అవ్వడంతో నయన్ కార్ని వేగంగా రోడ్ మీద పరుగులు పెట్టిస్తున్నాడు. క్షణాల్లో కార్ ఆఫీస్ ముందు నిలిచింది. మీరు ముగ్గురు వెళ్ళండి, నేను కార్ పార్కు చేసి వస్తాను అని అన్నాడు నయాన్. సరే అని ముగ్గురు కార్ దిగుతారు. శ్రీ ఏదో ఆలోచిస్తూ వెనకాల ఉన్న వాళ్ళు వస్తున్నారా లేదా అని కూడా చూసుకోకుండా వెళ్ళిపోతుంది. శ్రీ వెళ్ళిపోవడం చూసి కీర్తి కౌశల్ వైపు తిరిగి కౌశల్ చెయ్యి పట్టుకొని పక్కకు లాక్కు వెళ్ళిపోయింది. ఒసే ఆగవే, ఏంటి నీ మ్యాన్ హ్యాండిలింగ్, చిన్నపిల్లని చేసి కొట్టేస్తావా అని అన్నాడు కౌశల్. హా తమరిప్పుడే పుట్టిన పసికందు, నేనేం చెప్పినా చేస్తారు మరి అని అంది వెటకారం ప్లస్ కోపం మిక్స్ చేసి. అబ్బా ఆపవే, ఎందుకు రాకొచ్చిన విషయం ఏంటి అని అడిగాడు. నీకు తెలియదా, అన్నయ్య శ్రీకి పెళ్లి జరిగితే చూడలేవా, వాళ్ళ జోడీ బాగోదా, మళ్ళీ రిపీట్ చేయి అని కౌశల్ చేయి మెలిపెడుతోంది కీర్తి. అబ్బా వదలవే, పైకి అమాయకురాల్లా కనిపిస్తావు కానీ మా చెల్లి కంటే పెద్ద గయ్యాలివి, వదలవే. అప్పుడేదో కోపం శ్రీ కోసం అలా అన్నాను, వదలవమ్మా, నా బంగారం కదూ, నా బుజ్జి కదూ, కొంచెంసేపు ఇరానే పట్టుకుంటే నా చెవి ఊడిపోతుంది అని బ్రతిమలాడుతున్నాడు కౌశల్. ఇంకోసారి అలా అని చెప్పు వదిలేస్తా అని అంది కీర్తి. ఓకే ఇంకోసారి అలా అనను అని అన్నాడు కౌశల్. కీర్తి కౌశల్ని వదిలేస్తూ పదండి వెళ్దాం అంది. అబ్బా అప్పుడే ఎంత రెస్పెక్ట్, సరే అది పక్కన పెట్టు, నేనేం జరిగింది అనేది నాకు క్లారిటీగా చెప్పు అన్నాడు. చెప్తాను, ముందు ఆఫీస్కి వెళ్దాం, అందరికీ ఒకేసారి చెప్తా అని అంది కీర్తి. సరే తొందరగా వెళ్దాం, మళ్ళీ డౌట్ వస్తుంది పద అని అన్నాడు కౌశల్. నయాన్ క్యాబిన్లో కూర్చున్నారు. శ్రీ అన్నయ్య కీర్తి ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది. నాకేం తెలుస్తుంది, మీరు ముగ్గురే కదా ముందు వచ్చింది, నేను కార్ పార్క్ చేసి వచ్చాను అని అన్నాడు నయాన్. మిమ్మల్ని అడిగాను చూడండి, నన్ను అనుకోవాలి అని నయాన్ని తిట్టుకుంటూ కీర్తికి కాల్ చేసింది. ఫోన్ రింగ్ టోన్లో దగ్గరలో వినపడంతో డోర్ వైపు చూసింది. కౌశల్ కీర్తి అప్పుడే లోపలికి వస్తున్నారు. శ్రీ కాల్ కట్ చేసి ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు అని అడిగింది. కీర్తికి బాగా హెడ్ఏక్ వస్తుందంట, పొద్దున్న కాఫీ అడుగుదామంటే హడావిడిగా వచ్చాం, అందుకే ఇప్పుడు తాగుదామంటే నువ్వు ఆగకుండా వచ్చేసావు, మేము క్యాంటీన్కి వెళ్ళి వచ్చాము అని అందమైన అబద్ధం అప్పటికప్పటికే వెళ్ళేశాడు కౌశల్. కీర్తి కౌశల్ వైపు ఆశ్చర్యంగా చూసింది. అప్పటికప్పుడు అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పేశాడు అని అనుకుంది. కౌశల్ కీర్తి వైపు చూస్తూ ఐ వింక్ చేశాడు. కీర్తి తడబడితో చుట్టూ చూసింది. వాళ్ళని ఎవరూ గమనించలేదు అని కన్ఫర్మ్ అయ్యాక ఊపిరి తీసుకుంది. సరే అని అంది. శ్రీ ఇంతకీ నేనేం జరిగింది కీర్తి అని అడిగాడు నయ్యాను. నేను శ్రీ కోసమని ఆఫీస్ నుంచి బయటికి వచ్చాను. లంచ్ టైం అయింది, ఇక అటు నుంచి అటు ఇంటికి వెళ్దామని అనుకున్నాను. స్కూటీ శ్రీ తీసుకొని వెళ్ళింది. నేను నడుచుకుంటూ మెయిన్ రోడ్ వైపు వెళ్తున్నా, అప్పుడే ఎవరో నన్ను కిడ్నాప్ చేయబోయారు. వాళ్ళ నుంచి ఎలాగోలా తప్పించుకొని పరిగెడుతూ శ్రీకి కాల్ చేశా. 2-3 సార్లు ట్రై చేశా, లిఫ్ట్ చేసింది. శ్రీతో మాట్లాడుతుంటే ఎవడో వెనకాల నుంచి గట్టిగా నోరు మూసేశాడు. ఆ తర్వాత నాకేమీ గుర్తులేదు అని చెప్పడం పూర్తి చేసింది కీర్తి. అదంతా విన్న ముగ్గురికి కోపం మామూలుగా రాలేదు. నయానికి అయితే వాళ్ళని అలా దెబ్బలతో వసిలేందుకు తన మీద తనకి కోపం వచ్చింది. కీర్తిని అంతగా బాధ పెట్టిన వాళ్ళని తన చేతులతో టార్చర్ పెట్టలేదే అని కౌశల్ ఫీల్ అయ్యాడు. శ్రీకైతే తనని తాను ఏం చేసుకున్న పాపం లేదు అనిపించింది. కీర్తి అన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. తనని తాను కంట్రోల్ చేసుకోలేక వెంటనే వెళ్ళి కీర్తిని గట్టిగా హక్ చేసుకొని ఐఎమ్ సారీ కీరు, ఇలా జరుగుతుంది అనుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. ఇందులో నీ తప్పేం లేదు మా, నువ్వెందుకు నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటున్నావు, నువ్వు నా బంగారానివే, నీ వల్లే కదా నేను సేవ్ అయ్యింది అని కీర్తి కన్విన్స్ చేయడానికి చూస్తుంది. కానీ శ్రీకి మాత్రం ఏడుపు ఆగటం లేదు. శ్రీ దూరం జరిగి అక్కడే సోఫాలో కూర్చుంది, కానీ కళ్ళల్లో నీళ్లు ఆగటం లేదు. కౌశల్ కూడా శ్రీని చుట్టూ చేసి బాధపడకే, ఇది అసలు నీ తప్పే కాదు, ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా అలానే చేస్తారు అని అన్నాడు. శ్రీ కన్నీళ్ళు ఆపుదామని ట్రై చేస్తుంది, బట్ తనని తాను నిందించుకోకుండా ఉండలేకపోతుంది. నయన్ శ్రీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని శ్రీ మొక్కని దోసిట్లో తీసుకుని తన బొటని వేలితో ఆ శ్రీ ముత్యం లాంటి కన్నీటిని తుడుస్తూ ఓయ్ రాక్షసి ఆపవే, నువ్వు నవ్వుతుంటేనే బాగుంటావు, అలా ఏడిస్తే అచ్చు పండుకోతులో ఉన్నావు అని అన్నాడు. నయన్ చేస్తున్న పనికి శ్రీతో సహా అక్కడ ఉన్న ముగ్గురు షాక్.
కౌశల్ తేరుకుని రే పండుకొత్తతో పోల్చి దాన్ని గ్లామర్ చులకన చేయకు అని అన్నాడు. అవునా, అలా అంటారా? పోనీ పందుకోకు ఎలా ఉంటుంది అని అంది కీర్తి. ఓయ్, దాని వంశానికి మొచ్చు తీసుకురాకు అని అన్నాడు నయాన్. అబ్బా, మరి ఏ జంతువు దొరకటం లేదు పోల్చడానికి, ఏం చేయాలి అని అన్నాడు కౌశల్. వీళ్ళ ముగ్గురు మాటలకి శ్రీ నవ్వుతూ కోపంగా, నేను మరీ అంత చండాలంగా ఉన్నానా అని అంది. ఇలా నవ్వితే మహాలక్ష్మిలా ఉన్నావు అని అన్నాడు నయాన్. శ్రీ కళ తుడుచుకుంటూ సరే ఇక ఆఫీస్కి వర్క్ చేద్దామా అని అంది. సరే అని అందరూ నయాన్ క్యాబిన్ నుంచి వెళ్ళిపోతున్నారు. శ్రీ వెళుతుంటే నివేద అన్న నయాన్ పిలుపుకి ఆగిపోయింది శ్రీ. కీర్తి కౌశల్ చూపులతోనే మాట్లాడుకుంటూ వేరే ఏదో లోకంలో వివరిస్తూ బయటకు వెళ్ళిపోయారు. శ్రీ ఆగి వెనక తిరిగి పిలిచారా సార్ అని అడిగింది. సార్ అన్నమాట వినగానే నయాన్ ఒక్క ఒత్తుటానా? శ్రీ నీ చేరి ఏంటే మళ్ళీ సార్లోకి వచ్చావు అని అన్నాడు. ఎప్పటికి 2-3 సార్లు వే అనడంతో శ్రీకి ఒళ్ళు మండి, ఏంటి ఊరుకునే వే అంటున్నా, ఏదో మీ భార్య అని పిలిచినట్టు, జస్ట్ కాల్ మీ నివేద ఆర్ శ్రీ అంది. నిన్ను వే అని నేను పిలవకపోతే ఇంకెవరు పిలుస్తారు బంగారం? భార్యని పిలిచినట్టే ఏంటి? నువ్వు ఆల్రెడీ నా భార్యకు నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా అయిపో అని మనసులో అనుకుంటూ పొద్దున్న పేరు పెట్టి పిలిచినట్టున్నావు అని అన్నాడు. అప్పుడేదో ఫ్లోలో వచ్చేసింది, దాన్ని పట్టించుకోకండి అని అంది శ్రీ కొంచెం తడబడుతూ. ఆహా అవునా, మరి కాలేజీలో ఉన్నప్పుడు ఏమని పిలిచేదానివి అని అడుగుతూ శ్రీ మీదకి వెళ్తున్నాడు నయాన్. శ్రీ ఒక అడుగు వెనక్కి వేస్తూ అది నయన్ అని అంది. నయన్ తనకు దగ్గరికి రావటం వల్ల వచ్చే అలజడితో ఇంకా వెళ్దామన్నట్టే గోడకి అడ్డు వచ్చింది. శ్రీకి ఇంచు దూరంలో ఉన్నాడు నయాన్. నయాన్ శ్వాస తనకి వచ్చిగా తగులుతూ ఉంటే శ్రీకి తెలియని అలజడి మొదలయ్యింది. శ్రీ గట్టిగా కళ్ళు మూసుకుంది. నయాన్ శ్రీ ముఖం మీద గాలి విదుతూ శ్రీ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నా. ఇక నుంచి నన్ను నయాన్ అనే పిలువు, అర్థమయ్యిందా అని అన్నాడు శ్రీ. ఒక శిలిలాగా మారిపోయి గోడకు అతుక్కుంది. తన హార్ట్ బీట్ ఎంతో స్పీడ్గా కొట్టుకుంటుంది. నయాన్ది కూడా ఎంతో స్పీడ్గా కొట్టుకుంటుంది. ఒకరి హార్ట్ బీట్ ఒకరికి వినిపిస్తుంది. నయాన్ శ్రీ ముఖం చూస్తూ ఇంకొంచెం సేపు ఇలానే ఉండి చచ్చిపోయేటట్టు ఉంది అని అనుకుంటూ దూరం జరిగాడు. నయాన్ జరగడం ఆలస్యం. శ్రీ దించిన తల ఎత్తకుండా క్యాబిన్ బయటకు రివ్వున పారిపోయింది. వెళ్తున్న శ్రీని చూస్తూ పైకే గడుసు పిల్లలా కనిపిస్తూ, మరీ ఇంత సెన్సిటివ్ ఉంటే ఎలా బంగారం? నువ్వు ఎవరో తెలియక ముందే నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకునేవాడిని. నా మనసు నీకే ఎన్ని సంవత్సరాలు వేచి ఉంది. నువ్వు వచ్చావు శ్రీ, మా ఇంటి మహాలక్ష్మివి, నా గుండెల్లోని ప్రేమదేవివి అని తన హార్ట్ బీట్ని రబ్ చేసుకుంటూ వర్క్లో పడిపోయాడు నయాన్. కీర్తి తన ప్లేస్లో కూర్చొని కౌశల్తో చాట్ చేస్తుంది. కౌశల్ కూడా తన క్యాబిన్లో ఉండి కీర్తితో చాట్ చేస్తున్నాడు. శ్రీకి ఊపిరి ఆగి మళ్ళీ వచ్చినట్టు అయ్యింది. ఒంటి నిండా చెమటతో కొంచెం టెన్షన్గా వచ్చి కీర్తి పక్కన తన ప్లేస్లో కూర్చుంది. శ్రీ రావటం గమనించి కీర్తి ఫోన్ పక్కన పెట్టేసి శ్రీని చూసి ఏంటి అంత చెమట పట్టేసింది, ఆ టెన్షన్ ఏంటి అని కంగారుగా అడిగింది. శ్రీ తన చున్నీతో చెమట తుడుచుకుంటూ అంతా మీ అన్నయ్య వల్లనే అని అంది. వాట్, అన్నయ్య వల్ల ఏంటి? అన్నయ్య ఏం చేశాడు అని ఎగ్జైటింగ్గా అడిగింది కీర్తి తన చేరికి శ్రీ వైపుకి టర్న్ చేస్తూ. అది అది అని నాంచుతూ అక్కడ జరిగింది పైప్ అని చెప్పింది. కీర్తికి అయితే మాట రాలేదు. శ్రీ అంటే రుసరుసలాడే నయాన్ తనతో అంత క్లోజ్గా ఉండటం అంటే నమ్మబుద్ధి కాలేదు. కానీ నయాన్ శ్రీకి మధ్య కాలేజ్ డేస్లోనే కుచ్చు హోతా రహే అని కీర్తి కౌశల్కి తెలుసు. కానీ ఇది ఇప్పుడు ఉందో లేదో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు శ్రీ చెప్పిన మాటలకి నయాన్ శ్రీ అంటే ఇష్టం ఉందని అర్థమయ్యింది. అలా ఆ రోజు ఎవరి ఆలోచనల వాళ్ళు ఉన్నా వర్క్ చేసే టైంలో వాళ్ళ ఆలోచనలు పక్కన పెట్టి నలుగురు వర్క్లో మునిగి తేలుతున్నారు. సమయం నేను మీకోసం ఆగనంటూ గిరిగిరా తిరిగి సాయంత్రం అందరూ ఆఫీస్ వదిలి ఇంటికి వెళ్ళే టైం అవుతుంది. శ్రీ టైం చూసి కిరు టైం దాటిపోయింది, ఇక వెళ్దామా అని అంది. మరి మార్నింగ్ స్కూటీ వేసుకురాలేదు కదా, మరి ఇప్పుడు ఎలా అని అంది. ఇందులో ఏముంది ఆలోచించడానికి, ఈ రోజుకి ఆటోలో వెళ్దాం అని అంది శ్రీ. ఓకే అని అంది కీర్తి. శ్రీకి ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ కీరు నేను బయటకు వెయిట్ చేస్తా, తొందరగా రా అని వెళ్ళిపోయింది. సీసీటీవీలో చూసే శ్రీ వాళ్ళు వెళ్తున్నారు అని అర్థమై నయన్ వెళ్ళడానికి సిద్ధమైన కీర్తి దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఎక్కడికి బయలుదేరారు అని అడిగాడు. అదేం ప్రశ్న అన్నయ్య, ఇంటికి వెళ్తున్నాం, టైం అయిపోయింది కదా, అందరూ వెళ్ళిపోయారు కూడా అని అందే కీర్తి. అబ్బా మాకు తెలియదా, ఎలా వెళ్తారు, పాక్కుంటానా అని అన్నాడు నయాన్. అన్నయ్య జోక్ బాగుంది, తర్వాత నవ్వుతాను, శ్రీ బయట నా కోసం వెయిటింగ్ అని కీర్తి అంటుంటే నువ్వు కౌశల్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయి, నేను శ్రీని తీసుకువస్తాను అని అన్నాడు నయాన్. ఎందుకన్నయ్య మేము ఆటోలో వెళ్ళిపోతాం అని అందే కీర్తి. నయాన్ చిట్టి చెల్లికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని అన్నాడు. చిట్టి చెల్లిక లేకపోతే ప్రియమైన ప్రేయసిక అని అందే కీర్తి. వెళ్తున్న నయాన్ ఆగి ఇద్దరికి అని చెప్పి నువ్వు కౌశల్ క్యాబిన్కి వెళ్ళు అని ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. కీర్తి కౌశల్ క్యాబిన్కి వెళ్ళిపోయింది. కౌశల్ తన తల్లి కంప్యూటర్ అంకితం ఇచ్చేశాడు.
కీర్తి వచ్చిన విషయం కూడా పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటున్నాడు. కీర్తి కౌశల్ని చూస్తూ తన దగ్గరికి వెళ్ళి వడిలో కూర్చుంది. ఎవరో వచ్చిన అలికిడి అవ్వటంతో కౌశల్ తలెత్తి లేపే కీర్తి కౌశల్ వడిలో కూర్చోవటం కొంచెం షాక్ అయి, ఓయ్ ఏంటే నా బాడీ నీకే రాసినట్టు వచ్చి ఏదో ఒళ్ళో సెటిల్ అయిపోయావు అని అన్నాడు. కీర్తి తన పొజిషన్ మార్చకుండా సైడ్ లుక్తో కౌశల్ని చూస్తూ, నాకు కాకుండా ఇంకెవరికి రాసిస్తావురా అని అంది. రానా? అవ్వా, ఎంత మాట అన్నావే? నేనంటే భయం లేకుండా పోతుందా నీకు అని కీర్తిని గట్టిగా తన చేతులతో బంధించేస్తాడు. ప్రేమ ఉన్న చోట భయం ఉండకూడదు కౌశల్ గారు అని అంది కీర్తి. కొత్తగా గారంటే దెయ్యం అని అన్నాడు కౌశల్. కీర్తి కొంచెం సైడ్కి తిరిగి కూర్చొని కౌశల్ మీసాలతో ఆడుతూ, నా ఇష్టమండి, అన్నయ్య శ్రీని లవ్ చేస్తున్నాడా అని అడిగింది. ఏమో తెలియదు, కానీ నాకు వాడి మీద డౌటే, లవ్ చేస్తుండొచ్చు, చెప్పలేం అని అన్నాడు కౌశల్. శ్రీని కలవటానికి బయటికి వచ్చిన నయన్ శ్రీ ఫోన్ మాట్లాడటం చూసి నిదానంగా తన వైపు వస్తున్నాడు. శ్రీ ఫోన్లో, ఓకే రేణు, నువ్వు ట్రైన్ ఎక్కే ముందు ఒకసారి కాల్ చేయి, మాట్లాడుతూ చూసుకోకుండా రోడ్డు మీద వెళ్ళిపోతుంది. సరే బాయ్ అని ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగింది. రోడ్కి సెంటర్లో లేకపోయినా ఒక సైడ్కి ఉంది, కానీ ఒక పెద్ద కార్ తన వైపే దూసుకొస్తుంది. అది సమీపంలో ఉన్న ఆ కార్ని చూసి శ్రీకి మైండ్ పనిచేయలేదు. పక్కకు జరగాలి, లేకపోతే కారు గుద్దేస్తుంది అని అన్న ఆలోచనే లేదు. ఒక బొమ్మలా నిల్చుండిపోతుంది. శ్రీ దగ్గరికి వెళ్తూ కార్ శ్రీని టార్గెట్ చేయడం చూసి నయన్ స్పీడ్గా శ్రీ దగ్గరికి వెళ్ళి ఒక్క చేతో తన నడుముని పట్టుకొని ఎత్తి పక్కకు లాగాడు. ఇదంతా విత్ ఇన్ సెకండ్లో జరిగింది. ఆ కార్ జస్ట్ 10 సెంటీమీటర్ల గ్యాప్తో టార్గెట్ మిస్ చేసింది. నయన్ కంగారుగా పరిగెత్తడం చూసిన సెక్యూరిటీని తన వెనకే రావడంతో సెక్యూరిటీ దగ్గర ఉన్న గన్ ఎంతో స్పీడ్ లాగా లాక్కొని ఆ కారులో ఉన్న వాళ్ళని వదలకూడదు అని వెనకే పరిగెడుతూ ఒక టైర్ని కాల్ చేశాడు. దాంతో ఆ కారు ఎంత దూరంగా వెళ్ళి ఆగిందో నయన్ ఆ కారు వైపు పరిగెడుతూ కొంచెం దూరంలోనే ఆగిపోయాడు. అతన్ని అనుసరిస్తున్న సెక్యూరిటీ ఎందుకో తెలియనిక వాళ్ళు కూడా ఆగిపోయారు. నయన్ వెనక్కి తిరిగి రన్ అని గట్టిగా అరుస్తున్నాడు. దాంతో ఆ సెక్యూరిటీ వాళ్ళు అదిరిపడి వెనక్కి పరిగెత్తారు. నయన్ ముందు చూస్తూనే వెనక్కి పరిగెడుతూ కాళ్ళ నుంచి ఓ వ్యక్తి దిగటం ఆలస్యం. అతను కార్కి 10 అడుగులు దూరం వేయగానే గుర్చూసి అతని కాళ్ళ మీద షూట్ చేశాడు. ఆ వ్యక్తి విలవిల్లాడుతూ రక్తం కారుతున్న ఆ కాలుతోనే కింద మీద పడి పరిగెడుతున్నాడు. కొన్ని క్షణాల్లో ఆ కారు పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. అప్పటికే నయాన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ దూరంగా రావడంతో వారికి పెద్ద ప్రమాదం లేదు. కాళ్ళ నుంచి దూకిన వ్యక్తి కూడా ఇచ్చుకుంటూ దూరంగా వెళ్లడంతో అతనికి పెద్ద ప్రమాదం లేదు. కారంతా చిత్తు అయిపోయింది. ఇంతలో అక్కడికి వచ్చాడు తేజ, మన నయానికి చీఫ్ సెక్యూరిటీ. సార్, ఆ కార్ డీటెయిల్స్ కనుక్కున్నాం, కొత్తగా కొన్నది అని బదిలిచ్చాడు. కార్కి దూరంగా పడి ఉన్న ఆ వ్యక్తికి తీసుకురమ్మని ఆదేశించాడు నయాన్. సార్ మాటే వేదవాకు. విత్ ఇన్ సెకండ్లో ఆ వ్యక్తిని నయాన్ ముందు నిలబెట్టాడు. మన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళు అని అన్నాడు. మొత్తం అర్థమైంది తేజాకి. ఓకే సార్ అని స్పృహలో లేని అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళి నయాన్ పెద్ద ఆలోచనల్లో పడ్డాడు. ఓసారి మన శ్రీ వైపు ఒక లుక్కి వేద్దాం. ఇక్కడంతా జరుగుతూ ఉంటే మన పాప ఏం చేస్తుందో అసలు. ఆ కార్ రావడం జస్ట్ మిస్లో నయాన్ తనని కాపాడడం ఇంకా ఆ ట్రాన్స్లోనే ఉంది. నయన్ అక్కడి నుంచి వెళ్ళింది కూడా తెలియదు. కారు పేలటం వల్ల వచ్చిన శబ్దం వల్ల ఆ ట్రాన్స్ నుంచి బయటికి వచ్చింది. ఒక్కసారి జరిగిందంతా ఒక రీల్ వేసుకుంది. పెద్దగా పేలిన శబ్దం వినిపించడంతో కీర్తి కౌశల్ కూడా బయటికి వచ్చి చూస్తారు. శ్రీ స్టాచ్యూలాగా ఉండడం చూసి కీర్తి అక్కడికి వెళ్ళి శ్రీని కదుపుతూ, శ్రీ ఏమైంది, ఉసే నిన్నే అని తనని కదపడంతో శ్రీ ఈ లోకంలోకి వచ్చింది. అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదలటంతో నయన్కి ఏమైనా అయ్యిందా అన్న భయంతో చుట్టూ చూసింది. తేజాకి పని అప్పగించి శ్రీ కోసం వచ్చి శ్రీని చూసి, అసలు నీకు బుద్ధుందా, ఫోన్ మాట్లాడేటప్పుడు అసలు ఎక్కడ ఉన్నావు ఏంటో చూసుకునే పని లేదా అని అంటూ శ్రీ దగ్గరికి వచ్చి నయాన్ని శ్రీ గట్టిగా హత్తుకుంటుంది. అసలు చుట్టూ ఎవరు ఏమంటున్నారు, అసలు ఏం జరుగుతుందో శ్రీకి అదంతా తెలియటం లేదు. తన మైండ్ పనిచేయటం లేదు. మనసంతా నయాన్ ఎలా ఉన్నాడు, నయానికి ఏమైంది అన్న ఆలోచనే మదిని తొలిచేస్తుంది. ఆ ఆలోచనలోనే నయాన్ కనిపించగానే వెళ్ళి గొవ్వలాతని అంటుకుంటుంది. ఆ హఠాత్ పరిమాణానికి నయానికి మాట రాలేదు. కీర్తి కౌశల్ గురించి చెప్పుకునే పని లేదు. వాళ్ళ కప్పల్లా నోరు తెరిచి చూస్తున్నారు. అక్కడ ఏం జరిగిందనేది చివరి మొదలు వాళ్ళకి తెలియదు కాబట్టి గుడ్లు బయటకు వచ్చేటట్టు కళ్ళు అప్పగించి చూస్తున్నారు. నయాన్, నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని శ్రీ అతని ముఖాన్ని తడుముతూ అంది. నయాన్ శ్రీకి ఇంకా ఆ ట్రాన్స్ నుంచి బయటకు రాలేదని అర్థమై తన ముఖాన్ని దోసిట్లో తీసుకొని, శ్రీ నాకేం కాలేదు, నువ్వు టెన్షన్ పడుకో, రిలాక్స్ అంటూ తన నార్మల్ చేయడానికి ట్రై చేశాడు. ఈలోపు కీర్తి వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది. నయాన్ శ్రీకి వాటర్ తాగించి కౌశల్ని ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాడు. తను వచ్చే వరకు వాళ్ళతోనే ఇంటి దగ్గర తోడుగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు నయాన్.
నయాన్ కారు ఎక్కుతూనే అనిల్కి కాల్ చేశాడు. అనిల్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా ఈ టైంలో కాల్ చేశావు అని అన్నాడు. రే ఒకసారి గెస్ట్ హౌస్కి రారా, ఇంపార్టెంట్ అని అన్నాడు నయాన్. అనిల్కి ఏదో సీరియస్ విషయం అని అర్థమై, సరేరా ఒక పావు గంటలో అక్కడే ఉంటాను అని ఫోన్ పెట్టేశాడు. నయాన్ స్పీడ్గా తన గెస్ట్ హౌస్కి కారు పోనిచ్చాడు. కౌశల్, కీర్తి, శ్రీ ముగ్గురు కారులో ఇంటికి శ్రీ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళారు. కౌశల్, శ్రీ హాల్లో కూర్చున్నారు. కీర్తి కాఫీ తీసుకురావడానికి వెళ్ళింది. శ్రీ సైలెంట్గా ఉంది. కొంచెంసేపు మౌనం రాజ్యం వెళ్ళింది. కీర్తి కాఫీ తీసుకువచ్చి వాళ్ళ ఇద్దరికీ ఇచ్చింది. తను మాత్రం టీ పెట్టుకుంది. శ్రీ మూడు మార్చాలని కౌశల్, నువ్వు మాత్రం టీ మార్చిపోకు కీర్తి అని అన్నాడు. హా, ఇది మరీ బాగుంది. మీకు కాఫీ పెట్టి నేను టీ పెట్టుకున్నా. మీకు కాఫీ ఎలాగో నాకు టీ ఎలాగా అని అంది కీర్తి తిప్పుకుంటూ. అబ్బో చూడు శ్రీని, ఫ్రెండ్కి ఎంత స్టైల్ అని అన్నాడు కౌశల్. శ్రీకి ఆ సంగతే మళ్ళీ మళ్ళీ కళ్ళ ముందు తిరుగుతుంది. తను ఇంకా అందులో నుంచి బయటకు రాలేకపోతుంది. శ్రీకి కీర్తికి మధ్యలో కౌశల్ కూర్చున్నాడు. శ్రీ కౌశల్కి కొంచెం దగ్గరగా జరిగి అతని చేతిని చుట్టుకొని భుజంపై తలవాల్చి, అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అన్నయ్య అని అంది. కౌశల్ శ్రీ తల నిమురుతూ అసలు ఏమైందమ్మా అని అడిగాడు. కీర్తి కూడా శ్రీకి ఇంకో వైపు కూర్చొని శ్రీ చేతిని తన చేతిలోకి తీసుకొని, నువ్వు మరీ అంత డల్గా అయిపోతే బాలేదే, మునుపటి శ్రీలాగా మారిపో అని అంది. జరిగిన దానికి ఇంకా డల్గా ఉండి వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదని శ్రీ కూడా నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తుంది. ఓయ్ నిన్ననే అసలు ఏం జరిగిందే చెప్పు అని మళ్ళీ అడిగాడు కౌశల్. గెస్ట్ హౌస్కి వెళ్ళడంతోనే నయాన్, తేజ అని గట్టిగా పిలిచాడు. తేజ క్షణంలో అక్కడ వాలిపోయి, సార్ అతని రూమ్లో లాక్ చేశాము, పెట్టాము, మీరు ఇంకా యాక్షన్ తీసుకోమని చెప్పలేదు, ప్లస్ మనకి కంప్లైంట్ నిజం తెలియకుండానే డీటెయిల్స్ హ్యాండిల్ చేయలేము అని అన్నాడు తేజ. ఓకే, అతను ఏ రూమ్లో పెట్టారు అని అడిగాడు నయాన్. మనం సెల్యులార్లో ఉన్న రూమ్లోనే పెట్టాం సార్ అని బదులిచ్చాడు తేజ. ఓకే, ఎక్కడికి? అనిల్ పేరుతో ఒక ఆఫీసర్ వస్తారు, అతన్ని నా దగ్గరికి తీసుకొనిరా అని చెప్పి కోపంగా సెల్యులార్కి వెళ్ళాడు నయాన్. శాంతిమూర్తిలా ఉండే ఇతనికి కోపం తెప్పించాడంటే వాడు ఎంత పెద్ద విషయాన్ని గెలికాడు. వీడిని ఆ దేవుణ్ణి కూడా కాపాడలేడు అని ఆ ముసుగు వ్యక్తిపై సానుభూతి వ్యక్తం చేశాడు తేజ. ఇంతలో మన హీరో ఫ్రెండ్ అనిల్ కూడా వచ్చాడు. తేజ అతన్ని చూసి అనిల్ అని అన్నాడు. ఎస్, మీ సారి ఎక్కడ అని అడిగాడు అనిల్. రండి అని అనిల్ని నయాన్ దగ్గర తీసుకొని వెళ్ళాడు తేజ. అనిల్ వల్ల అక్కడికి వెళ్ళేటప్పటికే ఆ ముసుగు వ్యక్తి నేలకి అతుక్కున్నాడు. నయాన్ పక్కనే ఉన్న చైర్లో కోపంగా కూర్చొని ఉన్నాడు. అతని కోపాన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళాలి అంటేనే ఒక్కసారిగా భయం వేసింది. అనిల్ని ధైర్యం తెచ్చుకొని నయాన్ దగ్గరికి వెళ్ళి, నయాన్ ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు, అసలు ఏమైంది అని అడిగాడు. నయాన్ అక్కడ జరిగింది అనిల్కి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మన శ్రీ కూడా కౌశల్ జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టింది. ఏం ఫోన్ మాట్లాడుతూ ఇది అన్నయ్య జరిగింది చెప్పడం ముగించింది. శ్రీ, నయాన్ కూడా విషయం ఇదిరా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, వీడు రేపటికల్లా నిజం చెప్పాలి, అసలు నా శ్రీ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని ఎంతో గట్టిగా ఆవేశంతో వస్తున్నాయి అతని మాటలు. అనిల్, వీడితో నిజం చెప్పేస్తా, నువ్వు కోపం తెప్పించుకోకు నయాన్తో అంటూ ఇతనికి వాడికి ఏమైంది, అలా స్పృహ తప్పి పడి ఉన్నాడు అని తేజాని అడిగాడు. నాకు తెలియదు సార్, నేను చూసినప్పుడైతే బాగానే ఉన్నాడు, కానీ సడన్గా ఇలా ఎలా అన్కాన్షియస్ అయ్యాడో అర్థం కావటం లేదు అని అన్నాడు తేజ. అనిల్ నయాన్ వైపు చూశాడు. నేనే ఒకటి పీకాను, అలా నేల కతుక్కున్నాడు అని కూల్గా చెప్పాడు నయాన్. అనిల్, తేజ షాక్. ఒక్క దెబ్బకి అలా అయిపోయాడంటే నయానికి వదిలేస్తే కనీసం అతని శవం కూడా కనిపించదు అని అనుకున్నారు. సరేరా, ముందైతే నువ్వు ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అవ్వు అని అన్నాడు అనిల్. శ్రీకి ఎలా ఉందో అని నయాన్ కూడా ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సరేరా, నీ మీద నమ్మకంతో నీకు అబ్బచెప్పి వెళ్తున్నా, ఈ విషయం బయటకు రాకూడదు అని అన్నాడు నయాన్. ఓకే తేజ, జాగ్రత్త అని నయాన్ వెళ్ళిపోయాడు. కౌశల్, కీర్తి శ్రీ చెప్పింది మొత్తం విన్నారు. కౌశల్ శ్రీని దగ్గరికి తీసుకొని, ఈ మాత్రం దానికే భయపడ్డావా పిచ్చిదానా, అనుకోకుండా జరిగే ఇవన్నీ, అయినా మా శ్రీ ఇంత చిన్నదానికి భయపడుతుంది అనుకోలేదు అని అన్నాడు. లేదు, నేను భయపడలేదు అని అంది శ్రీ. అబ్బో తెలిసిందే, డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయమంటావా అని అడిగాడు కౌశల్. ఏంటి, మీరు వంట చేస్తారా అని అంది కీర్తి ఆశ్చర్యంగా. ఏం చేయకూడదా అని అడిగాడు కౌశల్. అన్నయ్య, నువ్వు వంట చేయి, కానీ నీకు మాత్రమే చేయి, కీర్తి అదే వంట చేసుకుంటుంది అని అంది శ్రీ. కౌశల్ నవ్వుతూ, పోనీలేరా, ఈసారికి వంట చేద్దాం, నా చేతి వాటం కూడా తెలియాలి కదా అని అన్నాడు. పోనీలే, నీకోసం పర్మిషన్ గ్రాంటెడ్ అని అంది శ్రీ. ఏతి సోఫా పిల్లోని తీసుకుని శ్రీ మీద విసురుతూ, పోవే ఇడియట్, మీరు చేయకపోతే మేము చేసుకోలేమా ఏంటి, దొరుకుతాయి చెప్తాను అని అంది కీర్తి ఉడుక్కుంటూ. కౌశల్ నవ్వుతూ, సరే నేను వెళ్ళి ఫ్రైడ్ రైస్ చేస్తా అని అంటూ ఆ ఇద్దరు మొదలుపెట్టిన గొడవ నుండి జారుకున్నారు. కౌశల్ కిచెన్లోకి వచ్చి నయాన్కి కాల్ చేస్తాడు. హలో కౌశల్, చెప్పారా అని అన్నాడు నయాన్. నేను కాదురా, నువ్వే చెప్పాలి, ఇక్కడికి వస్తున్నావా అని అడిగాడు కౌశల్.
ఒక 10 నిమిషాలు వచ్చేస్తా, దారిలో ఉన్నా అని బదిలిచ్చాడు నయాన్. సరే అని అన్నాడు కౌశల్. ఇప్పుడు ఫోన్లో మొత్తం మాట్లాడడం కరెక్ట్ కాదని, అందులోనూ శ్రీ ఇప్పుడే ఆ మూడు నుంచి బయటికి వచ్చిందని ఇంకా ఆ విషయం గురించి మట్టించలేదు. కీర్తి అండ్ శ్రీ ఒక మినీ సైజ్ యుద్ధం చేసి అలసిపోయి కూర్చున్నారు. నేను వెళ్ళి కౌశల్ గారికి హెల్ప్ చేసి నీతో గొడవ పడే ఓపిక లేదు అని అంది కీర్తి. మంచి పని, ఆ పని చేయి దయ్యం అని అంది శ్రీ. కౌశల్ని హెల్ప్ చేద్దామని కిచెన్లోకి వచ్చింది కీర్తి. కౌశల్ వంట చేస్తుంటే తనకి వెజిటేబుల్స్ కట్ చేస్తూ హెల్ప్ చేస్తుంది కీర్తి. శ్రీ ఫ్రెష్ అవుదామని రూమ్లోకి వెళ్ళిపోయింది. శ్రీ రూమ్కి వెళ్ళడం చూసి కీర్తి అటు తిరిగి వంట చేస్తున్న కౌశల్ని వెనక నుంచి హక్ చేసుకొని ఎన్ని రోజులు ఇలా సీక్రెట్లో మెయింటైన్ చేయాలి అని అంది. తన నడుం చుట్టూ ఉన్న కీర్తి చేతుల్ని పట్టుకొని, నయాన్, శ్రీ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యాక మనం కూడా బయటపడదాం, అప్పటి వరకు వద్దుమా అని అన్నాడు కౌశల్ సర్ది చెప్తూ. లవ్ యూ కౌశల్ అని అంది కీర్తి ఇంకా గట్టిగా పట్టుకొని. కీర్తి కౌశల్ చేతుల్ని అలాగే ఉంచి ముందుకు తిరిగి ఫోర్ హెడ్పై కిస్ చేసి, జాగ్రత్తగా ఉండండి, మీ ఇద్దరిలో ఎవరికేమైనా నేను తట్టుకోలేను అని అన్నాడు కౌశల్. ఓకే బాబు, ముందు వంట పని చూడు, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని అంది కీర్తి కొంచెం దూరం జరుగుతూ. బాగుంది మీ ఇద్దరి పని, ఇంటికి గెస్ట్గా నేను వస్తే నాతో వంట చేయించుకుంటున్నారు అని అన్నాడు కౌశల్ కోపంగా నటిస్తూ. చెల్లి కోసం ఆ మాత్రం చేయవా బంగారం అని అంది కీర్తి సాగదీస్తూ. చెల్లి కోసం నేను ఏదైనా చేస్తా, అందుకేక ఇప్పుడు వంట కూడా చేస్తున్నా అని అన్నాడు కౌశల్. ఓకే ఓకే క్యారియన్ అని అంటూ కీర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కౌశల్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ వంట చేయడంలో బిజీ అయ్యాడు. శ్రీ ఫ్రెష్ అయ్యి వస్తే కీర్తి వెళ్ళింది. హాల్లో ఫోన్ చూసుకుంటూ కూర్చున్న శ్రీకి కాలింగ్ బెల్ మోగడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. అమ్మ, నా పేరు బాలు అమ్మ, అందరూ నన్ను స్పీకర్ అంటారు. కౌశల్ అయ్య గారు ఇవి తీసుకురమ్మని చెప్పారు, ఇదిగోండమ్మా అని కవర్ శ్రీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు అతను. శ్రీ అయితే అలానే నిల్చుని ఉంది. కౌశల్ వచ్చి ఏమైంది బొమ్మలో నిల్చున్నావు అని అడిగాడు చేతిలో కవర్ తీసుకుంటూ. ఎవరన్నయ్య అతను, వచ్చాడు చెప్పాడు వెళ్ళాడు అని అంది శ్రీ అయోమయంగా. వాడ తెంగరుడు, వదిలే, ఇంట్లో పని చేస్తాడు, బట్టలు తీసుకురమ్మని ఫోన్ చేసి చెప్పా అని ఇవ్వడానికి వచ్చాడు అని అన్నాడు కౌశల్. భలే తమాషాగా ఉన్నాడు అన్నయ్య అని అంది శ్రీ నవ్వుతూ. అన్నయ్య, ఈరోజు నువ్వు మాతోనే ఉంటావా అని అడిగింది శ్రీ. ఉండకూడదా అని అన్నాడు కౌశల్ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. కాదన్నయ్య, జస్ట్ క్లారిఫికేషన్ కోసం అడిగాను అంది శ్రీ. పర్లేదురా, ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పు అని అన్నాడు కౌశల్. కౌశల్ హట్ అయ్యాడు అని అర్థమై అతన్ని హక్ చేసుకుని, లేదన్నయ్య, నువ్వు నాతో ఉంటే హ్యాపీగా ఉంటుంది, కానీ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అని అంది శ్రీ. కౌశల్ నవ్వుతూ శ్రీ తల నిమిరి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయాడు. కొంచెం సేపటికి కౌశల్ వంట పూర్తి చేసి ఫ్రెష్ వచ్చిన కీర్తి అవన్నీ సర్దింది. ఈలోపు నయాన్ కూడా ఇంటికి వచ్చేశాడు. హాల్లో ఫోన్ చూసుకుంటున్న శ్రీని చూసి కొంచెం రిలాక్స్ అయ్యి లోపలికి వచ్చాడు. కీర్తి డిషెస్ అని సర్దుతూ కనిపించింది, కానీ కౌశల్ కోసం చూశాడు, ఎక్కడా కనిపించలేదు. కీర్తి, కౌశల్ ఎక్కడా అని అడిగాడు నయాన్. అప్పుడు కీర్తి, శ్రీ నయాన్ని చూస్తారు. ఫ్రెష్ అవడానికి వెళ్ళారు అన్నయ్య అని అంది కీర్తి. ఓహో అని వెంటనే, అదేంటి మరి బట్టలు అని అన్నాడు నయాన్. ఎవరితో తెప్పించుకున్నాడు సా అని మాట మింగేసి నయాన్ అని అంది శ్రీ. ఓహో ఓకే, మరి స్పెషల్ ఏంటి నాకు అని అన్నాడు నయాన్. పీతల పులుసు, చేపల చట్నీ, వేపాకు వేపుడు, కాకరకాయ కూర వేశాం, సంతోషంగా లాగించండి అని అంది శ్రీ. అబ్బో, అంత వెటకారం ఎందుకో అని అన్నాడు నయాన్. మా దగ్గర అన్ని కారాలు లేవు కానీ ఫ్రెష్ అయ్యి వచ్చాక తిను అంది నివేత. కీర్తి వాళ్ళ సంభాషణ వింటూ చిన్నగా నవ్వుకుంటుంది. ఇంతలో కౌశల్ పిలవడంతో శ్రీ వెళ్ళబోతుంటే ఆపి, నేను వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది కీర్తి. కీర్తి వెళ్ళగానే నయాన్ శ్రీ రెండు చేతులు పట్టుకొని గోడకి లాక్ చేసి, ఏంటే ఓవర్గా మాట్లాడుతున్నావు అని అన్నాడు. అతను చేసింది గ్రహించి లోపే నయాన్ అడగటం ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుని అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది శ్రీ. ఓయ్, ఏంటి మీదకి వస్తున్నావు, టచ్ చేసావంటే నీ చేతులు నేను కట్ చేస్తా అని వేలు చూపిస్తూ అంది శ్రీ. నయాన్ ఆ వేలిని పట్టుకుని, అబ్బో, వచ్చిందండి రాణి రుద్రమదేవి, మీరైతే నన్ను హక్ చేసుకోవచ్చు, నేను మాత్రం టచ్ చేయకూడదా, ఇదెక్కడ న్యాయమో అని అన్నాడు నయాన్. అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు వేరు అని అంది శ్రీ కొంచెం తడబడుతూ. ఆకలిస్తుంది, ఏదో ఒకటి పెట్టవే అని అన్నాడు నయాన్. నయాన్ అలా అనేసరికి శ్రీకి ఏదోలా అనిపించింది. వెంటనే వెళ్ళి కౌశల్ చేసిన ఫ్రైడ్ రైస్ ప్లేట్లో పెట్టి తీసుకొచ్చి నయాన్కి ఇచ్చింది. శ్రీ కంగారు అరటం చూసి నయాన్ మనసులో నవ్వుకున్నాడు. ఇదంతా రూమ్లో నుంచి చూస్తున్న కీర్తి కౌశల్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కన్ఫర్మ్ వీళ్ళు లవ్లో ఉన్నారు అని అనుకున్నారు. కీర్తి కౌశల్ రూమ్ నుంచి బయటకు వస్తుంటే, ఏమైందన్నయ్య, ఎందుకు పిలిచావని అడిగింది శ్రీ. మీ ఇద్దరి మధ్యన ఈ తెంగరది ఎందుకని పిలిచాలే అని చిన్నగా గొనిగాడు కౌశల్. ఏమన్నావన్నయ్య, వినపడలేదు అని అంది శ్రీ. ఏం లేదురా, బెడ్షీట్ మారుద్దామని అనుకున్నాను, ఎక్కడ ఉన్నాయో తెలియదు కదా, అందుకే పిలిచాను అని మళ్ళీ కవరింగ్లో తన టాలెంట్ చూపించాడు కౌశల్. వీళ్ళ మాటలు వింటూ నవ్వుతున్న నయాన్కి పలమరటంతో శ్రీ వాటర్ ఇచ్చి తల మీద చిన్నగా కొట్టింది. ఈ గ్యాప్లో కీర్తి కౌశల్ నడుం మీద దగ్గరికి వెళ్ళి
నేను తెంగరదాన్నా అని అంది కోపం పైకి నవ్వుతూనే. కాదు కాదు, శాడిస్ట్వి నువ్వు అని అన్నాడు కౌశల్ గిల్లిన చోట రబ్ చేసుకుంటూ. కీర్తి కోపంగా ఒక లుక్ ఇచ్చింది. వీళ్ళు నలుగురు భోజనం చేస్తూనే కర్రీ ఇద్దామని వచ్చిన మల్లిక గారు డోర్ లాక్ చేసి లేకపోవడంతో లోపలికి వచ్చారు. కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తింటున్న వీళ్ళని చూసి తప్పుగా అర్థం చేసుకుని ఒక మాట కూడా మాట్లాడకుండా వచ్చిన దారినే వెళ్ళిపోయారు. శ్రీ తింటూ గుమ్మం వైపు చూసింది. ఏమైంది కీర్తి అని అడిగితే ఏం లేదు, ఎవరో వచ్చినట్టుగా అనిపించింది అని అంది శ్రీ. నయాన్ తినటం కంప్లీట్ చేసి వీళ్ళ డోర్స్ అన్నీ కరెక్ట్గా లాక్ చేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు. కీర్తి శ్రీ కౌశల్ కొంచెంసేపు హాల్లో కబుర్లు చెప్పుకొని లేట్ అవ్వడంతో శ్రీ కీర్తి ఒక రూమ్లో, కౌశల్ నయాన్ వెళ్ళే రూమ్లో వెళ్ళిపోయాడు. కీర్తి మనం ఏమైనా తప్పు చేస్తున్నామా అని అడిగింది శ్రీ బెడ్ మీద కూర్చొని. ఇప్పుడు ఏమైందని అలా అడుగుతున్నావు అంది కీర్తి. అది నయన్ కౌశల్ అనే మనతోనే ఉంటున్నారు కదా, పిన్నికి బాబాయ్కి చెప్పలేదు కదా, అందుకే అలా అన్నా అంది శ్రీ. ఇప్పుడు ఏమైంది, ఫోన్ చేసి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వే అన్నావుగా అన్నయ్య అని, మళ్ళీ ఎందుకే భయం అని అంది కీర్తి. శ్రీ భయం కాదే, నాకేం అలాంటి భయం లేదు, వాళ్ళ మీద నాకు చాలా నమ్మకం ఉంది. పిన్ని బాబాయ్కి మాట కూడా చెప్పలేదని నా ఫీలింగ్ అని అంది శ్రీ. సర్లే ముందు ఫోన్ చేయి, లేకపోతే పడుకొని కూడా పడుకోవు అని అంది కీర్తి. సరే శ్రీ వాళ్ళ పిన్నికి ఫోన్ చేసింది. భానుగారు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి శ్రీ అని అన్నారు. పిన్ని అది నీకు ఒక విషయం చెప్పాలి అని అంది శ్రీ. హా ఏ టైంలో ఏంటి, సరే చెప్పు అన్నారు భానుగారు. ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాక అది అది అని విషయం చెప్పకుండా నాంచుతుంది శ్రీ. నువ్వు చెప్పాలి అనుకున్నది నయాన్ కౌశల్ గురించి అయితే చెప్పక్కర్లేదు అన్నారు భానుగారు. శ్రీ షాక్ అయి అదేంటి పిన్ని నీకెవరు చెప్పారు అని అంది. గంట క్రితమే నయాన్ ఫోన్ చేసి విషయం చెప్పాడు, మీ బాబాయ్ కూడా ఒప్పుకున్నారు అని అన్నారు భానుగారు. శ్రీ ఆనందానికి అవధుల్లేవు. అవునా పిన్ని, ఇంతకీ రేణు ఎప్పుడు వస్తుంది అని అడిగింది. రేపు మార్నింగ్ కల్లా రావచ్చు అని అన్నారు భానుగారు. దానికి ఇష్టమేగా అని అడిగింది శ్రీ. ఇప్పటికి ఎన్నిసార్లు అడిగావు ఈ క్వశ్చన్, దానికి ఇష్టం లేకుండా ఇదంతా జరుగుతుందా అని అన్నారు భానుగారు. శ్రీ నవ్వుతూ సరే పిన్ని బాయ్, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసింది. శ్రీ ఫోన్ పెట్టగానే ఏమైందే అంత హ్యాపీగా ఉన్నావు, ఎప్పటిదాకా అంత టెన్షన్ పడ్డావు అని అడిగింది కీర్తి. నయన్ ఆల్రెడీ పిన్ని బాబాయ్తో మాట్లాడాడంటే అని ఎంతో హ్యాపీగా కీర్తి చేతులను ఊపేస్తూ అంది శ్రీ. పోనీలే ఇప్పుడైనా ప్రశాంతంగా పడుకుంటావు అని అంది కీర్తి పడుకోవడానికి సిద్ధమవుతూ. హామ్ అండ్ చక్క పడుకుంటా, గుడ్ నైట్ అని శ్రీ పడుకుంది. కీర్తి కూడా గుడ్ నైట్ చెప్పి పడుకుంది. ఓసారి మన అబ్బాయిలు ఏం చేస్తున్నారో ఒక లుక్ చేద్దాం. కౌశల్ రూమ్లోకి వెళ్ళేటప్పటికే నయన్ ఫోన్లో అనిల్తో మాట్లాడుతున్నాడు. సరేరా రేపు మార్నింగ్ వస్తాం అని కాల్ కట్ చేశాడు నయన్. కౌశల్ అతని పక్కన కూర్చొని ఎవరితోరా అని అడిగాడు. అనిల్తోరా, కార్ పేలేటప్పుడు కారులో ఉన్న వ్యక్తి పారిపోతుంటే అతన్ని పట్టుకొని మన గెస్ట్ హౌస్కి తేజ తీసుకొని వెళ్ళాడు. నేను అనిల్తో ఎలాగైనా అతనితో నిజం చెప్పించమని అనిల్ని అరేంజ్ చేశాను అని అన్నాడు నయన్. అసలు కావాలని టార్గెట్ చేశాడని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు కౌశల్. రేయ్ నేను చూశానురా, శ్రీ సైడ్కి నడిచింది కానీ ఆ కార్ కావాలనే తన్నే టార్గెట్ చేసింది అని అన్నాడు నయన్. అసలు మన శ్రీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందంటావు, నీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అన్నాడు కౌశల్. నాకు ప్రస్తుతం ఎవరి మీద అనుమానం లేదు, కానీ నా శ్రీని టార్గెట్ చేసిన వాడు ఎవడైనా సరే వాడికి ఈ భూమి మీద నూకలు చలించినట్టే అన్నాడు నయన్ ఆవేశంగా. రే నయన్, ముందు నువ్వంత కోపం తెచ్చుకోకు, శ్రీ వల్ల ఒక చోట మనం ఒక చోట ఉంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కష్టం అవుతుంది కదా అని అన్నాడు కౌశల్. దాని గురించి నేను ముందే ఆలోచించా, శ్రీ వాళ్ళ బాబాయ్కి మ్యాటర్ సింపుల్గా చెప్పా, అలాగే అమ్మ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నా. శ్రీకీర్తి ఇక నుంచి మనతోనే మన ఇంట్లో ఉంటారు అని అన్నాడు నయాన్. మంచి పని చేశావు, ఇక నుంచి శ్రీ మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నాడు కౌశల్. కొంచెంసేపు దాని గురించే మాట్లాడుకొని వాళ్ళు కూడా నిద్రకి ఉపక్రమించారు. సూర్యోదయం అవ్వకముందే, సూర్యుడి కంటే ముందు నిద్ర లేవాలని అలవాటు ప్రకారంగా కీర్తి ముందు లేచి ఫ్రెష్ అయి వంట చేద్దామని కిచెన్లోకి వెళ్ళింది. కానీ కౌశల్ అన్ని పనులు చేసేసి వంట చేస్తున్నాడు. కీర్తి కౌశల్ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ బేబీ, అన్ని పనులు నువ్వే చేసావా, అంత ఓబీ ఎక్కడిదిరా అని అంది. కౌశల్ వంటపైకి ఫైనల్ టచ్ ఇచ్చి వెనక్కి తిరిగి కీర్తి చుట్టూ హక్ చేసుకొని ఇలాంటివి రోజుకి 2 ఇస్తే ఓపిక అదే వచ్చేస్తుంది అని అన్నాడు. కీర్తి కౌశల్ని నెట్టేస్తూ వస్తుంది, ఎవరైనా చూస్తే అప్పుడు మనకి బాగుంటుంది, సర్లే ఎలాగో వంట చేసుకోగా అవన్నీ సర్దే నేను శ్రీ దగ్గరికి వెళ్తా అని అంది కీర్తి. ఏంటే నేను ఎంత చూసా, నువ్వు అవి కూడా సర్దలేవా అని అన్నాడు కౌశల్. అబ్బో ఇప్పుడే ఎవరో అన్నారు ఇలా హగ్గిస్తే ఓపికగాని పనులు చేయొచ్చు అని అంది కీర్తి తిప్పుకుంటూ. కౌశల్ కీర్తి వైపు వదలా చూస్తూ, కీర్తి నా మూడ్ చేంజ్ అవ్వకముందే సైలెంట్గా ఇవన్నీ సర్దే అని అన్నాడు. కీర్తి కౌశల్ వైభవంగా
చూస్తూ సెకండ్స్లోనే సర్దేసి స్పీడ్గా రూమ్లోకి వెళ్ళిపోయింది. కౌశల్ కీర్తి కంగారుని చూసి నవ్వుకుంటూ నయన్ దగ్గరికి వెళ్ళాడు. శ్రీకీర్తి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేటప్పటికే కౌశల్ బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావని కౌశల్ని అడిగింది శ్రీ. చిన్న పని ఉందిరా అని కౌశల్ అంటే పని లేదు గిని లేదు, సైలెంట్గా కూర్చో, తిన్నాక వెళ్ళు అని అంది శ్రీ డిమాండింగ్ టోన్తో. కౌశల్ ఇప్పుడు పొడి పొడిగిస్తే విషయం చెప్పాలి వస్తుందని సైలెంట్గా వెలిగిపోయాడు. మరి నయాన్ అని అన్నాడు కౌశల్. నయాన్ ఏంటి, నయాన్ కూడా వెళ్తున్నాడా అని అడిగింది శ్రీ. వెళ్తున్నారా కాదు బంగారం, పార్కింగ్ ఏరియాలో ఉన్నాడు అని అన్నాడు కౌశల్ నవ్వుతూ. అవునా, అయితే నేను వెళ్ళి నయాన్ని తీసుకొస్తాను. కీర్తి నువ్వన్నీ రెడీ చేసి పెట్టు అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీ. కీర్తి వెళ్తున్న శ్రీని చూస్తూ ఎంత ప్రేమో అని అంది. అవునవును ప్రేమే, కానీ కీర్తి ఒకసారి ఇలా రావా అని పిలిచాడు కౌశల్. శ్రీ నయాన్ కోసం పార్కింగ్ ఏరియాలోకి వెళ్తే నయాన్ కార్కి ఆనుకుని స్టైల్గా ఫోన్ చేసుకుంటూ కౌశల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. శ్రీ నయాన్ దగ్గరికి వచ్చి థ్యాంక్స్ నయాన్ అని అంది. శ్రీ గొంతు వినిపించి ఫోన్లో దొచ్చిన ధరని బయటికి తెచ్చి ఎందుకు అని అడిగాడు అర్థం కాక. మా పిన్ని బాబాయ్తో మాట్లాడినందుకు అని అంది శ్రీ. పాపం పిల్ల ఒక్కరోజే అనుకుంటుంది, ఇక నుంచి కలిసే ఉండాలి అని తెలియదు. హో, కౌశల్ ఎక్కడ ఇంకా రాలేదు అని అడిగాడు అదే స్టైల్ మెయింటైన్ చేస్తూ. ఫోన్ పాకెట్లో పెట్టాడు. హా, ఈ స్టైల్కి ఏం తక్కువ లేదు అని మనసులో అనుకుంటూ కౌశల్ అన్నయ్య రాడు, నువ్వు కూడా వెళ్ళట్లేదు అని అంది శ్రీ. ఓయ్ ఏమైంది, మేమెందుకు వెళ్ళకూడదు అని అడిగాడు శ్రీ భుజాల మీద తన చేతులు నిలుపుతూ. శ్రీ కోపంగా ఒక లిక్కిచ్చింది. అబ్బో అంత సీరియస్ అవ్వద్దు, ఎందుకో చేతులేగా వేసింది, ఏదో ఒళ్ళో కూర్చున్నట్టు ఫీల్ అవుతున్నావు అని అన్నాడు నయాన్ వేసిన చేతులను తీసేస్తూ. ముందు టిఫిన్ చేద్దువు కానీ రా అని అంది శ్రీ. నేను రాను, అయితే ఏంటి అని అన్నాడు నయాన్ మొండిగా. రావా అని అంది శ్రీ కోపంగా. నయాన్ తల అడ్డంగా ఊపుతూ నో అని అన్నాడు. శ్రీ నయాన్ చేపట్టుకుని లాక్కెళ్ళడానికి ట్రై చేసింది, కానీ మన హీరో బలం ముందు ఈ చిన్నపిల్ల బలం ఏం సరిపోతుంది. నయాన్ ఇంచు కూడా కదలేదు. నయాన్ చేతని పట్టుకుని శ్రీ లాగడానికి చాలా ట్రై చేసింది, కానీ సక్సెస్ అవ్వలేదు. నయాన్ చేతిని కొంచెం లూజ్ చేసేటప్పటికి రివర్స్ ఫోర్స్ శ్రీ కింద పడిపోతుంటే నయాన్ తనని పట్టుకుని మీదకు లాక్కున్నాడు. క్షణకాలంలో శ్రీ వెళ్ళి అతన్ని అతుక్కుంది. అతి సమీపంలో ఉన్న నయాన్ని చూస్తుంటే శ్రీ హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది. తన దొరికి తగులుతున్న నయాన్ గడ్డం వల్ల ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. లయబద్ధంగా వినిపిస్తున్న అతని హార్ట్ బీట్ వింటూ ఈ లోకాన్ని శ్రీ మర్చిపోతే శ్రీకేమైనా అవుతుందేమో, శ్రీ ఎలాంటి ప్రమాదాలకు ఎదుర్కోవాలో అని మనసులోనే ఎంతో టెన్షన్ పడుతున్నా పైకి అందరితో నార్మల్గా ఉండటానికి ట్రై చేస్తున్న నయాన్కి శ్రీ ప్రెజెన్స్ వల్ల ఏదో తెలియని రిలీఫ్ వస్తుంది. శ్రీని తేరుకుని దూరం జరిగి తొందరగా రా నయాన్ అని అంటూ ముందుకు అడుగులు సాగించింది. నయాన్ నవ్వుతూ శ్రీ వెనక నడిచాడు. కీర్తి వెళ్ళి కౌశల్ పక్కన సోఫాలో కూర్చోబోతుంటే కౌశల్ తనని లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. కౌశల్ ఏం చేస్తున్నావు అని అంది కీర్తి టెన్షన్గా. ముద్ద చూస్తున్నావు బంగారం, వదలలేకపోతున్నారా అని ఆమె మెడవంపుల్లో తలదాచుకున్నాడు. కౌశల్ చేస్తున్న పన్నులకి కీర్తి మాటలు కరువయ్యాయి. కొంచెంసేపు మౌనం తర్వాత కౌశల్ కొంచెం కంట్రోల్ అయి దూరం జరిగి కీర్తిని పక్కన కూర్చోబెట్టాడు. ఏమైంది కౌశల్, నువ్వు పైకి బాగానే ఉన్నా దేనికో బాగా టెన్షన్ పడుతున్నావు, నాతో షేర్ చేసుకుంటే ఫ్రీ అవుతావు కదా అని అంది అతని భుజం మీద చెయ్యి వేసి. ఏం లేదు, కానీ నిన్నొకటి అడుగుతా అని అన్నాడు కౌశల్ తన రియాక్షన్ చూడాలి అని. ఏంటది అంది కీర్తి. మనం కలిసి ఒకే ఇంట్లో ఉండటం నీకు ఇష్టమేనా? నువ్వు నేను శ్రీ నయన్ మన ఇంట్లో ఉందాం అని అన్నాడు కౌశల్. కీర్తి అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు, కానీ కౌశల్ నయాలు ఏం చేసినా ఆలోచించే చేస్తారు అన్న నమ్మకంతో నాకు ప్రాబ్లం లేదు అంది. కౌశల్ కీర్తి చేయి పట్టుకుని ఎందుకే నా మీద అంత నమ్మకం అని అడిగాడు. హా, ప్రేమించాను కదరా, నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉన్న చోటే నమ్మకం ఉంటుంది కౌశల్ అని అంది. కీర్తి ఇచ్చిన సమాధానానికి కౌశల్ నవ్వుతూ లవ్ యూ కీర్తి అని అన్నాడు. ఫ్లాట్కి వస్తున్న శ్రీ నయన్ లాస్ట్ 2 ముక్కలు విన్నారు. శ్రీ నయన్ వైపు తిరిగి వాళ్ళు లవ్లో ఉన్నారా అని అడిగింది. విన్నది అర్థం కాలేదు. వాడు అంత స్పష్టంగా ఐ లవ్ యూ అని చెప్తే మళ్ళీ ఈ పిచ్చి క్వశ్చన్ ఏంటే అని అన్నాడు నయ్యాన్. నాది పిచ్చితనమే, కానీ నీకు ముందే తెలుసా అని 2వ క్వశ్చన్ వేసింది శ్రీ. నాకు ఇప్పుడే తెలుసు, నీ ఫ్రెండ్ నీకు ఎలా చెప్పలేదు, ఈ దెయ్యంగాడు కూడా నాకు చెప్పలేదు అని అన్నాడు నయాన్. ఏయ్ మా అన్నయ్యని దెయ్యం అనుకో అని అంది శ్రీ. అబ్బో పద లోపలికి అంటూ నయాన్ లోపలికి వెళ్ళాడు. అతని వెనకాలే శ్రీ కూడా వెళ్ళింది. నలుగురు టిఫిన్ తింటున్నారు. కౌశల్ కొంచెం తిని చాలు అంటే శ్రీ తినకపోతే నేనే నోట్లో కుక్కేస్తా అంటూ కౌశల్కి నోట్లో పెట్టింది. కౌశల్ ఆపోజిట్గా కూర్చున్న శ్రీ లేచి కౌశల్ పక్కన కూర్చుని అతనికి తినిపిస్తూ తను తినేస్తుంది. శ్రీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే కౌశల్ కంట్లో తడి చూసి నయన్ అతని భుజం మీద చేయి వేశాడు. కౌశల్కి అసలు తన ఫీలింగ్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు.
చాలా సంతోషంగా ఉంది అతనికి. చిన్నపాటి నుంచి సవతి తల్లి దగ్గర పెరగటం వల్ల తల్లి ప్రేమ పొందలేదు. అప్పుడప్పుడు వాళ్ళ అత్తయ్య అంటే మహాగారి దగ్గర ఆ ప్రేమను చూసేవాడు. ఇప్పుడు శ్రీ తనకి అమ్మలా కనిపిస్తుంది. శ్రీ చూపించిన ప్రేమ ఎంతో స్వచ్ఛమైన తల్లి ప్రేమ లాంటిది. రే కౌశల్, మనం వెళ్ళాలి అని అన్నాడు నయన్ కౌశల్ని ఆలోచనల నుండి బయటికి లాగుతూ. సరే పద అని కౌశల్ నయన్ వాళ్ళ లక్ష జాగ్రత్తలు చెప్పి బయటకు వెళ్ళారు. సండే కూడా వెళ్ళికి పనులేంటి అని అనుకుంటూ కీర్తిశ్రీ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. గెస్ట్ హౌస్కి వెళ్ళిన ఇద్దరికి అనిల్ తేజ దెబ్బలతో పడి ఉండటం చూసి మైండ్ బ్లాక్. వెంటనే వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పెద్ద పెద్ద గాయాలు అవ్వకపోయినా దెబ్బలు బాగా తగిలాయి. ఏం జరిగిందో తేజ అని అడిగాడు కౌశల్. సార్, అది ఓ 15 మంది వచ్చారు సార్. మెయిన్ ఆఫ్ చేయడంతో లైట్స్ కూడా లేవు. వాళ్ళ ఫేసెస్ కనిపించలేదు, కానీ మేము చాలా ట్రై చేశాము. ఆ ఒక్క వ్యక్తిని తీసుకువెళ్ళడానికి వచ్చారు అంతమంది. సారీ సార్, వీ ట్రైడ్ ఆల్మోస్ట్ బట్ ఫెయిల్ అని అన్నాడు తేజ బాధగా. నో వరీ తేజ, నీ కర్తవ్యం నిర్వర్తించావు, బాధపడకని చెప్పి కౌశల్ బయటికి వచ్చేశాడు. నయన్కి జరిగింది పూసగుచ్చినట్టు చెప్పేశాడు. నయన్ ఆలోచనలు ఎంత వేగంగా వెళ్తున్నాయి. మళ్ళీ ఇంటికి బయలుదేరితే ఇద్దరికి ఇల్లు లాక్ చేసి ఉండటంతో ఎక్కడికి వెళ్ళారని శ్రీకి ఫోన్ చేశాడు నయన్. శ్రీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో నయన్ చెప్పు అని అంది. నేను కాదు, నువ్వే చెప్పాలి, ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు అప్పటికే కోపం అంచుకుంటూ. రేణు కోసం రైల్వే స్టేషన్కి వచ్చాం నయన్ అని అంది శ్రీ. వెంటనే ఫోన్ కట్ చేయడం అయ్యింది. ఆ ఇద్దరు కూడా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవ్వడంతో సెకండ్లో జరిగిపోయింది. ఏమైంది ఇతనికి అని అనుకుంటూ ట్రైన్ అప్పుడే రావడంతో రేణు కోసం చూస్తున్నారు కీర్తి, శ్రీ. ఏమైంది అని కీర్తి అడిగితే ఇంటికి వెళ్ళాక చెబుతా అని అంది శ్రీ. ఇంతలో లగేజ్తో రేణు ట్రైన్ దిగి వీళ్ళవైపు వస్తుంది. శ్రీ రేణును హక్ చేసుకుని ఎలా జరిగింది జర్నీ అని అడిగింది. బాగానే జరిగిందక్క అని శ్రీతో అని హాయ్ కీర్తి అని కీర్తిని కూడా ఒక సైడ్ హక్ ఇచ్చింది రేణు. ముగ్గురు అలా మాట్లాడుకుంటూ స్టేషన్ బయటికి వెళ్ళేటప్పటికే నయన్ కౌశల్ కార్తో రెడీగా ఉన్నారు. మొదట షాక్ అయిన అందరూ మళ్ళీ ఇంటికి బయలుదేరారు. హాయ్ బావా అని అంది రేణు. హాయ్ మా అని నయన్ అంటే కౌశల్ డ్రైవ్ చేస్తున్న రేణు వైపు చూశాడు. ఓ హాయ్ కౌశల్ అన్నయ్య అని మళ్ళీ పలకరించింది రేణు. హాయ్ రేణు అంటూ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు కౌశల్. అందరూ ఇంటికి చేరుకున్నారు. అక్కడ కూడా పెద్దగా మాటలే. కీర్తి కౌశల్ కిచెన్లో బిజీ అయితే నయన్ తన రూమ్లో, శ్రీ రేణు ఇంకో రూమ్లో కబుర్లు చెప్పుకుంటూ బిజీ. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాం? కీర్తి కౌశల్ పలకరించవద్దా? రేణు సడన్గా ఎందుకు వచ్చింది? హాలిడేస్ కూడా లేవుగా అని కౌశల్ అడిగితే వెజిటేబుల్స్ కట్ చేస్తూ దానికి ఇక్కడ కాలేజ్లో సీట్ వచ్చింది అని చెప్తుంది కీర్తి. ఓహో, ఎంబీఏనా? మా రుద్ర కూడా అదే కాలేజీ అని చెప్పాడు కౌశల్. అవునా, కొంచెం ఆనియన్స్ కొయ్యవా అని అడిగింది కీర్తి. ఇటివ్వు అని ఆనియన్స్ తీసుకున్నాడు కౌశల్. మరి ఇయర్ మధ్యలో కదా, ఇబ్బంది అవదా అని అడిగాడు కౌశల్. నో, వాళ్ళే అన్నీ చూసుకుంటామని ఆఫర్ చేశారు అని అంది కీర్తి. అలా కీర్తి కౌశల్ మాటలో వంటలు చేస్తుంటే మన క్రేజీ బ్యూటీ, శ్రీ కిల్లింగ్ క్యూటీ రేణు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. రేణు, నీకు నచ్చే కదా ఈ కాలేజ్కి ఓకే చెప్పావు అని అడిగింది శ్రీ. అక్క, నచ్చకుండా ఎలా ఒప్పుకుంటానే? అయితే ఓకేరా. ఇంతకీ అక్కడ కాలేజ్లో ఏమైనా లవ్ అలాంటివి ఉన్నాయా అని అడిగింది శ్రీ క్యూరియాసిటీతో. రేణు సంకోచం లేకుండా నాకు అలాంటివి ఏం లేవు అని అంది. అదేంటి ఇంత క్యూట్గా ఉన్నావు, ఒకరు ప్రపోజ్ చేయలేదా అని అడిగింది శ్రీ అనుమానంగా. నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదక్క అని అంది రేణు నిర్మోహమటంగా. సరే సరే, ఈ మాట ఎన్ని రోజులు ఉంటుందో అనేది నేను చూస్తా అని శ్రీ సవాల్ విసిరింది. చూద్దువులే అని అంది రేణు కూడా ఛాలెంజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ. సరే, అన్నీ బట్టలు సర్దుకో అని శ్రీ అంటుంటే డోర్ నాక్ చేసిన సౌండ్ రావటంతో రండి అని అంది శ్రీ. నయన్ లోపలికి వస్తూ, శ్రీ, అది ఇక నుంచి మనం ఇక్కడ ఉండటం లేదు, మన ఇంటి దగ్గర ఉంటున్నాం అని అన్నాడు. శ్రీకి ఏం అర్థం కాలేదు. కూర్చున్నదల్లా నిల్చొని ఏమంటున్నావు నయన్? మనం ఏంటి, మనీళ్ళేంటి అని అంది. అది ఇక నుంచి మనమంతా ఒక చెట్టు ఉంటున్నాం అందరం, కాబట్టి మా ఇల్లు పెద్దదిగా ఉంటుంది అని అన్నాడు నయాన్. నాకు చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నావు, నా ఒపీనియన్ అవసరం లేదా? అయినా కలిసి ఉండటానికి నేను ఒప్పుకోవటం లేదు అని అంది శ్రీ కరాఖండిగా. శ్రీ గొంతుకు కిచెన్లో ఉన్న కౌశల్, కీర్తి కూడా వచ్చారు. నయాన్ కూల్గా, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడే వెళ్ళిపోదాం పదా అని అన్నానా? జరిగేది ఇది అని చెప్పాను. ఇప్పుడు వద్దులే కానీ రేపు వెళ్దాం అని అంటే నో, నాకు ఇష్టం లేదు అని అంది శ్రీ అంతే మొండిగా. శ్రీ, మొండిగా మాట్లాడుకు, అయినా మన ఇద్దరం విడిగా ఉండటం లేదని ఫీల్ అవుతున్నావా అని అడిగాడు నయాన్ శ్రీ దగ్గరికి వస్తూ. శ్రీ వెనక్కి జరుగుతూ, నయాన్ నువ్వు అక్కడే ఉండు, ముందుకు రాకు అని అంది కోపం నటిస్తూ. రేణు అక్కడే జరుగుతుంది అని నాకు ఫోన్ వస్తుంది, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ బయటికి వెళ్ళిపోయింది. కీర్తి కౌశల్ కూడా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయారు. శ్రీ వెనక్కి జరుగుతూ వెళ్ళుతుంది కానీ లాస్ట్కి కబోర్డ్ అడ్డు వచ్చి ఆగిపోతుంది. నయాన్ శ్రీకి అటో చెయ్యి ఇటో చెయ్యి వేసి తనని బంధించాడు. ఇప్పుడు చెప్పవే నీ ఒపీనియన్ అని అన్నాడు. ఇంకెక్కడ చెప్తుంది, నువ్వు మరీ అంత దగ్గరగా పిల్లకి మాటలు ఎలా వస్తాయి?
నువ్వు మా శ్రీని మరి ఎక్కువ కంగారు పెట్టేస్తున్నావు. ఏ ఏ ఏం లేదు అని ఒక్కో పదాన్ని కూడా తీసినట్టుగా చెప్తోంది శ్రీ. ఓహో, అయితే బట్టలన్నీ ప్యాక్ చేసి పెట్టుకో, రేపు వెళ్ళిపోదాం, ఓకేనా అని అన్నాడు నయాన్. ఓకే అని అంది శ్రీ వణికే స్వరంతో. ఓకే అని చేతులు తీసి బుక్ మీద చిన్న కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు నయాన్. అసలే మన హీరో దగ్గరికి వచ్చేటప్పటికే లైట్గా బాడీ షివర్ అవుతుంటే లాస్ట్లో చేసిన పనికి మైండ్ పనిచేయలేదు. ఇంతలో కీర్తి డిన్నర్ రెడీ, అందరూ రండి అని పిలవగానే శ్రీ ఈ లోకంలోకి వచ్చింది. అసలు నేను ఎందుకు ఇతను ఏం చేస్తున్నా సైలెంట్గా ఉంటున్నా? శ్రీ ఏమైంది నీకు? తన దగ్గరికి వస్తే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నయాన్ ముద్దు పెడుతుంటే చాచి ఒక్కటి పీకగా చక్కగా పెట్టించుకుంటున్నావు, సిగ్గులేదు నీకు అని తనని తాను తిట్టుకొని బయటకు వెళ్ళింది శ్రీ. అందరూ కొంచెంసేపు మాట్లాడుకొని డిన్నర్ చేసిన తర్వాత గర్ల్స్ గ్యాంగ్ బట్టలు సర్దుకొని పనిలో ఉన్నారు. అలా అన్నీ సర్దుకొని పడుకునేటప్పటికి 12 అయ్యింది. ఉదయం ముందే నిద్రలేచిన కీర్తి అన్ని పనులు చేసేసి కీర్తికి శ్రీకి కాఫీ పెట్టి ఒక కప్ తీసుకొని శ్రీని లేపుదామని వెళ్ళింది. మన కౌశల్ అప్పుడే నిద్రలేచి బయటికి వచ్చాడు. కీర్తి కోసం పెట్టుకున్న కాఫీ స్మెల్తో బాగా అట్రాక్ట్ చేయడంతో కౌశల్ ఆ కాఫీ తాగితే శ్రీని రేణుని నిద్రలేపి కాఫీ తాగుదామని బయటికి వచ్చిన కీర్తికి కౌశల్ కాఫీ తాగుతూ కనిపించగానే కోపంగా తన దగ్గరికి వెళ్ళి నా కాఫీ అని అంది. కౌశల్ కప్ చూపిస్తూ నీదా అన్నట్టు సైగ చేశాడు. ఆ కాఫీ నేను నా కోసం పెట్టుకున్నా అని అంది. నువ్వు కాఫీ తాగవు కదా అని అడిగాడు కౌశల్ కాఫీ టేస్ట్ ఆస్వాదిస్తూ. నేను టీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను, కోర్స్ కాఫీ నచ్చదు, బట్ అప్పుడప్పుడు తాగుతూ ఉంటా అని చెప్పింది కీర్తి. పర్లేదులే, నీ చేతి కాఫీ బాగుంది, వెళ్ళి ఇంకోటి పెట్టుకో అని కేర్లెస్గా చెప్పి కప్ చేతిలో పెట్టి స్టైల్గా వచ్చిన దారిలోనే రూమ్లోకి వెళ్ళిపోయాడు కౌశల్ని అడ్డమైన తిట్టుకొని అనవసరమైన అన్నీ సర్దుకుందో లేదో అని చెక్ చేసుకుంది. శ్రీ కూడా ఫ్రెష్ అయి బయటకు వచ్చారు. 5 నిమిషాల వ్యవధిలో నయాన్ కూడా బయటకు వచ్చాడు. అందరూ రెడీయేనా, వెళ్దామా అని అడిగాడు నయాన్. అందరూ రెడీయా అన్నయ్య, టిఫిన్ తినేసి వెళ్దాం అని అంది కీర్తి అందరికీ ప్లేట్స్లో టిఫిన్ పెడుతూ. ఓహో సరేరా, ఆ బద్ధకం క్వీన్ ఇంకా లేవలేదా అని అడిగాడు నయాన్. ఆ బద్ధకం క్వీన్ లేచిన అరగంటకి బద్ధకం కింగ్ లేగేశాడు అని అతనికే తిప్పు కొడుతూ అంది శ్రీ. కిచెన్లో నుంచి వెళ్తున్నావు, ఏం ఎక్స్పెరిమెంట్స్ చేశావేంటి అని వెటకారంగా అడిగాడు నయాన్. కొంచెం ఆ కారాలు తగ్గించుకో అని అంది శ్రీ. మాకు కొంచెం ఉపకారం ఎక్కువే, అది లేకపోతే ప్రజలు కష్టపడతారు అని అన్నాడు నయాన్ విత్ సేమ్ వెటకారం. అబ్బో వచ్చాడండి పెద్ద దానకనుడు, వెళ్ళి పని చూసుకో అని నయాన్తో అంటూ కీర్తి కొంచెం చట్నీ ఎక్కువై అని ప్లేట్ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయింది శ్రీ. టిఫిన్స్ తినేసి అందరూ కారులో నయన్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. అక్కడ చేరుకున్నాక శ్రీ కీర్తి రేణుకి కౌశల్ రూమ్ ఇచ్చేసి నయన్ రూమ్కి కౌశల్ షిఫ్ట్ అయ్యాడు. గర్ల్స్ అతను తమ థింగ్స్ అన్ని సర్దుకుని రూమ్కి మళ్ళీ కొత్తగా మార్చారు. ఇంతలో కౌశల్ కూడా లంచ్ ప్రిపేర్ చేసి అందరూ లంచ్ చేసేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీ కష్టపడి ఫోన్లో కొరియన్ డ్రామాస్ చూస్తూ ఉంటే కీర్తి రేణు కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు. కౌశల్ ఒక్కడే రూమ్లో ఉంటే నయన్ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని వెళ్తాడు. సాయంత్రం శ్రీ ఒక్కసారి ఆశ్రమానికి వెళ్దాం అని అనడంతో అందరూ ఆశ్రమానికి వెళ్తారు. కౌశల్ ఈ విషయాన్ని నయాన్కి ఫోన్ చేసి చెప్పాడు. నయాన్ కూడా డైరెక్ట్గా ఆశ్రమానికి వచ్చేశాడు. అన్నయ్య నువ్వు కూడా లోపలికి రా అని శ్రీ పిలిస్తే నయాన్ వచ్చాక తనతో వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు కౌశల్. లోపలికి వెళ్ళిన శ్రీకి యమున గారు ఎదురవుతారు. ఆంటీ అంటూ సంతోషంగా ఆవిడని గట్టిగా హక్ చేసుకుంది శ్రీ. ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు ఆవిడ ఆప్యాయంగా. నేను చాలా బాగున్నాను, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది శ్రీ. హాయ్ ఆంటీ అని అంది కీర్తి. హలో మా, ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతారు యమున గారు రేణుని చూపిస్తూ. ఓ ఇది నా దయ్యం సిస్టర్ అని అంది శ్రీ రేణుని దగ్గరికి తీసుకొని. చాలా ముద్దుగా ఉంది అన్నారు ఆవిడ రేణు తల నిమురుతూ. థ్యాంక్ యూ ఆంటీ, మీరు కూడా చాలా బాగా నచ్చేశారు అని అంది రేణు. నయన్ రాగానే రే కౌశల్, ఆఫీస్లో చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు అటెండ్ అవ్వరా అని చెప్పాడు. సరేరా, జాగ్రత్త బాయ్ అని చెప్పి కౌశల్ వెళ్ళిపోయాడు. నయన్ లోపలికి రావటం చూసి శ్రీ అన్నయ్య ఎక్కడా అని అడిగింది. ఆఫీస్లో చిన్న మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వడానికి వెళ్ళాడు అని చెప్పాడు నయన్. ఓహో అవునా సరే అని మళ్ళీ వెళ్ళి అందరితో పులిహోర సక్సెస్ఫుల్గా మిక్స్ చేశాక ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు. కౌశల్ కూడా ఆఫీస్లో మీటింగ్ అవ్వగానే కౌశల్ ఇంటికి వచ్చేశాడు. డిన్నర్ ప్రిపేర్ చేసి ఓపిక లేక ఫుడ్ ఆర్డర్ చేసుకొని కడుపు నింపుకున్నారు అందరూ. పడుకుందామని రూమ్కి వెళ్తే శ్రీకి నిద్ర పట్టుక టెర్రస్ మీదకి వెళ్ళింది. శ్రీ టెర్రస్ మీద చల్లగాలికి గోడకు ఆనుకొని ఆ చందమామని చూస్తూ ఉండిపోయింది. అసలు నయన్ సడన్గా ఎందుకు కలిసి ఉండాలి అంటున్నాడు? పిన్ని బాబాయ్ ఎందుకు ఒప్పుకున్నారు? ఏం చెప్పి ఒప్పించాడు? ఆ నయన్ దగ్గరికి వస్తున్నా ఏం చేస్తున్నా నేను ఎందుకు అబ్జెక్ట్ చేయలేకపోతున్నాను? అతన్ని చూస్తున్న మనసు అదుపు తప్పుతుంది. చల్లగాలికి ముఖంపై 10 కుర్రలు చేస్తున్న తన ముంగురులు చెవి వెనక్కి ఆంచుకుంటూ గాలిలో సమానంగా తన ఆలోచనలు వెళ్తున్నాయి. శ్రీ గురించి ఆలోచిస్తూ నిద్రపట్టక పైకి వచ్చాడు నయన్. అక్కడ శ్రీ కూడా నిద్రపట్టక పైకి వచ్చిందని అర్థమై తన దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు.
సడన్గా గొంతు వినిపించేసరికి ఉలిక్కిపడి నయాన్ అని తెలిసి కొంచెం రిలాక్స్ అయ్యి ఏం లేదు నిన్నొకటి అడుగుతా చెబుతావా అని అడిగింది క్యూట్గా. నయాన్ నవ్వుతూ శ్రీ బొగ్గులు లాగి అడుగు అని అన్నాడు. నువ్వు ఎందుకు మనందరం కలిసే ఉండాలి అన్నావు? వాట్ ఈజ్ ద రీజన్ అని అడిగింది శ్రీ. నయాన్ శ్రీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నీకు నా మీద నమ్మకం ఉందా అని అడిగాడు. నయాన్ ఉన్న మ్యాజిక్కి తన మనసు లోతుల్లో నుంచి తనకు అనిపించింది అతని మీద ఆమెకున్న అపారమైన నమ్మకం. ఆ కళ్ళల్లోకి చూస్తూ అవును అంది. నయన్ అదే స్మైల్తో మరి ఇంకేంటి నీ బాధ? ఒకే ఇంట్లో ఉంటే భయంగా ఉందా అని అడిగాడు. లేదు అని తల అడ్డంగా ఊపింది. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం అని అడిగాడు నయ్యాన్. నాకు ప్రాబ్లం అని అన్నానా? సడన్గా ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అడుగుతున్నా అని అంది శ్రీ. లేట్ అయ్యింది వెళ్ళి పడుకోవే అని అన్నాడు నయ్యాన్. శ్రీ నువ్వేం చెప్పక్కర్లేదు అని తిప్పుకుంటూ శ్రీ వెళ్ళిపోతే కొంచెంసేపు ఆ చల్లగాలిని ఆస్వాదించి నయాన్ కూడా వెళ్ళిపోతాడు. ఉదయం అందరికంటే ముందే శ్రీ కౌశల్ నిద్రలేచి అన్ని పనులు చేసేస్తూ అందరూ లేచాక రెడీ అయ్యి టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళడానికి టైం ఉండటంతో కొంతమంది సోఫాలో కొంతమంది బెడ్రూమ్లో సెటిల్ అయ్యారు. అప్పుడే లోపలి ఎంట్రీ ఇచ్చాడు రుద్ర. అన్నయ్య అని అరుచుకుంటూ లోపలికి వచ్చాడు రుద్ర. సోఫాలో కూర్చొని ఉన్న శ్రీ రుద్రాని చూసి నువ్వా అని అంది. వదినా నువ్వా అని అన్నాడు రుద్ర. శ్రీ కోపంగా వదిన ఏంటి అని అంటే పక్కనే ఉన్న అన్నయ్య కౌశల్ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. రుద్ర అతని నోటిని తానే కొట్టుకుంటూ ఎందుకు నీకంత దోల అని మనసులో తిట్టుకొని అది వదిన చిచి యాంగ్రీ బర్డ్ సిస్టర్ మీరేంటి ఇక్కడ అని అడిగాడు. కౌశల్ మధ్యలో కల్పించుకొని మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అని అడిగాడు. హే కౌశల్ ఎలా ఉన్నావు అని అన్నాడు రుద్ర. కౌశల్ కోపంగా చూసేటప్పటికీ అదేలే బావగారు అని అన్నాడు రుద్ర. అంత రెస్పెక్ట్ వద్దులే ఇంతకీ నువ్వన్నా యాంగ్రీ బర్డ్ ఎవరు అని అడిగాడు నయాన్. ఓహో అదో పెద్ద కథ అన్నయ్య అని అంటుంటే రూమ్లో ఉన్న రేణు కీర్తి కూడా బయటికి వచ్చారు. హే యాంగ్రీ బర్డ్ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు. కౌశల్ వాళ్ళ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇస్తూ తన పేరు శ్రీని చూపిస్తూ నివేత మై సిస్టర్ అండ్ నువ్వన్న యాంగ్రీ బర్డ్ ఈజ్ అని పూర్తి చేయకముందే నివేత వదినకి సిస్టర్ కదా అని అన్నాడు. అవును అని కౌశల్ అంటే రేణు పక్కన ఉన్న సిస్టర్ వదినకి ఫ్రెండ్ అంతేనా అని అన్నాడు రుద్ర. ఎస్ అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అడిగాడు కౌశల్. రేణు తన సిస్టర్ని ఫ్రెండ్ని అని గెస్ట్ చేశా నిజమైంది అని అన్నాడు రుద్ర. ఇంతకీ నువ్వు వచ్చిన విషయం ఏంటి అని అడిగాడు నయ్యాన్. అది అన్నయ్య నాకు హాస్టల్ ఫుడ్ పడట్లేదు పెద్దమ్మకి చెప్తే ఇంటికి వచ్చామంది కానీ ఇక్కడ మీరు ఉన్నారు నాకు బోర్ కొడుతుంది అందుకే అని రుద్ర మాట పూర్తి చేయకముందే అందుకని ఇక్కడికి షిఫ్ట్ అవుతావా అంతేనా అని అన్నాడు కౌశల్. వావ్ బావా కనిపెట్టేశావు అని అన్నాడు రుద్ర. సరే మరి లగేజ్ అది బ్రేక్ఫాస్ట్ చేసావా అని అడిగాడు నయ్యాన్. అన్నీ కంప్లీట్ అన్నయ్య లగేజ్ ఈవినింగ్ కాలేజ్ అయ్యాక తెచ్చుకుంటా అని చెప్పాడు రుద్ర. సరే అని నయ్యానంటే అన్నయ్య రూమ్ ఎటు అని అడిగాడు రుద్ర. అటు అని వేరే చూపించాడు కౌశల్. హిహి థ్యాంక్స్ అని రుద్ర సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడి వెంటనే బావా ఒకసారి రావా అని అరిచాడు. రుద్ర వెళ్ళాడు అని ఊపిరి తీసుకుంటూ అందరూ కూర్చుంటే మళ్ళీ అతని అరుపులకి అందరూ ఉలిక్కి పడ్డారు. కౌశల్ తలకొట్టుకుంటూ మళ్ళీ ఏమైంది వీడికి అని అనుకుంటూ రూమ్కి వెళ్ళాడు. నయాన్ శ్రీ నవ్వుకుంటున్నారు. నీకు తమ్ముడా అని అడిగింది శ్రీ. అమ్మ వాళ్ళ చెల్లి కొడుకు అని చెప్పాడు నయాన్. ఓహో ఆఫీస్కి టైం అవుతుంది వెళ్దామా అని అడిగింది. వెళ్దాం ఒక 10 నిమిషాలు. మరి రేణు అని నయాన్ అడిగితే ఇది కాలేజ్కి వెళ్ళాలి అని అంది శ్రీ. అవునా అయితే చూసుకునే పని లేదు రుద్ర కూడా ఆ కాలేజీనే ఎంబీఏనే అని అడిగాడు. అవును అని బదులిచ్చింది శ్రీ. అయితే వాళ్ళ ఇద్దరు కలిసి వెళ్తారు మనం ఇటు ఆఫీస్కి వెళ్దాం ఓకేనా అని అడిగాడు నయాన్. శ్రీ ఆలోచించి ఒకే ఒక్క మాట రేణుకి చెప్పి వస్తాను అని రూమ్కి వెళ్ళిపోయింది. ఒరేయ్ కొంపలు అంటించుకున్నట్టు అరుపులేంట్రా అని అన్నాడు కౌశల్. బావా అది నివేత గారిని వదినగా ఫిక్స్ అవ్వచ్చా అని అడిగాడు. డిఫికల్ట్గా క్వశ్చన్ మ్యాక్సిమం అవ్వచ్చు అవ్వకపోవచ్చు నాకు క్లారిటీ లేదు వాళ్ళు చెప్పేదాకా నువ్వు ఫిక్స్ అయిపో అని అన్నాడు కౌశల్ ఐవింగ్ చేస్తూ. రుద్ర నవ్వుతూ ఆ అమ్మాయి పేరు కీర్తి నాకు అక్కే కదా బావా అని అన్నాడు వత్తి పలుకుతూ. రేయ్ అని అన్నాడు కౌశల్ సిగ్గుపడుతూ. మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అని బ్రహ్మానందం గారు డైలాగ్ కొట్టి స్టిల్గా గాల్లోకి వచ్చాడు నయాన్. ఏంట్రా కీర్తి నాకు చిల్గా ఫిక్స్ అయిపో అని అన్నాడు నయాన్. అవును బావా నాకు అక్కగా నేను ఫిక్స్ అయిపోనా అని రుద్ర వెళ్ళబోతుంటే ఆగరా అని వెనక్కి లాగాడు నయాన్. ఏంటి మిస్టర్ అన్నయ్య అని అడిగారు రుద్ర. నువ్వు ఇప్పుడు వెళ్ళేది కాలేజ్కే కదా రేణు కూడా మీ కాలేజ్నే తనని నువ్వే డ్రాప్ చేయాలి అని అన్నాడు నయాన్. ఆ మాటతో రుద్ర 1000 దీపాలు వెలిగిస్తే వచ్చే కాంతమైన రుద్ర మొహంలో కనిపించింది. తన లవ్కి లైన్ క్లియర్ అయ్యింది అనుకున్నాడు.
ఓకే అన్నయ్య, ఆ మాత్రం చేయలేనా? సరే బాయ్, నాకు కాలేజ్కి టైం అవుతుంది అని అన్నాడు రుద్ర. రేణుకు కూడా శ్రీకి విషయం పాస్ చేస్తే రేణు కూడా వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు అని ఒప్పుకుంది. ఇంకా అందరూ బయటకు వచ్చి ఇంటికి తాళాన్ని కాపలాగా పెట్టి ఆఫీస్ బ్యాండ్ చేద్ద కార్లో వెళ్ళే న్యూ లవ్ బర్డ్స్ మాత్రం బైక్ మీద స్టార్ట్ అయ్యారు. రేణు ఏం మాట్లాడలేదు, మౌనంగా బైక్ ఎక్కింది. ఇద్దరి మధ్య బ్యాగ్ పెట్టింది. రుద్ర మాత్రం తన లవ్ తనతో పాటు వస్తుంది అనిపించే సంతోషంతో బ్యాగ్ని రోడ్డు మీద కాకుండా గాల్లో నడిపాడు. కాలేజ్కి వెళ్ళాక అక్కడ రేణు జాయినింగ్ లెటర్ ఇచ్చి దగ్గరుండి క్లాస్కి వెళ్ళే వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు రుద్ర. ఆఫీస్కి ఎంటర్ అయిన మన హీరోస్ అండ్ హీరోయిన్స్ డైరెక్ట్గా ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యారు. శ్రీ కొత్త ప్రాజెక్ట్ కోసం తన టీంతో కలిసి కామిక్ స్టార్ట్ చేసింది. టీంకి వచ్చి 5 ఉంటారు. ప్రస్తుతం ఆ టీంని శ్రీ లీడ్ చేస్తుంది. స్టోరీ ప్లాట్కి ఒకరు, క్యారెక్టర్ డిజైనింగ్ ఒకరు, బోర్డర్ కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్తో చాలా బిజీగా ఉన్నారు. ఇటు నయన్ కూడా న్యూ డీల్స్ కోసం ఆన్లైన్స్ మీటింగ్ అటెండ్ అయ్యి కొత్త ప్రాజెక్ట్స్ అని డిస్కస్ చేస్తూ కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ని డెమో డేట్ ఫిక్స్ చేశారు. కౌశల్ కొత్తగా వచ్చిన టీమ్స్ అని రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెండింగ్లో పెట్టిన ప్రాజెక్ట్ చెక్ చేస్తున్నాడు. అలా వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మహాగారు మధ్యాహ్నం లంచ్కి అన్నీ ప్రిపేర్ చేసి హాల్లో కూర్చున్నారు. అప్పుడే నారాయణరావు గారు ఇంట్లోకి వస్తూ, ఏంటి మహా, ఫోన్ చేసి రమ్మన్నా, ఒంట్లో బాలేదా అని అడిగారు ఆవిడ ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి. నాకేం కాలేదండి, మన నయన్ గురించే మాట్లాడదామని పిలిచాను అని మహాగారు అన్నారు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం మాట్లాడాలి, నైట్ ఇంటికి వచ్చాక మాట్లాడుకోవచ్చుగా అని బ్యాగ్ ఆవిడ చేతికి ఇచ్చి సోఫాలో సెటిల్ అయ్యారు నారాయణరావు గారు. మహాగారు ఆయన పక్కన కూర్చొని, మీరు నైట్ మరీ ఖాళీగా ఉంటున్నారు, ల్యాప్టాప్ ముందేసుకొని కొడుకుల ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న అన్ని పనులు నెత్తిన పెట్టుకున్నారు అని అన్నారు. అబ్బా, కొడుకులు అన్ని పనులు చేస్తున్నా వాళ్ళకి కొంచెమైనా సహాయం నేను చేయాలి. నయాన్ కంపెనీ కూడా ఒక దారికి వస్తే నా బాధ్యతలు తగ్గుతాయి. అన్నీ వాళ్ళకే అప్పగించి నేను రెస్ట్ తీసుకుంటా. ముందు నువ్వు చెప్పాలనే విషయం ఏంటో చెప్పు అని నారాయణరావు అన్నారు. నయన్, నివేత, కౌశల్, రుద్ర, కీర్తి, రేణు వీళ్ళంతా ఒకే ఇంట్లో ఉంటున్నారు అని అన్నారు మహాగారు. మరి ఎంతమందికి ఆ ఇల్లు సరిపోతుంది? ఆఫీస్కి దగ్గరలో డూప్లెక్స్కి షిఫ్ట్ అవ్వలేకపోయావా అని కూల్గా అన్నారు నారాయణరావు. మహాగారు ఆయన చేతి మీద కొట్టి, నేను మాట్లాడేదేంటి, మీరు చెప్పేదేంటి? పెళ్లి కాకుండా వాళ్ళంతా కలిసి ఉండటం కరెక్టేనా అని అడిగారు. నాకు నా పిల్లల మీద నమ్మకం ఉంది. నయాన్, కౌశల్ ఉన్నంత వరకు ఏ తప్పు జరగదు. ఒకరు రాంగ్ స్టెప్ వేస్తే ఇంకొకరు ఆపుతారు. వారి ఇద్దరి మధ్య బాండింగ్ అలాంటిది. నువ్వు అనవసరంగా ఆలోచించి కంగారు పడకు. నాకు ఆకలిస్తుంది, కొంచెం ఫుడ్ పెట్టేస్తే నా కడుపు నింపుకుంటా అని చెప్పడం ముగించారు నారాయణరావు గారు. సరే రండి, భోజనం వడ్డిస్తాను అని మళ్ళీ ఆలోచనలో పడ్డారు మహాగారు. లంచ్ టైం అవ్వటంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళారు. శ్రీకీర్తి ఒక టేబుల్ కూర్చున్నారు. వాళ్ళ ఫుడ్ ఆర్డర్ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి క్రాస్గా ఉన్న టేబుల్ ముగ్గురు అమ్మాయిలు వీళ్ళ గురించే మాట్లాడుకోవటం శ్రీ గమనించింది. అసలు ఈ అమ్మాయి పేరేంటి? శ్రీ, దాని ఫ్రెండ్ కీర్తి. ఇద్దరూ మన సాస్ని భలే బుట్టలో వేసుకున్నారు కదా అని ఒక అమ్మాయి అంటే, అవునవును, రోజు నలుగురు ఒకే కారులో వస్తున్నారు, ఒకే కారులో వెళ్తున్నారు అని అంది ఇంకో అమ్మాయి. అదీను, అప్పుడప్పుడు నలుగురు ఒకే క్యాబిన్లో తింటున్నారు, అప్పుడప్పుడు ఒకే క్యాబిన్లో ఉండిపోతున్నారు. అసలు ఏం చేస్తున్నారంటావు అని అంది వాళ్ళ ఇద్దరికి ఆపోజిట్గా కూర్చున్న అమ్మాయి. అలా వాళ్ళ ముగ్గురు మాటలు వింటున్న శ్రీకి ఒళ్ళు మండి ఉన్న చోట ఆవేశంగా నుంచుంది. ఓసే, ఏమైందే, సడన్గా నించున్నావని అడిగింది కీర్తి. శ్రీ కీర్తికి ఒక్క నిమిషం ఆ వేలు చూపించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్న అమ్మాయి దగ్గరకు వెళ్ళింది. నవ్వుతూ హాయ్ అని వాళ్ళతో కూర్చుంది. వామ్మో, ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, వెళ్ళి వాళ్ళతో కూర్చుందంటే వాళ్ళకి మూడింది అని మనసులో అనుకుంటూ భయపడింది కీర్తి. హాయ్ తారా, ఏం చేస్తున్నారు అని అడిగింది శ్రీ నవ్వుతూ. హాయ్, నథింగ్ శ్రీ, జస్ట్ అలా క్యాజువల్గా టాక్ అంతే అని అంది తార కొంచెం తడబడుతూ. ఓహో, రవి నీ బాయ్ ఫ్రెండ్నే కదా, అదే మన కొలీగ్. మరి తనకి నువ్వు ఇంకొకరితో రిలేషన్షిప్లో ఉన్నావని తెలుసా? రోజు రోడ్ల మీద పార్కుల మీద పడి తిరుగుతున్నారు, అదేనా తెలుసా అని అంది కావాలని గట్టిగా, పక్కనే ఉన్న రవి వినాలని. శ్రీ అనుకున్నట్లుగానే ఆ మాటలు రవి చెవన పడ్డాయి. హేయ్, అది నా పర్సనల్ అని కోపంగా అంది తార. డూ యూ నో అబౌట్ పర్సనల్ అండ్ మేనర్స్ అని అంది శ్రీ అదే నవ్వు మెయింటైన్ చేస్తూ. పక్కన ఇంకో 2 చింపాంజీల వైపు తిరిగి ఒళ్ళు కనిపించేటట్టు చిన్న చిన్న మిడ్డీలు, స్లీవ్లెస్ డ్రెస్సెస్ వేసి, మీరే బుట్టలో వేసుకోకపోతే లక్షణంగా ఒళ్ళు కనిపించకుండా చుడిదార్లు వేసుకొని మేమేలా బుట్టలో వేసుకుంటాం చెప్పండి? ముగ్గురులో మౌనం. పక్కనోళ్ళ విషయాలు తలదూర్చినంత వరకు అంతా బాగానే ఉంటుంది. మీరు ఇంకోసారి విషయాలు, ముఖ్యంగా నాలాంటి వాళ్ళ విషయాల్లో వేలు పెడితే వాళ్ళ కాలు పెట్టి కెలుకుతారు.
ఫైనల్గా థింగ్ బుట్టలో వేసుకోవడానికి వాళ్ళేమీ బూరెలు గర్రెలు కాదు. కౌశల్ నా అన్నయ్య, నయన్ నా బావ. నా వాళ్ళని నేను బుట్టలో వేసుకోవాల్సిన అవసరం లేదు. క్యాబిన్లో మేము వర్క్ చేసుకున్నామా, ఆటలే ఆడుతున్నామో ఎవరికి అవసరమో విషయం కాదు. మా మీద పెట్టే దృష్టి వర్క్ మీద పెట్టండి, పైకి వస్తారు అని అందరికీ వినపడాలని గట్టిగా చెప్పింది. ఓకే బాయ్ గాయ్స్, తారా నీకోసం రవి వెయిటింగ్ అని ఎలాంటి నవ్వుతో వచ్చిందో అలాంటి నవ్వుతోనే వెనుక తిరిగింది. రవి అక్కడే తారాతో మాట్లాడతామని వెయిట్ చేస్తూ ఉండటంతో వెళ్ళి మాట్లాడు రవి, నీ ప్రియురాలతో అని ఒత్తి పలికింది అంది శ్రీ. ఇంతలో వాళ్ళ ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా రావడంతో ఫుడ్ని నయన్ క్యాబిన్తో పెట్టమని చెప్పింది. తారా కోపంగా శ్రీని తినేసేలా చూస్తుంది. కీర్తితో కలిసి క్యాంటీన్ చివరిదాకా వెళ్ళిన శ్రీ చూసింది చాలు, పని చూసుకో అని అనుకుంటూ వెళ్ళిపోయింది. శ్రీ కోపం వచ్చిన నయన్ అదంతా విని నవ్వుకున్నాడు. వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళిపోయాడు. శ్రీ నయన్ క్యాబిన్కి వెళ్తూ కీర్తిని కౌశల్ని పిలవమని చెప్పి వెళ్ళింది. శ్రీ ప్రవర్తనకి కీర్తి నవ్వుకుంది. ఆ చింపాంజీ బ్యాచ్కి ఇచ్చిన జరుగుతో కీర్తి కడుపు నిండిపోయింది. శ్రీ తిప్పుకుంటూ నయన్ క్యాబిన్కి వెళ్ళింది. మే కమిన్ సార్ అని అడిగింది శ్రీ. నా మరదలు నన్ను పర్మిషన్ అడగవలసిన అవసరం లేదు అని అన్నాడు నయన్. ఓహో, క్యాంటీన్లో మాట్లాడింది విన్నావా? అయినా నేనేమి అబద్ధం చెప్పలేదు కదా. కౌశల అన్నయ్య కాబట్టి నువ్వు నా బావే కదా, అలా అన్నాను అంది శ్రీ. శ్రీ సోఫాలో కూర్చొని కౌశల్ కీర్తిలు ఎప్పుడు వస్తారా అని చూస్తుంది. నయన్ శ్రీ పక్కన కూర్చొని తన చుట్టూ చెయ్యి వేసి, ఓయ్ మరదల్, నీకు మాట్లాడడం వచ్చేసింది అని అన్నాడు. శ్రీ ఆ చేతి మీద గిచ్చి, వేర్ ఈజ్ ద డిస్టెన్స్ అని అంది. మనలో మనకి డిస్టెన్స్ ఏంటి, కానీ నిజంగానే నేను నీకు బావనే కదా, నా మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు నయన్. హా, నువ్వు పెద్ద ప్లే బాయ్ అని అంది శ్రీ కోపంగా. కొంచెం పక్కకు జరిగి మ్యాగజైన్ తీసుకుని చదువుతుంది. రామరామ, అమాయకమైన బాలునే పట్టుకొని ఎంత మాట అన్నావు, నీకు మనసులే వచ్చిందే అని అన్నాడు నయన్. నా మనసు ఎక్కడికి రాలేదు, నాలోనే ఉంది అని అంది శ్రీ. పైకి ఫేస్ సీరియస్గా పెట్టి లోపల మాత్రం నవ్వుకుంటుంది. ఆ సిచ్యువేషన్ బాగా ఎంజాయ్ చేస్తుంది. కావాలని అంటుందని అర్థమైన నవీన్, నీకొకటి తెలుసా మర్దల్ అని అన్నాడు. తెలీదు, ఇప్పుడే చెప్తావుగా, తెలుసుకుంటా అని అంది శ్రీ. నేను చెప్పను అని అన్నాడు నయన్. శ్రీ కోపంగా నయాన్ని చూస్తూ, చెప్పకు, చెప్పవా అని బ్రతిమలాడుతూ, నేను అని అంది శ్రీ. మొండిదానివే నువ్వు అని ముద్దుగా తిట్టాడు నయాన్. థ్యాంక్ యూ అని అంది శ్రీ. దెయ్యం అని నయాన్ ఇంకేదో అనబోతుంటే శ్రీ కీర్తి కౌశలి ఎంటర్ అవుతారు. శ్రీ వాళ్ళ వైపు చూసి, పిలవడానికి వెళ్ళావా లేకపోతే అక్కడే తినేసి వచ్చారా అని కీర్తితో అంది. అంతా మీ అన్నయ్య వాళ్ళే, నాదేం లేదు అని అంది కీర్తి శ్రీ వల్ల కూర్చొని. పంది లేవే, నువ్వేమన్నా గాల్లో తేలే ఏకమనుకుంటున్నావా, ఏనుగులా ఉన్నావు అని చిన్నగా అరిచింది శ్రీ. కీర్తి కోపంగా అవునా అని అలానే కూర్చొని శ్రీ నడుం మీద గిల్లింది. విష్, మెంటల్ ఇడియట్, వేస్ట్ ఫెలో, స్టూపిడ్ అని తిట్టడం ఆపకుండా 5 నిమిషాల పాటు తనివి తీరా తిట్టి అలసిపోయి ఆగింది. నాకు ఆకలిస్తుంది అని అన్నాడు కౌశల్ క్యూట్గా. చో క్యూట్ అన్నయ్య అని అంది శ్రీ కౌశల్ మీసం లాగుతూ. ఫ్రెండ్స్ ఇద్దరు నా మీసం మీద పడ్డారేమో అని నోరు జారాడు కౌశల్ అని అంది శ్రీ మసలు ముడివేస్తూ. ఏం లేదు, ఆకలిస్తుంది అని మళ్ళీ కౌశల్ అనేటప్పటికీ అందరూ భోజనం తినడం స్టార్ట్ చేశారు. తినడం అయ్యాక కాసేపు మాట్లాడుకొని శ్రీతో 4 తిట్లు తిని కీర్తి అయితే 2 సార్లు కొట్టించుకున్నాక ఎవరి వర్క్ వాళ్ళు స్టార్ట్ చేశారు. నవ్వుతూ బయటకు వస్తున్న శ్రీ కీర్తిని చూసి తారా కోపంతో రగిలిపోతుంది. మరి శ్రీ వేసిన పొల్ల కాస్త అంటుకొని పెద్ద మంటే తన కొంపాన్ని తగలబెట్టేసేందుగా. రవితో బ్రేకప్ అయిపోయింది పాపం. ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళి బ్రేకప్ అవ్వటం మామూలు విషయమా? సాడ్ ఫర్ తారా. అంతసేపు నవ్వుతూ టైం స్పెండ్ చేసిన అప్పుడు మాత్రం శ్రద్ధగా వర్క్ చేశారు. దీనికి ఇచ్చే ప్రిపరేషన్ దానికి ఇస్తున్నారు. రేణు ఫస్ట్ డే కాబట్టి కొంచెం నర్వస్గా అయినా కాలేజ్ అయ్యేలోపే కొంతమందితో క్లోజ్ అయ్యింది. రేణు, పూజ, అదేనండి మన రేణు వైజాగ్ ఫ్రెండ్, ఫోన్ చేసి మాట్లాడుతూ కాలేజీ బయటికి వచ్చింది. అప్పటికే రుద్ర బ్యాగ్ స్టార్ట్ చేసి రేణు కోసం వెయిట్ చేస్తున్నాడు. రేణు మాట్లాడుతూ నవ్వుకుంటూ బయటకు వస్తుంది. డార్క్ ఎల్లో డ్రెస్కి నెమలి పింఛన్ రంగు బార్డర్ వచ్చి సేమ్ కలర్తో 1 సైడ్ వేసుకున్న చున్నీ అలా నడిచి వస్తుంటే ఎంతో అందంగా కనిపిస్తుంది రుద్రకి. ఓ మై లవ్, యు ఆర్ సో క్యూట్ అని అనుకున్నాడు రుద్ర మనసులోనే. రేణు ఫోన్ కట్ చేసి రుద్ర దగ్గరికి వచ్చింది. అతను బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉండటంతో ఏం మాట్లాడకుండా ఎక్కింది. రుద్ర డ్రైవింగ్కి భయమేసి తన చేతిని అతని భుజం మీద నిలిపింది. తను అలా చెయ్యి వెయ్యగానే ఎంతో హ్యాపీగా అనిపించింది అతనికి. ఆ హ్యాపీనెస్తోనే ఇంటికి దారి పట్టాడు. ఇక ఆఫీస్ వైపు టర్న్ అయితే టైం అయిపోవడంతో శ్రీకీర్తి కౌశల్ నయన్ మాట్లాడుకుంటున్నారు. ఈసారి వాళ్ళ మాటల్లోనే శ్రీని సెంటర్ చేశారు. శ్రీ ఉడుక్కుంటూ ఆఫీస్ బయటకు వచ్చేసింది. వీళ్ళ ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే నయన్ నేను ఇప్పుడే వస్తాను అని శ్రీ కోసం బయటకు వెళ్ళాడు. ఈ గ్యాప్లో శ్రీ బయటికి వెళ్ళడంతోనే ఒక స్వామీజీ అనుకుంటా నారా వస్త్రాలు ధరించి ఒంటి నిండా విభూతితో జటాధారిమై ఉన్నాడు. శ్రీ ఎదురుగా వెళ్ళి, జీవితాన్ని ఇలా సంతోషంగా గడుపుతున్నావా? నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించవా? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎప్పుడు కనుక్కుంటావు? వాళ్ళు ఎవరో తెలుసుకోవడం నీ చేతుల్లోనే ఉంది.
ప్రయత్నం నీది, ఫలితం ఆ దేవుడు నీకు ఇస్తాడు అని గట్టిగా అంటూ వెళ్ళిపోయాడు. ఆయన సడన్గా అలా మీదకు వచ్చి గట్టిగా అరిచేసరికి శ్రీ బిత్తరిపోయి చూస్తుంది. అప్పుడే నయన్ అక్కడికి వచ్చి బిగుసుకుపోయి ఉన్న శ్రీని చూసి ఏమైంది అని వెనక నుంచి భుజం మీద చెయ్యి వేశాడు. శ్రీ లోకంలోకి వచ్చి ఏం లేదు, ఇక వెళ్దామా అని అంది. వెళ్దాం, కార్ తీసుకొని ఈలోపు వాళ్ళని పిలువు అని పార్కింగ్ ఏరియాకి వెళ్ళాడు నయన్. అతను చెప్పినట్టే శ్రీ వెళ్ళి మిగతా 2 కోతులను తీసుకొని వస్తే కార్ కూడా రెడీగా పెడతాడు నయన్. ముగ్గురు ఒకటేసారి ఎక్కేశారు. ఆలస్యం లేకుండా కార్ రోడ్డు మీద పరుగులు పెట్టింది. అందరూ ఒకేసారి ఇంటికి చేరుకున్నారు. కాలేజ్ నుంచి వచ్చే మన స్మాల్ కపుల్స్, ఆఫీస్ నుంచి వచ్చే క్యూట్ అండ్ లవ్లీ కపుల్స్ ఒకటేసారి ఎంటర్ అవుతారు. ఎవరికి వారు బాగా అలసిపోవడంతో ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చారు. శ్రీ సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని సీరియస్గా వర్క్ చేస్తుంది. కీర్తి టేస్టీగా ఏమన్నా స్నాక్స్ చేద్దామని కిచెన్లో బిజీ అయిపోతుంది. రేణు ఇయర్ మధ్యలో కాలేజ్లో జాయిన్ అవ్వడంతో అంతకుముందు జరిగిన క్లాసెస్ ఇంపార్టెంట్ నోట్స్ రాసుకునే పనిలో పడింది. నయాన్కి అడిగి రుద్ర తన లగేజ్ తెచ్చుకోవడానికి కార్లో హాస్టల్కి వెళ్ళాడు. కౌశల్ ఫోన్ చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇక మన నయాన్ కొంచెంసేపు రూమ్లో వాళ్ళ డాడ్తో మాట్లాడి బయటకు వచ్చి సీరియస్గా పనిచేసుకున్న శ్రీని డిస్టర్బ్ చేయడానికి సిద్ధమయ్యాడు. శ్రీకి కౌశల్కి మధ్యలో కూర్చొని లీవ్ చేసిన శ్రీ హెయిర్ని ఆడుతున్నాడు. డిస్టర్బ్ చేయకు నయాన్ అంది శ్రీ తల తిప్పకుండా. ఒకసారి చెప్పగానే వింటే మన నయాన్ ఎందుకు అవుతాడు? ఆ జుట్టుని పీకడం, లాగడం, గుంజడం చేసి శ్రీని ఫ్రస్ట్రేట్ చేస్తున్నాడు. శ్రీకి కోపం వచ్చి జుట్టును ముడిపెట్టుకుని శ్రీ అలా హెయిర్ బన్ పెట్టడంతో నయాన్ శ్రీ బుగ్గలు లాగుతూ చో క్యూట్ అని అన్నాడు. నయాన్ నయాన్ అని అరిసింది శ్రీ. నువ్వు ఎంత కోపంగా ఉండడానికి ట్రై చేసినా నీ ఫేస్ క్యూట్గానే ఉంది అని అన్నాడు నయాన్. శ్రీకి ఇంకా చిరాకు వచ్చి రూమ్లోకి వెళ్ళిపోయింది. వెళ్తున్నామని చూస్తూ నవ్వుకున్నాడు మన హీరో. రేయ్, ఎందుకురా దాన్ని విసిగిస్తావు అని అడిగాడు కౌశల్. నయాన్ నవ్వుతూ డాడీ మన రేపొద్దున ఆఫీస్ దగ్గరలో ఉన్న డూప్లెక్స్కి షిఫ్ట్ అవ్వమన్నారు అని చెప్పాడు. ఎందుకురా, ఇక్కడ కంఫర్ట్గానే ఉంది కదా అని కౌశల్ అంటే నేను అదే చెప్పా, డాడీ వినలేదు. ఎలాగో రేపు శ్రీ బర్త్డే కదా, సర్ప్రైజ్ చేస్తా అని అన్నాడు నయాన్. కౌశల్ నవ్వుతూ సరే నీ ఇష్టం అని కీర్తి ఏం చేస్తుందో అని కిచెన్లోకి వెళ్ళాడు. కౌశల్ వెళ్తూ ఉంటే కీర్తి అప్పుడే వేడివేడి పకోడీలు బజ్జీలు ప్లేట్లో పెట్టి తీసుకొస్తుంది. వావ్ కీర్తి, వాసనకే నోరూరుతుంది అని అన్నాడు కౌశల్. థ్యాంక్ యూ అని అతనికి చేతిలో పెట్టి ఒక ప్లేట్ పెట్టి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక ప్లేట్ పెట్టి అతని నుంచి ఒక కాంప్లిమెంట్ తీసుకొని రూమ్కి వెళ్ళబోతుంటే అక్క మరి నాకు అని క్యూట్గా అడిగాడు రుద్ర. తీసుకో తమ్ముడు, నీకన్నానా అని డైలాగ్ వేసింది కీర్తి. అక్కో నీకు హ్యూమన్ సెన్స్ ఉంది అని రుద్ర కీర్తి చేతిలో ప్లేట్ తీసుకుంటే నాకు తెలుసు తమ్ముడు అని కీర్తి రూమ్లోకి వెళ్తూ ఉంటే మళ్ళీ పిలిచాడు. అబ్బా ఏంటి తమ్ముడు అంటూ మళ్ళీ బ్రేక్ వేసింది కీర్తి. వాళ్ళనే పిలవచ్చు కదా, నువ్వెందుకు వెళ్ళడం అని అన్నాడు రుద్ర. ఇప్పుడు నేను వెళ్తే ఏమవుతుంది అని అడిగింది కీర్తి. ఏమవ్వదు, కానీ నువ్వు ఇంత కష్టపడి నుంచొని ఇవన్నీ చేసావు కదా, మళ్ళీ నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం ఎందుకు? కొంచెం వాళ్ళు కూడా కష్టపడాలి కదా అని నిదానంగా అన్నాడు రుద్ర. కీర్తి కౌశల్ వైపు చూసి అప్పటి వరకు వాళ్ళనే చూస్తున్న కీర్తి చూస్తుంది అని వెంటనే తనని ఫోన్లో దూర్చేశాడు. నయాన్ వైపు చూసింది. అక్కడ కూడా సేమ్ రిపీట్ అవ్వడంతో కీర్తి వెళ్ళి సోఫాలో కూర్చుంది. వెళ్ళి వాళ్ళని పిలువు తమ్ముడు అని అంది కీర్తి. ఓహో, మనం తీసిన గోతులో పడ్డామా, మనకెందుకు అంత ఓవర్ యాక్షన్, అసలు ఆ నోటికి కంట్రోల్ ఉండదా అని మనసులోని అనుకుంటూ శ్రీ వాళ్ళ రూమ్లోకి డోర్ కొట్టాడు రుద్ర. ఆఫీసు ముందు ఎదురైన స్వామీజీ అన్న మాటల గురించి ఆలోచిస్తుంది శ్రీ. తన తల్లిదండ్రులు ఎవరు అనేది తనకు కనిపెట్టడం ఎలానో అర్థం కావట్లేదు. ఆ ఆలోచనలో ఉన్న శ్రీకి డోర్ కొట్టడం సౌండ్ వినిపించడంతో రేణుని డోర్ ఓపెన్ చేయమంది. రేణు వెళ్ళి ఓపెన్ చేసింది. సైడ్కి తిరిగి ఉన్న రుద్ర అది చూసుకోకుండా ఏంటో నేను డోర్ కొట్టి పిలవడం అంట అని అంటూ కరెక్ట్గా రేణు డోర్ ఓపెన్ చేసే టైంకి కొట్టడంతో రుద్ర చేయి నేరుగా రేణు గుండెల మీద నిలుస్తుంది. చేతికి స్పర్శ తేడాగా అనిపించడంతో తల తిప్పి తన చేయి ఎక్కడ ఉందో చూసుకున్నాడు. వెంటనే తీసేసి సారీ రేణు, కావాలని చేయలేదు, సారీ అని 100 సార్లు చెప్పాడు. రేణు ఎవరు అని బెడ్ మీద కూర్చొని అడిగింది శ్రీ. రుద్రగారక్క అని ఒత్తి పలుకుతూ కోపంగా రుద్ర వైపు మింగేసేలా చూస్తుంది రేణు. రుద్ర కీర్తి అక్క మీ ఇద్దరిని పిలుస్తుంది అని చెప్పి స్పీడ్గా హాల్లోకి వచ్చేశాడు. రే, పిలవడానికి ఎంతసేపురా అని అడిగాడు కౌశల్. తప్పు నాది కాదు, వాళ్ళే లేట్గా డోర్ ఓపెన్ చేశారు అని అన్నాడు. ఇంతలో టేస్ట్ ఎలా ఉంది అని అడిగింది కీర్తి. అసలు నువ్వు మాస్టర్ చెఫ్ స్టైల్లో చేసావక్క అని కాంప్లిమెంట్ ఇచ్చాడు రుద్ర. బిస్కెట్ అని అన్నాడు కౌశల్. రుద్ర కీర్తి నయాన్ కౌశల్ వైపు చూశారు. ఏంటి అలా చూస్తున్నారు, బిస్కెట్ తినాలనిపించింది అందుకే అలా అన్నాను అంతే అని అన్నాడు కౌశల్. ఇంతలో రేణు శ్రీ కూడా వచ్చారు. వాళ్ళ చేతుల్లోనే 2 ప్లేట్స్ పెట్టింది కీర్తి. ఇద్దరూ తిని కీర్తిని గాల్లోకి ఎత్తేశారు. మొత్తం అందరూ సోఫాలో సెటిల్ అయ్యారు.
కొంచెంసేపు మాట్లాడుకుని మళ్ళీ ఒక్కొక్కరుగా ఒక్కో దిక్కులు వెళ్ళిపోయారు. ఈసారి కీర్తి, కౌశల్ డిన్నర్ ప్రిపరేషన్లో ఉంటే రేణు ఫోన్ చూసుకుంటుంది. రుద్రమ్మన రేణుకి ఆపోజిట్లో కూర్చొని రేణుకి సైట్ కొడుతున్నాడు. నయన్ ల్యాప్టాప్ పట్టుకుంటే శ్రీకి డ్రామా చూడటం స్టార్ట్ చేసింది. వదిన, వాట్ ఆర్ యూ డూయింగ్ అని వచ్చాడు రుద్ర. రామా, వదిన ఏంట్రా బాబు, నీకు నేను ఎటువైపు నుంచి వదిన అయ్యాన్రా బాబు అని తన కే డ్రామా వీడియోని పాస్ చేసి అంది. నీ చెల్లిని మొగుణ్ణి అయితే నువ్వు వదినేగా అని మనసులో అనుకుంటూ, కౌశల్ బావికి చెల్లివి కదా, అందుకే వదిన అంటున్నా అని కూల్గా రిప్లై బయటికి వేస్తాడు రుద్ర. సరే అని సైలెంట్ అయ్యింది శ్రీ. రుద్ర లేసి రేణుకి శ్రీకి మధ్యలో కూర్చొని ఏం చేస్తున్నావు వదిన అని ల్యాప్టాప్కిలో దూరి చూశాడు. రేయ్ చూడని మంచి సీన్ అని రుద్రాని తల వెనక్కి లాగింది శ్రీ. రుద్ర వీడియోని పాస్ చేసి స్టోరీ సింపుల్గా చెప్పనా ప్లీజ్ అని క్యూట్గా అడిగాడు రుద్ర. శ్రీ నవ్వుతూ సరే అని అప్పటికి 2 ఎపిసోడ్స్ని అవ్వటంతో ఆ స్టోరీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇద్దరూ డ్రామాలో చూడటం బిజీ అయిపోయారు. వీళ్ళని చూసి రేణు కూడా అందులో జాయిన్ అయ్యింది. కొరియన్ అర్థం కాకపోయినా సబ్ టైటిల్ పెట్టుకుని మరీ కష్టపడుతున్న వీళ్ళ ముగ్గురిని చూసి వీళ్ళకి ఎదురుగా కూర్చున్న నయన్ నవ్వుతున్నాడు. ఈలోపు డిన్నర్ ప్రిపేర్ చేయి కంప్లీట్ అవ్వడంతో అందరూ ఫ్రెష్ అయ్యి డిన్నర్ తినేసి పడుకున్నారు. ఉదయం కీర్తి ముందుగానే లేచి అన్ని పనులు కంప్లీట్ చేసి తన ఫ్రెష్ అయ్యి శ్రీని లేపింది. హ్యాపీ బర్త్డే టు మై డియర్ లవ్లీ డెవిల్ అని శ్రీని హక్ చేసుకొని చెప్పింది కీర్తి. థ్యాంక్ యూ డార్లింగ్ అని కీర్తిని గట్టిగా హక్ చేసుకుంది శ్రీ. హ్యాపీ బర్త్డే అక్క అని రేణు కూడా శ్రీని హక్ చేసుకుంది. థ్యాంక్ యూ బంగారం అని అంది శ్రీ. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా డ్రెస్ తీసి ఇచ్చింది కీర్తి. ఈ గ్యాప్లో కౌశల్ నయన్ కూడా ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చున్నారు. కీర్తి శ్రీకి విషెస్ చెప్పి బయటికి వచ్చి హాల్లో కూర్చున్న వీళ్ళతో సోది పెట్టింది. శ్రీ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిందని రేణు వెళ్దాం అనుకుంటే తావు పని చేయట్లేదు అని చెప్పింది శ్రీ. అదేంటి ఇప్పుడు నువ్వు చేసావు కదా అని అంది రేణు. నాకు కూడా కరెక్ట్గా సరిపడే వచ్చావు, తర్వాత ఏమైందో సడన్గా బ్లాక్ అయిపోయింది అని అంది. అవునా, మరి ఇప్పుడు నేను ఎలా చేయాలి అని అంది రేణు. బట్టలు తీసుకొని కౌశల్ అనే వాళ్ళ రూమ్లో చేయి వెళ్ళు అని తన చెల్లిని రూమ్ బయటకి గెంటేసింది. రేణు తల కొట్టుకుంటూ హాల్లోకి వచ్చి బావా వాష్రూమ్లో ట్యాప్ బ్లాక్ అయ్యింది అంట, మీ రూమ్లో స్నానం చేస్తాను అడిగింది. దాన్ని కూడా అడగాల, మీ ఇల్లు కానీ ఫ్రీగా ఉండు అని అన్నాడు నయన్. రేణు నవ్వుతూ థ్యాంక్స్ బావా అని రూమ్లోకి వెళ్ళింది. రూమ్లో రుద్ర ఉన్నాడని అప్పుడు గుర్తొచ్చింది రేణుకి. కానీ అతను బెడ్ మీద ముసుగేసుకుని పడుకున్నాడు అని చప్పుడు చేయకుండా వాష్రూమ్లో దూరిపోయింది. కీర్తి స్వీట్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది. కౌశల్ నయన్తో మాటలో ఉన్నారు. శ్రీ రెడీ అవ్వడంలో బిజీ అయ్యింది. కౌశల్ కిచెన్లోకి వెళ్ళి పింక్ వనీలో అందంగా కనపడుతున్న కీర్తిని గట్టిగా హక్ చేసుకున్నాడు. చాలా ముద్దొస్తున్నావు అని అన్నాడు. కీర్తి ముందుకు తిరిగి వదిలి కౌశల్, ఎవరైనా చూస్తారు అని అంది. ఎప్పుడూ అదే గోల, ఎవరు రారు అని కీర్తి మెడవంపుల్లో ముద్దు పెట్టాడు కౌశల్. కౌశల్ చేసిన పనికి కీర్తికి ఒళ్ళంతా జివ్వుమంది. తన లంగా ఆమె పిడికిలతో నలికింది. కౌశల్ కీర్తి ఒక పక్క కిస్ అని అడిగాడు. కీర్తి కౌశల్ని దూరం జరపాలని చూస్తుంది. దెయ్యం, నేను కిస్ అడిగితే తోసేస్తావా అని అన్నాడు. కౌశల్ ప్లీజ్ వదులు, అన్నయ్య హాల్లోనే ఉన్నాడు అని అంది కీర్తి. సరే ఒక ముద్దివ్వు వదిలేస్తా అని అన్నాడు కౌశల్. నో నేను ఇవ్వను అంది కీర్తి. అయితే నేను వెళ్ళను అని అన్నాడు కౌశల్. అబ్బా వదిలేయగా లేడు అని బొగ్గ మీద చిన్న కిస్ ఇచ్చి వెళ్ళు అంది. చిన్నపిల్లలకి పెట్టినట్టు ఏంటిది, ఇక్కడ ఇవ్వు అని లిప్స్ చూపిస్తూ క్యూట్గా అడిగాడు. కీర్తి అన్నయ్య అని అంది గుమ్మం వైపు చూస్తూ. నయన్ వచ్చాడా అని కౌశల్ కీర్తిని వదిలేశాడు. ఆ గ్యాప్లో కౌశల్ని బయటకు తోసేసింది. రాక్షసి అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు కౌశల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.